హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. మాలతి చంద్రుగా రచించిన మేఘాల మేలి ముసుగు కథతో మరలా మీ ముందుకు వచ్చాను. మేఘాల మేలి ముసుగు కథ ఇలా మొదలవుతుంది. ఆ రోజు ఉదయం నుంచి అరుణగిరికి చికాగ్గా ఉంది. అందుకు ముఖ్య కారణం రోజారాణి. రోజారాణి తనని ఎరవేసి గాలంతో పట్టుకొని బోల్తా కొట్టించేద్దామని చూస్తుంది. ఇంతవరకు రోజాని తన ఇష్టం వచ్చినట్టు ఆడించాడు. కానీ ఇప్పుడు ఆమె చెప్పినట్టు తని వినాలి అనుకుంటుంది. అసలు దీనికంతకి ముఖ్య కారణం కొడైకెనాల్ ట్రిప్. అతను ఓ వారం రోజులు కొడైలో ఉందామని తోడుగా రోజారాణిని తీసుకెళ్దామనుకున్నాడు. ఈ మధ్య అతనికి రోజారాణితో సినిమాకి వెళ్ళాలని పదే పదే ఆ అమ్మాయితో కబుర్లు చెప్పాలి అనిపిస్తుంది. లోగడ 1-2 సార్లు గప్చుప్పు తనతో పాటు వీకెండ్స్ బెంగళూరులో గడిపిన రోజారాణి అమాంతం బుద్ధిమంతురాలైపోయిన పెద్ద ప్రిన్సిపల్స్ మాట్లాడడం అతనికి చిరాగ్గా ఉంది. అంత క్రితం ఈ ప్రోగ్రాం గురించి మౌనంగా ఊరుకొని తీరా హోటల్లో రూమ్స్ బుక్ చేశాక రానంటం అతనికి కోపంగా ఉంది. మనం ఎల్లుండి అర్లీ మార్నింగ్ బయలుదేరితే సాయంత్రానికి కొడైకెనాల్ వెళ్ళొచ్చు అన్నాడు అరుణగిరి. ఆ ఉదయం రోజాని ఆఫీస్లో దింపుతూ ఎలానైనా అమ్మాయిని ఒప్పించాలి అని. సారీ అరుణ్, ఈసారి నాకు రావాలని లేదు, నన్ను వదిలేయి. ఏం అన్నాడు అరుణగిరి ఆశ్చర్యంగా. నాకేమిటో ఇలా నీతో రావడం సిగ్గుగా ఉంది. ఈ రహస్య బ్రతుకు నాకు నచ్చడం లేదు. అంటే అన్నాడు అరుణగిరి కాస్త దూకుడుగా. అది కాదు, నేనేమో అబద్ధాలు చెప్పి సెలవు పెట్టడం, నువ్వేమో ఫ్రెండ్స్తో వెళ్తున్నానని మీ ఇంట్లో మభ్యపెట్టడం. నాకు ఈ బ్రతుకు వెగటుగా ఉంది. ఇన్నాళ్ళు లేనిది ఈరోజు సడన్గా అలా ఎందుకు అనిపించాలి? అది కాదు అరుణ్, నువ్వు ఇలా రమ్మంటుంటావు, నేను వస్తుంటాను. దీనికి ఒక ముగింపు అంటూ ఉండదు. ఇలా అంటీ ముట్టినట్టుగా మగాళ్ళు బతకగలరు, కానీ ఆడదానికి అది సాధ్యం కాదు. అది ఈనాడు కనిపెట్టావా? నువ్వు అందరి ఆడపిల్లలాగానే మాట్లాడుతున్నావు. నీ చదువు, స్వేచ్ఛ, ఈ కబుర్లు ఉత్తవేనా? నువ్వెలా అయినా అనుకో, నిన్ను దూరం నుంచి పట్టుకోలేను. నా వాడిని చేసుకున్నాకైనా నీకు నా మీద ప్రేమ కలుగుతుంది అనుకున్నాను. పుస్తకాలు డైలాగ్స్ అప్పచెప్పకు. ఇంతకీ నా వెంట రావడం నీకు ఇష్టం లేదంటావు. నువ్వు అలా అడిగితే నేను జవాబు చెప్పలేను. నాకు నీ మీద ఇష్టం పోవడం అన్నది ఎన్నటికీ జరగదు. కానీ ఇలా నీకేమీ కానట్టు రహస్యంగా ఓ 2 రోజులు నీతో గడిపి ఆపైన ఏమి జరగనట్టు ఉండడం నాకు సాధ్యం కావటం లేదు. అయితే ఏం చేద్దామంటావు? ఏం చేయాలి అన్నది నా చేతుల్లో ఏమీ లేదు. నాది అన్నది నా దగ్గర ఈనాడు ఏమీ లేదు. ఏటొచ్చి అభిమానం చంపుకోలేకుంటున్నాను. రోజా, నీవు అందరిలాంటి దానివే, నిజమే. నేను అందరిలాంటి ఆడదాన్నే. అదే నిన్ను అర్థం చేసుకోమంటున్నాను. నేను ఈ రకంగా నీతో పొరుగుర్లు గడపలేకుండా ఉన్నాను. అలా గడిపిన 2 రోజులు నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు సరికదా? నేను ఏదో దిగజారిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను కొడై రాలేను. దయచేసి నన్ను బలవంతం చేయకు. అదే మనం పెళ్లి చేసుకుంటే నిరభ్యంతరంగా వచ్చేదానివి కాదు. అంటే నువ్వు పెళ్ళి అనే ముద్ర కోసం, పెళ్లి వల్ల కలిగే భద్రత కోసం దేవుళ్ళు ఆడుతున్నావు. అది కాదు అరుణ్, నువ్వెన్ని చెప్పినా నీ దృష్టి పెళ్లి మీద ఉంది తప్ప నా మీద లేదు. నేను పెళ్లి చేసుకుని ఓ పిల్లకు సలాములు చేస్తూ కట్టుబడి ఉండేవాడిని కాదని నీకు మొదటి నుంచి తెలుసు. అన్నీ తెలిసే మన ఇద్దరం యుఎఫ్ఐలోకి దిగాం. ఇప్పుడు కాదు అనుకుంటున్నాం, విడిపోదాం అన్నాడు అరుణగిరి తీక్షణంగా. రోజారాణి కళ్ళ నీళ్ళు గిర్రును తిరిగాయి. ఎంత చెప్పినా ఇతను మగవాడు. ఇతనికి తన స్నేహం, కబుర్లు, ఆనందాలే కావాలే తప్ప తన బాధ్యత మోయడానికి సిద్ధంగా లేడు. పెళ్ళంటే ఎందుకంత అదిరిపోతున్నాడు? నీకు పెళ్ళంటే ఎందుకంత బెదురు? లోకంలో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలందరూ ఒకరికొకరు బానిసలను ఎందుకు అనుకోవాలి? అదొక మధురమైన అనుబంధం అని ఎందుకు అనుకోలేవారు అంది స్టీరింగ్ మీద ఉన్న అతని చేతిని చేతుల్లోకి తీసుకుంటూ. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఆదర్శాలు వాళ్ళవి. మనం పెళ్లి చేసుకుంటే కలిసి కొడై వెళ్ళడం సమంజసం అనుకుంటావు నువ్వు. నాకు పెళ్ళి అనేది నిమిత్త మాత్రంగా గుదిబండగా తోస్తుంది. పెళ్ళైతే మొగాన్ని కట్టేద్దామని అనుకునే స్త్రీలలో నువ్వు మొదటిదానివి కావు. సరే, హోటల్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానులే అన్నాడు అరుణగిరి తేలిగ్గా. కానీ అతని కోపంగా, కసిగా ఉంది. రోజారాణి ఈ ప్రయాణం అవకాశంగా తీసుకుని తనని కట్టిపడేయాలనుకుంటుంది. ఈ ఆడవాళ్ళందరికీ గమ్యం పెళ్ళి, పిల్లలు, డబ్బు. ఇంతకు మించి వీళ్ళకి ఇంకేమీ లేవు. స్త్రీ పురుషులు వీటికి దాసులేకుండా బతకలేరా? ఎందుకు బతకలేరు? తను అలాగే బతుకుతాడు. పెళ్లి చేసుకోకుండా తనతో స్నేహంగా, ప్రేమగా ఉండే అమ్మాయితో పెళ్ళి అనే బందీఖాన లేకుండా బ్రతుకుతాడు. రోజారాణి కాకపోతే మరో ఉషారాణి. ఈ ప్రపంచం గొడ్డుపోయిందా? మౌంట్ రోడ్లో రోజారాణి దించేసి సెంట్రల్ మించి ప్యారిస్ వైపుగా వస్తున్నాడు అరుణగిరి. రోజారాణి తనతో రావడానికి తిరస్కరించిందనే భావం అతని మనసుని బాధిస్తుంది. పెళ్లి కాకుండా ఓ యువతిని అలా తనతో రమ్మనటం అతనికి తప్పుగా తోచలేదు. కానీ ఆ అమ్మాయి తిరస్కరించడం మాత్రం న్యాయసమ్మతంగా తోచలేదు. అహం ఎక్కడో దెబ్బతిన్నది. రోజారాణి మీద కోపం. ఆ పిల్లకి బుద్ధి చెప్పాలి. తను మరో అమ్మాయితో స్నేహం చేసి రోజాకి పాఠం నేర్పాలి. ఈ ఆలోచనలతో అతను కాస్త స్పీడ్గానే వెళ్తున్నాడు. అతని కారు రతన్ బజార్ హ్యాండ్లూమ్ హౌస్ దాటింది. నేతాజీ రోడ్ కుడివైపు తిరిగారు అతను. బుర్రలో రోజారాణితో సంభాషణ తిరిగి తిరిగి స్ఫురిస్తుంది. ఆమె మీద కసి, రోజారాణి రూపం అతని కళ్ళ ముందు ఆడుతుంది. ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ వైపుగా కుడి చేతి టర్న్ తీసుకోవడానికి స్టీరింగ్ తిప్పుతున్న అరుణగిరి ఒక్కసారి సడన్ బ్రేక్ వేశాడు. రాంగ్ సైడ్లో ఎదురుగా వస్తున్న సైకిల్ని తప్పించేందుకు. బ్రేక్ నొక్కడం, స్టీలింగ్ పక్క తిప్పడంలో ఏం జరుగుతున్నదో తెలియలేదు అతనికి. లిప్తపాటులో హ్యాండ్ బ్రేక్ వేయడం, కారు ఒక కుదుపుతో కీచుమని ఆగిపోవడం జరిగాయి. ఆ కీచుమన్న శబ్దంలో ఒక స్త్రీ ఆర్తనాదం కూడా ఉంది.
అతని కారు దిగడం, చుట్టూ గుంపు చేరడం ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఎడం వైపు వెనక చక్రం కింద బోర్లా పడి ఉందామా. రక్తం చారలా పాకుతుంది నల్లని తారు రోడ్డు మీద. ఇలాంటి సమయాల్లో జనం ముందు దెబ్బ తగిలిన వారి సంగతి వదిలేసి కారు డ్రైవర్ని పచ్చడి చేయబోతారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉండటం, అరుణగిరి కారు కింద మనిషిని స్వయంగా తీయడంతో చుట్టూ కూడిన గుంపుకి కొంచెం సానుభూతి ఏర్పడి సహాయానికి వచ్చారు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ స్త్రీని హాస్పిటల్లో చేర్చడం నిమిషాల మీద జరిగిపోయింది. ఆ పైన ట్రాఫిక్ వారు దర్యాప్తుకు వచ్చారు. ఆ చుట్టుపక్కలే చెల్లా చెదురుగా పడిన ఆమె వస్తువులు గబగబా ఏరారు పోలీసులు. అరుణగిరి మెదడు మొద్దుబారింది. గత 15 నిమిషాల్లోని సంఘటనలు నిలకడగా ఉండటం లేదు. అంతా మసమసగ్గా ఉంది. తన కారు కింద ఒక మనిషి పడింది. ఆమె జీవించిపోతే తన నిలువున ఒక ప్రాణం తీసిన వాడుతాడన్నమాట. ఆమె ముఖం మీద అంతగా దెబ్బలు తగలేదు, కానీ తలలోంచి రక్తం కారుతుంది. తలకు కట్టిన బ్యాండేజ్ క్రమంగా ఎరుపు ఎక్కువడమే కానీ తగ్గలేదు. అచేతనంగా పడి ఉన్న ఆమె ముఖముఖ చూశాడు అరుణగిరి. మధ్య వయసులో ఉంది. వయసు 40-50 మధ్య ఉండవచ్చు. పచ్చగా బొద్దుగా ఉన్నది. రక్తసిక్తమైన తల వెంట్రుకలు 4 పాచలా వేలాడుతున్నాయి స్ట్రెచ్చర్ మించి. ఆ 4 పాచలు చూస్తే అతనికి ఏదో అనిర్వచనీయమే జాలి కలిగింది. చాలా శ్రద్ధగా ఆ వెంట్రుకలు పైకి సర్దబోయాడు. పక్కనున్న సబ్ ఇన్స్పెక్టర్ వద్దు అన్నట్లు చేయి పట్టుకున్నాడు. అరుణగిరి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఏదో అయోమయంగా ఉంది. మీదేం తప్పులేదు సార్, ఆ సైకిల్ ఈ వైపుకి రాకూడదు, రాంగ్ సైడ్ వచ్చాడు అంటున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరికి ఎవరిది తప్పు ఎవరిది రైటు అని కాదు. తన కారు కింద ఒక స్త్రీ పడింది. తన 8 ఏళ్ల కారు డ్రైవింగ్లో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు. తన తల్లి వయసులో ఉన్న ఈ స్త్రీ పడింది. తను రోజారాణి గురించి ఆలోచించకుండా ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో. తను అన్య మనసు కూడా ఉండటం చేత ఇది జరిగిందేమో. ఈవిడ బ్రతుకుతుందా, లేక బ్రతుకున్నంత కాలం ఈ పాపం తనని వెంటాడుతుందా? ఎవరివిడ, ఎలా తెలుసుకోవడం? వారిలోకి వెళ్ళబోతున్న అరుణగిరిని ఆపుతూ, ఇక్కడ కూర్చొని నాకు వివరాలు చెప్పండి సార్, ఇంకా చేయగలిగేది ఏమీ లేదు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి నిస్త్రానంగా అక్కడున్న బెంచి మీద కూలబడ్డాడు. తెల్లని ప్యాంటు మీద రక్తపు మరకలు అతని ఘాతక చర్యకు నిరసనంగా కనిపిస్తున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆ యువకునిలోని ఆందోళనని, పశ్చాత్తాపాన్ని గమనిస్తున్నాడు. నిషా మీద ఉండి అజాగ్రత్తగా కారు నడిపే బాపత్ కాదు ఈ యువకుడు అని గ్రహించుకున్నాడు. అతని కళ్ళు సానుభూతితో చూస్తున్నాయి అరుణగిరి వంక. ఇలాంటి కేసులు నిత్యం చూస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ దెబ్బ తగిలిన స్త్రీకి తన సానుభూతి, సహాయము రెండూ అవసరం లేదని గ్రహించుకున్నాడు. గట్టి ఆయురార్థమైతే తప్ప ఆవిడ బ్రతకడం అసంభవం. ఆ విషయం ఈ యువకునికి తట్టినట్టు లేదు. ఆమె తగిలిన దెబ్బలు మామూలు దెబ్బలేనే అనుకుంటున్నాడు. దయనీయ పరిస్థితి ఈ యువకునిది, కానీ యాత్ర పరిసమాప్తంలో ఉన్న ఆ స్త్రీది కాదు. ఈ కారు ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించకుండా వెళ్లడం, సైకిల్ని తప్పించుకోవడానికి స్టీరింగ్ని ఎడంవైపు తిప్పి సడన్ బ్రేక్ వేయడం, రోడ్డు క్రాస్ చేసుకుంటూ వస్తున్న ఆ స్త్రీ కారుని గమనించిపోవడం, ఇదంతా సబ్ ఇన్స్పెక్టర్ స్వయంగా చూశాడు. ఆ సమయానికే కాకతాళీయంగా వరండాలు నిల్చోవడం వల్ల కీచుమని కారు ఆగడం, ఆ స్త్రీ కేక, ఈ రెంటితో అతను యాక్సిడెంట్ జరిగిన చోటుకొచ్చాడు ఒక్క దూకులో. ఆ తర్వాత తన డ్యూటీ ప్రకారం హాస్పిటల్కి వచ్చాడు దెబ్బ తగిలిన స్త్రీ వెంట. సబ్ ఇన్స్పెక్టర్ తన డైరీలో అరుణగిరి వివరాలు అడిగి రాసుకున్నాడు. అరుణగిరి తండ్రి పేరు చెప్పగానే అతను ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టాడు. మనం లోపలికి వెళ్దాం, మీకు కావాల్సిన వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆవిడకి ఎలా ఉందో తెలివచ్చిందేమో అన్నాడు అరుణగిరి. అదంతా డాక్టర్లు చూసుకుంటారు, ముందు ఆమె అడ్రస్ వివరాలు చూడాలి అంటూ రోడ్డు మీద దొరికిన వస్తువుల సంచిని పరీక్షించడం మొదలుపెట్టాడు సబ్ ఇన్స్పెక్టర్. అతను ప్రమాదం జరిగిన స్త్రీ పట్ల ఉదాసీనంగా ప్రవర్తిస్తూ పోలీస్ ఆఫీసర్గా వివరాలకి దేవుళ్ళాడుతున్నాడు అని చిరాకేసింది అరుణగిరికి. ఇన్స్పెక్టర్, ముందు మనం ఆవిడ విషయం కనుక్కోవాలి. మీకు డీటెయిల్స్ ముఖ్యమైతే ఆ సామాన్లు చూస్తూ కూర్చోండి, నేను లోపలికి వెళ్తాను. మనిషి ప్రాణం ముఖ్యమా, ఈ వివరాలు ముఖ్యమా అంటూ లేచాడు. ఉండండి సార్, ఆవిడ బ్రతికినా పోయిన వివరాలు కావాలి కదా, మీరు వెళ్ళి బ్రతికించలేరు. ఈ సంచిలో అడ్రస్ ఏమైనా ఉన్నాయేమో, భర్తకే పిల్లలకి తెలియపరచవద్దా? లేచిన అరుణగిరి కూలబడిపోయాడు. అతను ఒక స్త్రీని నిండు ప్రాణంగా మట్టుకు చూస్తున్నాడు. ఆవిడకి భర్త, పిల్లలు, కుటుంబం ఎంతమంది ఉన్నారో. వాళ్ళందరూ తనని హంతకునిగా చూస్తారా? వాళ్ళకి తనేం సమాధానం చెప్పాలి? పాలు తాగి పసిపిల్లలున్నారా? ఆఫీస్కి వెళ్ళే భర్త ఎదురు చూస్తున్నాడా? ఎవరేవిడా? సబ్ ఇన్స్పెక్టర్ చారల సంచి ఒకసారి పరీక్షగా ఇటు అటు తిప్పాడు. మామూలు బజార్ సంచిలో సగం సైజులో ఉందది. ఎరుపు ఆకుపచ్చ నిలువుగళ్ల సంచి, లోపల సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్, చిన్న పర్సు, కళ్ళజోడు కేసు, ఒక చిన్న రేకు పెట్టా. సేవింగ్స్ బ్యాంక్ పుస్తకం పైన అడ్రస్ చూశాడు ఇన్స్పెక్టర్. పిటి రాజమ్మాళ్, 482 వరదరాజ కోయిల్ వీధి, జార్జి టౌన్, మద్రాస్ అని ఉంది. అమ్మయ్య, పేరు అడ్రస్ తెలిసింది అంటూ పాస్బుక్ తెరిచి చూశాడు. మొదటి పేజీలో అదే అడ్రస్తో స్కూల్ టీచర్ అని వృత్తి కూడా రాసి ఉంది. సంచిలో ఉన్న రేకు డబ్బా పడిన విసురుకి మూత తెరుచుకుంది. లోపల పెన్ను పైక్యాప్ లేదు, ఇంకుతో నిండిన 2 చాక్ పీసులు. ఆ ముక్కలు చూసేసరికి అరుణగిరికి గొంతులో ఏదో ఉండా అడ్డుకున్నట్టయింది. తను మగవాడు, ఆడవాళ్ళలా భోరును ఏడవలేడు, కానీ సగం సిరాలో తడిసిన ఆ చాక్ పీస్ ముక్కలు అతని కళ్ళని చెమర్చాయి.
ఇంతలో నర్సు వార్డులోంచి బయటకు వచ్చి, మీరు కూర్చొని ప్రయోజనం లేదు, పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, బంధువులకు తెలియపరచండి అని ఇన్స్పెక్టర్తో చెప్పి వెళ్ళిపోయింది. అరుణగిరికి కాళ్ళు వేలాడిపోతున్నట్లయింది. తెరిచిన పాస్బుక్ అలానే పట్టుకున్న ఇన్స్పెక్టర్ బ్యాంకులోంచి 200 విత్డ్రా చేసినట్టుంది. అది ఈరోజే, డబ్బేది అంటూ సంచిలోంచి పర్స్ తీసి ఓపెన్ చేశాడు. నోట్ల తంత్రతో నిండి ఉంది. ఇది కూడా చూస్తానంటూ కళ్ళజోడు కేసు తెరిచాడు. కళ్ళజోడు గ్లాసులు తునకలై ఉన్నాయి. అరుణగిరి తల తిప్పుకున్నాడు. ఆ కళ్ళజోడులాగానే తన ఆ స్త్రీ జీవితాన్ని, కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాడా? ఎందుకు ఇలా జరిగింది? తను ఎందుకు అన్యమనస్కంగా డ్రైవ్ చేశాడు? పదండి సార్, ఈ అడ్రస్ పట్టుకుందాం. నా కారు అంటూ తడుముకున్నాడు అరుణగిరి. గొంతు తడి ఆరిపోతున్నట్లుంది. పెదిమలు ఎండిపోతున్నాయి. ఓ గ్లాసుడు ఐస్ వాటర్ తాగితే బాగుండును అనుకున్నాడు. ట్యాక్సీ తీసుకుని వెళ్దాం, ఈ స్ట్రీట్ పట్టుకోవడం కష్టం కాదు, స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ని ఎక్కించుకుని వెళ్దాం అంటూ లేచాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి కాళ్ళు తేలిపోతున్నట్లుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వృద్ధులు, గుడ్డివారు అయిన తల్లిదండ్రులకి మంచినీళ్ళు పట్టుకెళ్లే మునికుమారుని కథ జ్ఞాపకం వచ్చింది. మృగమనుకుని మునికుమారుని చంపిన దశరథుడు ఆ వృద్ధులకి కుమారుని మరణ వార్త చెప్పడానికి వెళ్ళిన ఘట్టం జ్ఞాపకం వచ్చింది. ఆ ఇంటి వారిని తను ఎలా పలకరించడం, వారితో ఏమని చెప్తాడు, ఎలా చెబుతాడు? ట్యాక్సీలో ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్కి వచ్చే వేళకి ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద మార్కింగ్లు, కారు పొజిషన్ అన్నీ గుర్తు రాసుకున్నారు. కారుకి పెద్ద దెబ్బ తగలేదు, కాస్త మడ్గారు చుట్టబడింది అంతే. కారుని పోలీస్ స్టేషన్ పక్కనున్న పార్కింగ్ స్పేస్లో ఉంచారు. సబ్ ఇన్స్పెక్టరు అరుణగిరి ట్యాక్సీ నుంచి దిగడం చూసిన కానిస్టేబుల్ ఎదురొచ్చి, వివరాలను నోట్ చేసుకున్నాం సార్, డ్రైవింగ్ లైసెన్సు, పీ సర్టిఫికేట్ కావాలి, మిగతావి నోట్ చేసుకునేందుకు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్తో. వాటిదేముంది కానీ ముందు అడ్రస్ పట్టుకోవాలి, తిరిగి ట్యాక్సీ ఎక్కబోయాడు సబ్ ఇన్స్పెక్టర్. బండి కండిషన్లోనే ఉంది సార్, ట్యాక్సీ ఎందుకు అన్నాడు కానిస్టేబుల్. అరుణగిరికి స్టీరింగ్ ముందు కూర్చునే ధైర్యము, ఓపిక లేవు. అతను తన బాధ్యతని ఈ సబ్ ఇన్స్పెక్టర్ మీదకు తోసి అతను ఏం చేయమంటే యాంత్రికంగా చేసే స్థితిలో ఉన్నాడు. కారు అలా ఉండనివ్వండి, ట్యాక్సీలో వెళ్దాం అన్నాడు అరుణగిరి. మళ్ళీ వచ్చేటప్పుడు ఫ్యామిలీని ఎక్కించుకురావడం కష్టమవుతుంది, మా ఆరుముగం డ్రైవ్ చేస్తాడులేండి అంటూ కారు వైపు దారి తీశాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి పర్స్ తీసి ట్యాక్సీ ఫేర్ చెల్లించాడు. ఎవరో భాగ్యవంతుల అబ్బాయి అనుకున్నాడు కానిస్టేబుల్ అతని వాలకం చూసి. గోవిందప్ప నాయకన్ స్ట్రీట్లోంచి మింట్ స్ట్రీట్లోకి, ఇక్కడి నుంచి అన్నాపిళ్ళై వీధిలోకి, వన్ వే ట్రాఫిక్ వీధులన్నీ తప్పించుకుంటూ వరదరాజకోయిల్ వీధిలోని 482 ఇంటి ముందు ఆగింది కారు. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణగిరి మింట్ స్ట్రీట్ దాటి ఆ వెనుక వీధికి ఎప్పుడూ రాలేదు. అప్పుడప్పుడు వచ్చి తెలుగు సినిమాలు తల్లి చూస్తానని అంటే 4-5 సార్లు మింట్ స్ట్రీట్ దాటుకుని ఉన్న వీధిలోని సెలెక్ట్ టాకీస్కు తీసుకొస్తుండేవాడు. మద్రాసులో ఇటువంటి ఇరుకు గదులు ఉన్నాయని, ఇరుకు వీధులు ఉన్నాయని అతను తెలియదు. కారు ఆపుకున్నాక ఎదురుగా రిక్షా కూడా రావడానికి లేదు ఆ వీధిలో. సుమారు 10-12 ఇళ్ళున్నాయి. సన్నగా ఇరుకుగా రాళ్లు పరిచిన గల్లీ అది. ఆ ఇల్లు వీధికి అవతల ఆ కొస నుంచి 4 ఇల్లు. ఇంటి ముందు కారు ఆగింది. అరుణగిరికి కారు దిగి ఆ ఇంట్లో వాళ్ళని ముఖాముఖి కలుసుకోవడానికి ధైర్యం చాలడం లేదు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన కానిస్టేబుల్, రాజమ్మాల్ గారు ఎక్కడుంటారు అంటూ ఇంటి లోపలికి దారి తీశాడు. పోలీస్ కానిస్టేబుల్ని కారుని చూసేసరికి పక్కపక్కనే అంటుకుంటున్న ఇళ్లలోంచి బిలిబిలా స్త్రీలు, పిల్లలు బయటకొచ్చారు. కానిస్టేబుల్ వెనుకనే కారు దిగి కారు తలుపులు పట్టుకుని నిల్చొని ఉన్నారు సబ్ ఇన్స్పెక్టరు, అరుణగిరిను. ఎవరు కావాలి, ఎందుకు? ఆ అమ్మ స్కూల్కి వెళ్ళారు అంటూ ఒక నడి వయస్కురాలు జవాబిచ్చింది. ఇంట్లో ఎవరూ లేరా? ఈలోగా నేల మీద దేక్కుంటూ సుమారు 50 ఏళ్ల వ్యక్తి ద్వారబంధం దగ్గరకు వచ్చాడు. పక్షి రెక్కల్లా అతని భుజాలు బాగా ముందుకు వంగి ఉన్నాయి. చేతులు, కాళ్ళు, భూమికల మీద చర్మం కప్పబడి ఉందే కానీ కండలేదు. అరిచేతులు పెద్దగా పక్షి పాదాల్లా ఉన్నాయి. దేహం ఇలా ఉన్నా ముఖం తెరిపిగా ఉంది. కింద పెదవి కొంచెం వేలాడుతున్నట్లుంది. ఎవరు? రాజీ కావాలా? దేనికి? ఆదుర్దాగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అరుణగిరి ఉలిక్కి పడ్డాడు. ఎవరితను? తొడల మీద గోచీలాగా పంచె ఎక్కట్టి నేల మీద దేగుతూ వచ్చే వ్యక్తి. ఆ స్త్రీకి ఏమవుతాడు? భగవాన్, తను చేసిన ఘోరానికి ఎలాంటి పర్యవసనాలు కలగబోతున్నాయో. ఎవరినాన్న? ఏమిటి? పోలీసు ఎందుకు వచ్చాడు? అమ్మను అడుగుతూ పచ్చగా పొడవుగాన 18 ఏళ్ల అమ్మాయి ఆదుర్దాగా వచ్చింది వీధి గుమ్మంలోకి. ఆ పిల్ల ముఖం అచ్చు దెబ్బ తగిలిన స్త్రీ ముఖంలాగే ఉంది. అరుణగిరికి ఒక్కసారి తల తిరిగినట్లయింది. ఎవటి మనిషి భార్యను అతను చంపింది? ఈ పిల్ల తల్లిని అతను పొట్టనెట్టుకుంది. రాజమ్మాల్ గారు మీ అమ్మగారా అండి? ఆవిడకి దెబ్బ తగిలింది, పెద్ద కంగారం లేదు. సబ్ ఇన్స్పెక్టర్ మాటలు ఈ పిల్ల పూర్తిగా విన్నదో లేదో. నాన్న, అమ్మకు దెబ్బలు తగిలాయట అంటూ ఆ ఎముకల గూడుని గట్టిగా పట్టుకుంది. ఆసరా కన్నట్లు కూర్చున్న ఆ అవిటి మనిషి ఈ అమ్మాయికి ఆసరా ఏమివ్వగలుగుతాడు? అతను ఒకసారి అమ్మాయి అన్నాడు నొప్పి పుట్టినట్లు. మీరు ఆదుర్దపడవలసింది ఏమీ లేదు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఇంటికి వచ్చేస్తారు. కాస్త గీసుకుపోయిందంతే. పదండి, ఆసుపత్రికి వెళ్దాం అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆ పిల్లకి ధైర్యం చెప్తూ. కానీ ఆ మాటలు బూటకాలం చెప్తున్న మనిషికి, అరుణగిరికి తెలుసు. నాన్న నాన్న అంది అమ్మాయి ఆదుర్దాగా. ఒసే విశాల, మీ నాన్న ఎలా రాగలుగుతాడు? ఆయన ఇంట్లో ఉండని, నేను నీ వెంట వస్తా పదా అంది మరో మధ్య వయస్కురాలు. మామీ, పర్సు పర్సు అంటూ తడుముకుంది విశాల. డబ్బు సంగతి మేము చూస్తాంలే అమ్మా, మీరు ముందు బయలుదేరండి. అమ్మాయి, అన్నం తిని వెళ్ళు అన్నాడు తండ్రి. వద్దు నాన్న, ముందు అమ్మని చూడాలి.
నువ్వు అన్నం తినేసి మూత పెట్టు. రాజు స్కూల్ నుంచి వస్తే అక్కకు చెల్లికి కబురు చేయి. అలిమేలు రాజుకి బస్ ఛార్జీలు బదులివ్వు, నేను వచ్చి తీరుస్తాను అంటూ చెప్పి మామితో కారెక్కింది విశాల. అరుణగిరి ముందు సీట్లోకి మారాడు. ఆ పిల్ల పేరు విశాల అన్నమాట. తల్లిలాగానే పచ్చగా ఉంది, కానీ ఆమెలా బొద్దుగా పొట్టిగా కాక తండ్రిలాగా పొడవుగా ఉంది. అతి సామాన్యమైన వాయిల్ చీర, చేతులకు పట్టుగాజులు, మెళ్ళో పసుపుతాడు, కాళ్ళకు చెప్పులు కూడా లేవు. నిరాభరణ. చాలా బీద సంసారం కాబోలు అనుకున్నాడు. అతనికి గొంతు పెగిలి రావడం లేదు. కారులో వెనక సీట్లో విశాల, మామి, సబ్ ఇన్స్పెక్టర్ కూర్చున్నారు. వీధిలో ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళంతా గుమిగూడి తలో మాట అంటున్నారు. కారు కదిలింది. విశాల తన తండ్రి బాధ్యత పక్క అలిమేలికి అప్పచెప్తుంది కదిలే కారులోంచి. ఎలా పడింది? అమ్మకి ఎక్కడ దెబ్బ తగిలింది? మాట్లాడుతుందా? స్పృహ ఉందా? నాన్న దగ్గర ఇవన్నీ అడిగితే అసలు కంగారు పడతారని అడగలేదు. ఏం జరిగిందో చెప్పండి సార్ అని అడిగింది విశాల గబగబా. ఆయనదేం తప్పులేదమ్మా. ఎదురొచ్చే సైకిల్ తప్పించిపోయాడు. వెనక నుంచి మీ అమ్మగారు అనుకుంటా వచ్చారు. దెబ్బలు బాగా తగిలాయా? అలానే అనుకోవాలి. తలకి అంటే స్పృహలో ఉందా? నిజం చెప్పండి. మా అమ్మ, మామీ, అమ్మ అంటూ విశాల చేతులు తల పెట్టుకుంది. కంగారు పడకే, తెలివిగా ఉందా చెప్పండి బాబు. తలకి బాగా దెబ్బలు తగిలాయమ్మా. మేము వచ్చేసరికి స్పృహ రాలేదు. మీరు ఏడ్చి అల్లరి చేసి లాభం లేదు. కొంచెం నిదానంగా ఉండండి. పరిస్థితి బాగలేదనే మీకోసం వచ్చాం. అరుణగిరి స్థానంలో కూలబడిపోయాడు. అతనికి వెనక్కి తిరిగేపాటి ధైర్యం లేదు. ఆ అమ్మాయిని తను ఎలా చూడగలుగుతాడు? అసలు ఎలా పడింది? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా నడుపుతున్నాడు కారు? వారిది తప్పు కాదమ్మా. ఆయన జాగ్రత్తగా సరిగ్గానే డ్రైవ్ చేస్తున్నాడు. సైకిల్ని తప్పించిపోయారు. మా అమ్మని చంపేశారు. మాకెవరున్నారు? మామీ, మేమేమైపోతాం? నాన్నకెవరున్నారు? నువ్వు చెప్పు మామీ. అమ్మ మమ్మల్ని అన్యాయం చేసిపోతుందా? విశాల మామి వల్ల తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆమెను అనునయించే సాహసం కానీ, ధైర్యం చెప్పేందుకు మాటలు కానీ దొరకలేదు ఎవరికి. కారు జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డు దగ్గర ఆగింది. అందులోంచి ఏడుస్తూ దిగుతున్న విశాలను పట్టుకుంది మామి. అరుణగిరి నేరస్తుల్లా దిగి పక్కగా నిల్చున్నాడు. ఏడుస్తున్న విశాలకి, సబ్ ఇన్స్పెక్టర్కి ఎదురొచ్చాడు డాక్టర్. అతను వెనుకగా వీళ్ళు వచ్చేసరికి మంచం చుట్టూ 4 వైపులా స్క్రీన్ పెట్టేశారు. దాని అర్థమేమిటో గ్రహించుకున్న సబ్ ఇన్స్పెక్టర్, అమ్మ మీరు ధైర్యంగా ఉండాలి. ఏడ్చి గోల చేసి ప్రయోజనం లేదు. పక్క పేషెంట్లు అదిరిపోతారు. మీరు ధైర్యంగా ఉండాలి అంటున్నాడు. అరిగిపోయిన గ్రామఫోన్ ప్లేట్లా. అమ్మా అమ్మ అంటూ విశాల తల్లి శవం మీద పడింది. ఆ ఆర్తనాదం గుండెలు చీల్చుకొచ్చింది. దెబ్బతిన్న పక్షిలా ఆ పిల్ల గిలగిలా కొట్టుకుంటుంది. ఆ పిల్ల భుజాలు పట్టుకున్న మామి ఏమీ పలకలేకపోతుంది. ఈలోగా వార్డ్ బాయ్ స్ట్రెచర్ తీసుకుని రావడం, మామి విశాలని బలవంతాన యువతలు లాగడం జరిగింది. ఆ శరీరాన్ని స్ట్రెచర్ మీద ఉంచి మార్చురుకు తీసుకెళ్లిపోతుంటే విశాల ఒక్క కేక వేసి విరుచుకు పడిపోయింది. అరుణగిరికి అరచేతులు చల్లబడ్డాయి. 25 ఏళ్ల తన జీవితంలో మృత్యు ఇంత త్వరగా రావడం, ఇంత సమీపంలో ఉండటం అతను ఎప్పుడూ చూడలేదు. పడిపోయిన ఆ పిల్లకి ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. అరుణగిరి పాతేసినట్టు నిలబడిపోయాడు. ఇక ముందు కార్యక్రమం ఆలోచించండి సార్. ఆ కుటుంబంలో మగవాళ్ళెవరు లేనట్లున్నారు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అతనికి ఈ మాదిరి సంఘటనలు కొత్త కాకపోయినా యువకుడైన అరుణగిరి మీద, ఆ కుటుంబానికి జీవనాధారమైన ఆ స్త్రీ మీద, హృదయ విదారకంగా ఏడ్చే ఆ యువతి మీద ఏదో జాలిగా ఉంది. పోలీసులు, కేసు ఇవన్నీ అతను మర్చిపోయాడు. ఈ నాటకానికి ఆఖరి అంశం కూడా తానే నిర్వహించాలి కాబోలు అనుకున్నాడు. అరుణగిరిని పక్కకు పిలిచి, బాడీని పోస్ట్మార్టం చేస్తే కానీ ఇవ్వరు. నేను డాక్టర్తో మాట్లాడి సాయంత్రానికి ఇచ్చేట్లు చూస్తాను. మీరు మిగతా ప్రయత్నాలు చూడండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అంటే ముందు మనం 1 కప్పు కాఫీ తాగి మిగతా విషయాలు ఆలోచిద్దాం. నాకు కాఫీ వద్దు. నన్ను బలవంత పెట్టకండి. గొంతు ఆర్చుకుపోతుంది. 1 గ్లాసు నీళ్లు చాలు అన్నాడు అరుణగిరి. తాము 15 గంటలో వస్తామని, స్పృహ లేని విశాలను చూస్తూ ఉండమని నర్సుకి చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ ఒక విధంగా అరుణగిరి చేయి పట్టుకొని లాక్కొచ్చాడు. వాళ్ళు బయటకు వచ్చేసరికి ఏడ్చుకుంటూ కుర్రాడు, 2 ఆడవాళ్ళు ఎదురుపడ్డారు. ఒక్కసారి ఆగిపోయాడు అరుణగిరి. అందులో పెద్దావిడికి 25 ఏళ్ళు ఉంటాయి. రెండావిడ లేతగా 17 ఏళ్ల వయసులో ఉన్నట్టుంది. మా అమ్మ టీచర్ అంటూ ఆదుర్దాగా అడుగుతున్నాడు పిల్లవాడు. అమ్మ మీరు ధైర్యంగా ఉండాలి. బెంబేలు పడకూడదు. ఏడ్చి గోలపెట్టి లాభం లేదు. మీ అమ్మాయి అనుకుంటా. ఆవిడ సంగతి కనుక్కోండి అంటూ వాళ్ళని విశాల పడుకున్న మంచం వైపు తీసుకెళ్లాడు సబ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఒకసారి అంతా గొల్లుమన్నారు. మారు మార్కెట్కి ఎదురుగా ఉన్న బుహారికి వెళ్ళారు ఇద్దరు. గొంతులోకి నీళ్లు కూడా దిగవు అనుకున్నాడు అరుణగిరి. కానీ సునాయాసంగా దిగినాయి. అతను పెదవి మెదపకుండా మతిపోయిన వాడిలా కూర్చుండిపోయాడు. చూడండి, మీరు ఇంకా చిన్నవారు, అంచేత ఇలా కంగారు పడిపోతున్నారు. మాకు ఈ ప్రమాదాలు, మరణాలు అలవాటైపోయాయి. జరగవలసిన కార్యక్రమం ఆలోచించండి అంటూ ఆమ్లెట్ తినడం ఆరంభించాడు సబ్ ఇన్స్పెక్టర్. ముందు మీరు ఇంటికి ఫోన్ చేయండి. మీ వాళ్ళు ఆదుర్దా పడుతుంటారు. అరుణగిరికి అప్పుడు తల్లి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. వాచి చూసుకున్నాడు. టైం 1 గంట అయింది. 3-4 గంటల ముందు తను స్వేచ్ఛగా, పక్షిలా హాయిగా ఉన్నాడు. కానీ ఈ 3 గంటల్లో తనొక నేరస్తుడు, దోషి అయిపోయాడు. ఒక మనిషి నిండు ప్రాణాన్ని బలికొన్నాడు. ఈ పాపం తనని వదలదు. మీరు ముందు ఇంటికి ఫోన్ చేయండి. మీ వాళ్ళు ఆదుర్దా పడుతుంటారు. మీకెందుకు నా మీద ఇంత అభిమానం? ఇంకా నా మీద జాలి మిగిలి ఉన్నదా? నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నేను మరోళ్ళు అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఉందును. మా నాన్నగారికి మీ ఫాదర్ ఒకప్పుడు చాలా సాయం చేశారట. అందుకనే మీ ఫాదర్ పేరు చెప్పగానే కాస్త ఆగాను. మీరు ఇంటికి ఫోన్ చేయండి. ఏదైనా కాస్త తిని ఆ పైన తర్వాత కార్యక్రమం విచారిద్దాం. నేను ఈరోజు మీ దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటా.
మీరొక్కరూ నిర్వహించలేరు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరికి లేచి వెళ్ళి తల్లికి టూకీగా జరిగింది ఫోన్లో చెప్పాడు. నేను రాత్రిగా రావడానికి వీలవదు అన్నాడు. నీకేం దెబ్బ తగలేదు కదా నాయన, జాగ్రత్త. ఎంత పని జరిగింది. ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళు, నేను చూస్తేగా నా మనసు కుదుట పడదు. ఒక్కసారి వచ్చి వెళ్ళు అంది సావిత్రమ్మ ఆదుర్దాగా. నేను బాగానే ఉన్నాను, నాకేం దెబ్బలు తగలేదు. వాళ్ళ సంగతి తలుచుకుంటే బాధగా ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు అరుణగిరి. తల్లితో మాట్లాడేసరికి అతని కళ్ళు చెమర్చినాయి. తనకి తల్లి ఉంది, ఆ పిల్లలకి తల్లి లేదు. తన వల్ల వాళ్ళు మాతృహీనులయ్యారు. టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుండిపోయాడు. జేబులోని పర్స్ సబ్ ఇన్స్పెక్టర్ చేతికిస్తూ, ఆమెను ఇల్లు చేర్చడం, మిగతా పనులకి డబ్బు చాలుతుందా, లేకపోతే ఇంటి నుంచి తెప్పిస్తాను అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ 300 లెక్కించన్నాడు. ఓ చాలు, ఎక్కువ. తొందరగా బాడీని తీసుకొని రాత్రి లోపల అంతా ముగించవచ్చు. మీరేమీ ఆదుర్దా పడకండి. ఈ విధంగా నేను మీ కుటుంబానికి సాయపడడం మా తండ్రి గారి ఆత్మకు శాంతినిస్తుంది. అరుణగిరికి మాట్లాడడం లేదు, ఏం చెయ్యాలని లేదు. పీడకల లాంటి ఈ సంఘటనని మర్చిపోవాలని, మళ్ళీ ఉదయం 10 గంటలు తిరిగి రావాలని, ఆ టైంలో తను నిర్మలంగా హాయిగా ఉన్న స్థితి మళ్ళీ కలగాలని ఉంది. కానీ కాలం వెనక్కి నడవదు, ముందుకే పరిగెడుతుంది. అరుణగిరి సబ్ ఇన్స్పెక్టర్ వార్డు లోపలికి వెళ్ళేటప్పటికీ ఆ కుటుంబం అంతా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు, ఓదార్చుకుంటున్నారు. అరుణగిరి వాళ్ళ పక్క బెంచ్ మీద నేరస్తుని వల్లే కూర్చున్నాడు. అతని కారు చనిపోయిన స్త్రీ అల్లులను తీసుకుని రావడానికి వెళ్ళింది. 4:30 దాకా అరుణగిరి అలా మాట పలుకు లేకుండా కూర్చున్నాడు. కారులోంచి 2 మగవాళ్ళు దిగారు. ఒకతను రాజమ్మ గారి పెద్దల్లుడు, రెండో అతను మూడో అల్లుడు. పెద్దతను తన పేరు రామారావుని తనకి తాను పరిచయం చేసుకున్నాడు. రెండో అతను బాలకృష్ణ. వారి రాకతో మరోసారి గొల్లుమన్నారు స్త్రీలు. ఎలా జరిగింది సార్, ఎన్ని గంటలకు జరిగింది అంటూ ప్రశ్నించాడు రామారావు. అతనికి 30 ఏళ్ళు పైన ఉంటాయి. సన్నగా తెల్లగా ఉన్నాడు. అతని భార్య కూడా తెల్లగా సన్నగా ఉంది. అరుణగిరి పొడిగా క్లుప్తంగా చెప్పాడు జరిగిన ప్రమాదం. ఈ లోపల సబ్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి, బాడీని మరో 6 గంటలో ఇస్తామన్నారు. వీళ్ళందరినీ ఇంటికి పంపేద్దాం, ఆడవాళ్ళని కార్లు పంపేయండి సార్ అంటూ రామారావుని కూడగట్టుకున్నాడు. ఏడుపులు మొత్తుకోళ్లతో ఆడవాళ్ళు అయిష్టంగానే కదిలి వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తీసుకొస్తాం అన్న మాట నిలబెట్టుకున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఏటొచ్చి ప్రాణంతున్న రాజమ్మని అతను తీసుకురాలేకపోయాడు. ప్రాణం లేని ఆమె కట్టెని భర్తకి పిల్లలకి అందించాడు. పోస్ట్ మార్టం చేసిన ఆమె దేహాన్ని చూసి అందరూ గొల్లుమన్నారు. అయిన వాళ్ళంతా అక్కడే ఉన్నారంటూ ఆ రాత్రి లోపలే దహనక్రియలు జరిపించాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి ప్రాణం లేని బొమ్మలాగా సబ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తే అది చేశాడు. ఏమిటి దేనికని ప్రశ్నించలేదు. అధికారము, నలుగురిని కూడగట్టుకునే నేర్పు, కార్యదక్షత కలిగిన సబ్ ఇన్స్పెక్టర్ ఈ భారాన్నంతా పైన వేసుకుని రాత్రి 10 లోపల రాజమ్మకు స్మృతిలా మిగిలేట్టు చూశాడు. అవిటివాడైన భర్త, కటాపొటిగా జీవితాలు వెళ్లదీస్తున్న అల్లుళ్ళు, ఇంట్లో కొట్టుమిట్టాడే ఆడపిల్లలు, 14 ఏళ్ళు నిండని మగపిల్లవాడు, వీరంతా ఏడుపులు మెత్తుకోళ్లతో సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేయమంటే అది చేశారు. అరుణగిరిదేదో నాటకంలాగాను, తాను కేవలం ప్రేక్షకుడు మాత్రమే అన్నట్టు ఇంటి అరుగు మీద ఓ మూలగా శవం వెళ్తుంటే దూరంగా వెనకాల, శ్మశానంలో దూరంగా ఓ చెట్టు కింద, ఇలా ఆనాటి సంఘటనలో యాంత్రికంగా పాల్గొన్నాడు. వీటన్నిటిలో అతని 2 దృశ్యాలు వెన్నాడుతున్నాయి. రక్తసిక్తమైన రాజమ్మ గారి తల్లోంచి వేలాడిన 4 పాచలు, దెబ్బతిన్న పక్షిలా తల్లి దేహం మీద పడి గిలిగిలా కొట్టుకుంటూ ఏడ్చిన విశాల. ఆ కుటుంబంలో ఆ 5-6 గంటల్లో ఏదో ఒక పని మీద అందరూ అతనితో మాట్లాడారు, సంప్రదించారు. కానీ ఒక విశాల మాత్రం అతన్ని కన్నెత్తి చూడలేదు. అసలు అతని ఉనికినే గుర్తించలేదు. ఆమె కళ్ళు తనని ఏహభావంతో వీక్షించడం గమనించి నేరస్తునిలా తల ఉంచుకున్నాడు అరుణగిరి. అనంతయ్య గారు ఇంచుమించు మద్రాసు నివాసి అని చెప్పుకోవాలి. ఆయన పూర్వీకులు నెల్లూరు ప్రాంతాల వారు. క్రమంగా అతను మద్రాసులోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఓ హోల్సేల్ మర్చెంట్ దగ్గర గుమస్తాగా 2వ ప్రపంచ యుద్ధానికి ముందు రోజుల్లో అతను 3 ఆడపిల్లలైన కాంతమ్మ, విశాలాక్షి, అమృతం, భార్య రాజమ్మ గారులతో ఒడిదుడుకులు లేకుండా సుఖంగానే ఉండేవాడు. ఆ రోజులు ఆయనకి నెలకి 60 రూపాయలు వచ్చేవి. 5 రూపాయలు ఇంటి బాడుగతో ఆ ఇంట్లోనే ఉంటుండేవాడు. యుద్ధం రోజుల్లో అందరూ మద్రాసు వదిలి పారిపోయినా ఆయన మట్టుకు పెళ్ళాం బిడ్డలు నెల్లూరు పంపాడే కానీ యజమానిని వదల్లేదు. హోల్సేల్ మర్చెంట్ అయిన అతని యజమానిని మిలిటరీ సప్లైస్ కూడా చేపట్టడంతో యుద్ధం ముగిసే వేళకి అనంతయ్య గారికి నెలకి 120 జీతం వస్తుండేది. మగపిల్లలు లేరనే చింత తప్ప వాళ్ళ కుటుంబం పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ ఉండేది. అనంతయ్య పొడుగ్గా సన్నగా ఊచలా ఉండేవాడు. అతని భార్య రాజమ్మ గారు బొద్దుగా పచ్చగా పొట్టిగా ఉండేది. ఆ రోజుల మగపిల్లవాడు కలగాలనే చింత ఒక్కటే వారికి. దేవుడు మేలు చేసి రాజమ్మగారు మళ్ళీ గర్భవతి అవ్వడం, ఈసారి మగపిల్లవాడు కలగటంతో ఆ దంపతుల సంతోష సౌఖ్యాలు పరిపూర్ణమయ్యాయి. వాడు రాజశేఖరాన్ని 3 అక్కలు తల్లి కిందకు దించకుండా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. కానీ విధి ఈ కుటుంబం మీద ఒక కన్నేసుంచింది. ఈ అల్ప సంతోషుల్ని ఒక ఊపు ఊపాలనుకుంది. ఒకరోజు ఆఫీస్ నుంచి పుట్టెడు జ్వరంతో ఇంటికొచ్చిన అనంతయ్య 3 నెలల దాకా మనుషుల్లో పడలేదు. అసలే పొడుగు సన్నంగా ఉండే ఆయన కాళ్ళు జ్వర తీవ్రతతో చచ్చుపడి క్షీణించడం మొదలుపెట్టాయి. 6 నెలలు ఆసుపత్రిలో ఉంచి పక్షవాతం అన్న పేరుతో ఇంటికి పంపేశారు అనంతయ్యని. ఆయన జన్మలో నడవలేడని తేలిపోయింది. 3 ఆడపిల్లలు, 2 ఏళ్ల పసివాడు. భగవంతుడా, ఈ కుటుంబాన్ని ఎలా దరిచేరుస్తాను అని ఏడ్చింది రాజమ్మగారు.
ఆమె వానాకాలము ఎండాకాలము ఏదో కాలం చదువు 8వ క్లాస్ దాకా చదివింది. యజమాని దయతలిచి ఇచ్చిన డబ్బు హరించుకుపోకముందే రాజమ్మ గారు హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ పాస్ అయి కార్పొరేషన్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది. ఈమె ఉద్యోగంలో చేరే నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, భాష దురహంకారాలు, జీవన మరణ సమస్యల అంతస్తుకు చేరుకోలేదు. అందుచేత తెలుగు భాష అయినా ఆమెకు చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్ స్కూల్లో ఉద్యోగం దొరికింది. ఆమె ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లకి టీచర్ల జీవితాలు బాగుపరచాలని, వాళ్ళ జీతాలు పెంచాలని అధికారం ఉన్న పెద్దలకి సద్భావం కలిగింది. ఆ సంస్కరణ ఫలితంగా రాజమ్మ గారికి నెలకి 90 రూపాయల జీతం వస్తుండేది. సహజంగా నిదానస్తురాలు. పెళ్ళైన దగ్గర నుంచి ఆ ఇంట్లోనే ఉండటం వల్లను రాజమ్మ గారికి ఆ ఇరుగు పొరుగు ఆప్తులు బంధువులు అయ్యారు. భర్త అవిటివాడవగానే ఏ ఇంట్లోనూ వంట పని కుదరక ఉన్నలో ఉన్నంతలా తెరిపిగా బ్రతక ప్రయత్నించడం వల్ల ఆమె ఆ చుట్టుపక్కల వారి సానుభూతిని పొందింది. ఇంట్లో ఎదిగిన పెద్ద పిల్ల, అవిటివాడైన భర్త ఇంటి పనులు చూసుకునేవారు. పెద్ద పిల్ల కాంతం 2 పూటలా వండి ఇంటి బరువు మోసేది. విశాల, అమృతం పక్కనున్న స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ఉదయం 7 నుంచి 10 దాకా, మధ్యాహ్నం 2 నుంచి 5 దాకాను. స్కూల్ ఇంటి దగ్గరలోనే ఉండటం చేత రాజమ్మ గారు స్కూల్కి వెళ్ళని టైంలో ఆ ఇంట్లో ఉన్న 8 కుటుంబాలతో, పైనున్న ఇంటి గల వాళ్ళతో చాలా మంచిగా ఉండేది. ఆమెలో తనేదో ఉద్యోగం చేస్తున్నానని, ఈ కుటుంబ భారాన్ని మోస్తున్నానని ఉండేది కాదు. వేలిముడి జారుగా వేసుకుని 2-3 నేత చీరలు, చేతులు చిన్న సంచి, వెలిసిపోయిన గొడుగు, వీటితో ఆమె ఆ వీధిలో అందరికీ చిరపరిచితురాలు. రాజమ్మ గారు ఉద్యోగంలో చేరిన 5 ఏళ్లకు పెద్ద కూతురు కాంతానికి పెళ్లి జరిగింది. వరుడు అనంతయ్య గారి దూర బంధువు. స్కూల్ ఫైనల్ పాస్ అయి చేపాక్ లోవర్లో డివిజన్ క్లర్క్గా ఉండేవాడు. వాళ్ళకి పిల్ల నచ్చింది. అదీ కాక ఈ కుటుంబ పరిస్థితి తెలిసి ఉన్నవారు కాబట్టి పెళ్లి చేసి పిల్లని పంపితే చాలు అన్నారు. రాజమ్మ గారు తనకున్న దానిలో ఆ చుట్టుపక్కల 4 సాయంతో పెళ్లి చేసి పెద్ద కూతుర్ని అత్తవారింటికి పంపింది. కాంతం వాళ్ళు ట్రిప్లికేన్లో ఆఫీసుకు దగ్గరగా 15 రూపాయల అద్దెకు ఓ గదిలో కొత్త కాపురం పెట్టారు. అక్క అత్తవారింటికి వెళ్ళిపోయాక విశాల అంటే రాజమ్మగా 2వ కూతురు నెత్తిన ఒక విధంగా గృహ నిర్వహణ బాధ్యత అంతా పడింది. మగపిల్లల కంటే ఆడపిల్లలు మానసికంగా త్వరగా ఎదిగిపోతారు. 12 ఏళ్ల విశాలకి తల్లి బాధలు అర్థమవుతున్నాయి. అనంతయ్య మంచివాడే కానీ అవిటితనం, చేతకానితనం ఆయనకు ఒక విచిత్ర వ్యక్తిగా తయారు చేస్తున్నాయి. తల్లి కాఫీ తాగి స్కూల్కి వెళ్ళిపోతే విశాల గబగబా అన్నం వండి తను తినేసి చెల్లెలకి తమ్ముడికి పెట్టి వారిని స్కూల్కి పంపి తను వెళ్ళేది. రాజమ్మ గారు స్కూల్ నుంచి రాగానే ఆ మూత పెట్టిన అన్నం భర్తకు వడ్డించి తను తినేది. ఇంట్లో ఉన్నంతసేపు అక్కల దగ్గర, ఆ పైన తల్లి దగ్గర, వీళ్ళెవరూ లేకపోతే తండ్రి దగ్గర గారాలు కుడిచేవాడు రాజశేఖరం. ఆఖరికి పుట్టాడని, మగపిల్లవాడని అనంతయ్య గారు రాజుకుంచారా, రాజుకు పెట్టారా అని ప్రతిసారి తిరిగి అడగడం ఆ ఇంట్లో అలవాటైపోయింది. గదికో కుటుంబం గల ఆ 10 గదుల క్రింద భాగం మద్రాసులో ఉన్న 3 అంతల ఇళ్లకు నమూనా. మధ్య కూటము, 4 వైపులా గదులు, మధ్య మండువాలా ఉన్న చోటు నుంచే గాలి వెలుతురు అన్నది రావడం. ఆ 10 కుటుంబాల వారికి ఆ కూటంలో నీళ్ల పంపు, దానికి దూరంలో కక్కోసును. బాత్రూమ్ అనేది లేదు. 10-15 రూపాయల అద్దెలో ఇంతకు మించి సౌకర్యాలు దొరకవు మద్రాసు నగరంలో. ఆ 10 కుటుంబాల్లోని మగవాళ్ళు 100-125 మధ్యన నెలసరి ఆదాయం కలవాళ్లే. మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయాక ఆడవాళ్ళు ఎంజి రామచంద్రన్, నాగేశ్వరరావు, భానుమతి సావిత్రి అంటూ సినిమా కబుర్లతోనూ వాళ్ళ నిత్య సమస్యలతోనూ కాలం గడుపుతూ ఉంటారు. పగటిపూట మగపురుగు కంటబడని అనంతయ్య గారికి ఈ స్త్రీలతో కబుర్లు చెప్పడం, వేళాకోళ్ళు ఆడటం నిత్యకృత్యమైంది. ఆ వాటాలోని వాళ్ళు తమకిష్టమైన రోజున ఆయనకి టిఫినో కాఫీయో తమతో పాటు మధ్యాహ్నం పూట పెట్టేవారు. లేని రోజున లేదు. కాళ్ళు పడిపోయిన అనంతయ్య గారు కొత్తలో కుళ్ళి ఏడ్చారు, ఈ కుటుంబం ఏమైపోతుందోనని. కానీ క్రమంగా ఆయన పరిస్థితులతో రాజీ పడ్డారు. భార్య రాజమ్మ గారు ఉద్యోగంలో చేరడంతో ఆయన తన బాధ్యతని విస్మరించడమే కాక ఒక విధంగా తనకి తగిన సౌకర్యాలు, సేవలను జరగడం లేదని సాధించడం అలవాటైంది. ఈ మార్పు ఆయనకు తెలియకుండానే ఆయనలో చోటు చేసుకుంది. కాళ్ళు లేని అనంతయ్య వేగంగా ఇంట్లో గచ్చు మీద కూర్చుని దేకడం నేర్చుకున్నాడు. వరండా దిగి మండువాలోకి పంపు దగ్గరికి వెళ్ళడం, పంపు దగ్గర స్నానం చేసి తన పంచ తాను ఉతుక్కోవడం, అక్కడి నుంచే గట్టు పట్టుకు లెట్రిన్లోకి వెళ్ళడం నేర్చుకున్నాడు. తన పనులు తనకి తానుగా చేసుకుంటున్నా, ఇటు అటు కదలగలిగిన, ఉదయం నుంచి సాయంత్రం దాకా పాటుపడి భార్య బిడ్డలను ఒకనాడు పోషించిన అనంతయ్య ఈనాడు ఇతరుల మీద ఆధారపడే అవిటివాడయ్యాడు. ఎంత సమాధాన పడినా లోకం మీద ఏదో కచ్చగా ఉండేది ఆయనకి. అవిటివాడయ్యాక అనంతయ్య చొక్కాబని నేనాడో వదిలేశాడు, ఒక్క లుంగి తప్ప. అది కూడా తొడలపైకి గోచీలా లాక్కుని ఉండేవాడు. అలా పైకి దోపుకుంటే కానీ ఈయనకి నేల మీద దేకడానికి సులువుగా ఉండేది కాదు. 2 చేతుల మీద బరువు ఆంచి అడుగు భాగం పైకెత్తి గుమ్మాలు దాటి సింహద్వారం మెట్ల మీద కూర్చొని భార్య పిల్లలు వచ్చే వేళకి పక్క ఇళ్ళ ఆడవాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఒక్కో రోజు పడక గది, వంటిల్లు ఒకటే ఆయన. ఆ ఒక్క గదిలో మూలంగా ఉన్న కుంపటి మీద ఏ ఉపమానం చేసుకుని రాజశేఖరాన్ని కొంచెం పెట్టి తను తినేసేవాడు గప్చుప్గా. భార్య పిల్లలు వచ్చేసరికి గిన్నెలు కూడా ఏమెరగినట్టు కడిగి పెట్టేసేవాడు.
స్కూల్ నుంచి ఆకలితో వచ్చిన ఆడపిల్లకి ఏమీ ఉంచలేదని, పైగా ఇంట్లో ఎవరూ లేకుండా చేసుకుని తినడం ఏమిటని రాజమ్మగారు మొదట్లో లోన గొనుక్కునేది. కానీ ఈ గొనుగుడు సాధింపైన కొద్దీ అనంతయ్య ఇంట్లో తినే వస్తువులు బతకనిచ్చేవాడు కాదు. పైపెచ్చు తను అవిటివాడినని, కడుపు మాడుస్తుంది, తన భార్యకి ఆడపిల్లలు తోడయ్యారు అని చెప్పుకునేవాడు చుట్టుపక్కల వారితో. అమృతం చిన్నది, అమాయకురాలు. కానీ విశాల అలా కాదు. ఆ పిల్లకి ఆ ఏటికాయేడు పైబెడుతున్న కొద్దీ తల్లిపడే బాధ అర్థమవుతుంది. సాయంత్రం ఆకలైనా నాకు ఆకలి లేదమ్మా అంటుండేది చాలాసార్లు విశాల. ఆకలి వేస్తుంది, ఈ రిబ్బన్ కావాలి, ఆ గాజులు కావాలి, ఈ సినిమా చూడాలని ఉంది అని ఏనాడు తల్లిని అడిగేది కాదు. అటువంటి కోరికలు తనకు ఉండకూడదు అని 13 ఏట విశాల తనలో తనే నిశ్చయించుకుంది. కానీ 10 ఏళ్లు నిండిన అమృతానికి, 8 ఏళ్ల రాజశేఖరానికి ఈ తల్లి బాధలు, తమ కుటుంబపు లేమి తెలుసుకునే వయసు లేదు. తోటి పిల్లలతో పాటు ప్రతిదీ తమకు కావాలని పేచీ పెట్టేవాడు. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన కాంతం ఏడాది తిరగకుండానే పురిటికొచ్చింది పుట్టింటికి. పురుడు ఆసుపత్రిలో పోసిన రిక్షాలు, తిరుగుళ్ళు, ఖర్చులు ఇవన్నీ సమకూర్చడానికి తల్లి ఎంత సతమతమవుతుందో నిశ్శబ్దంగా గమనిస్తుంది విశాల. విశాలాక్షికి తల్లి మీద విపరీతమైన సానుభూతి. బావగారు పురిటి ఖర్చు ఎందుకు భరించడని పదే పదే తనలో తను ప్రశ్నించుకునేది. కానీ ఆ మాటలు పైకనే సాహసం ఉండేది కాదు. విశాల 4th ఫామ్లోకి వచ్చిన ఏడే అమృతానికి పెళ్లి సంబంధం వచ్చింది. కాంతానికి వేలు విడిచిన పినమామగారి కొడుకు, అంటే రామారావు పినతండ్రి కొడుకు అమృతాన్ని పెళ్లి చేసుకుంటానని రామారావు ద్వారా కబురంపాడు. పొడవుగా కొంచెం భారీగా ఉండే విశాలం చేసుకునేందుకు పీలగా ఉన్న ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పటికి కాంతం 3 పిల్లల తల్లి అయింది. పెళ్ళై 5 ఏళ్లు కాకుండా కాంతం 3 సార్లు పురుళ్ళు పోసుకుంది. అసలే బక్కగా ఉన్న కాంతానికి జబ్బు అన్నారు డాక్టర్లు. ఇల్లు వళ్ళు గుల్ల చేసే ఆ జబ్బు తమ వంటి బీద సంసారాలకు రాతగ్గది కాదు. రామారావు భార్యని, పిల్లలని అత్తవారింట్లో దించి తన హోటల్లో తింటూ ఉద్యోగం చేసుకుంటాడని అనడంతో రాజమ్మగారు కంగారు పడిపోయింది. 1 గదిగల తమ వాట, 10 కుటుంబాలు గల ఇల్లు, దగ్గు జ్వరంతో బాధపడుతున్న మనిషిని ఉన్న ఆ 1 గదిలో ఉంచుకుంటామంటే మాత్రం పక్కవాటల వారు ఊరుకుంటారా? అల్లుడు రామారావు భార్య, పిల్లల్ని ఇక్కడ వదిలేసి బాధ్యతారహితంగా తిరుగుదామని చూస్తున్నాడు. లోగడ 3 పురుళ్ళప్పుడు అతను ఎలా తప్పించుకుని తిరిగింది రాజమ్మగారు మర్చిపోలేదు. ఆమె బాధలని అర్థం చేసుకోగలది విశాల ఒక్కతే ఆ ఇంట్లో. జబ్బు మనిషి దగ్గర ఈ విషయాలు ఎత్తడం భావ్యం కాదు. విశాల, నాకేం పాలుపోవడం లేదు, ఏం చేద్దామని నువ్వే చెప్పవే అంది తల్లి. అక్కని వాళ్ళింట్లోనే ఉండమని నువ్వో నేను వెళ్ళి వండి పెడదాం, అదొక 2 నెలలు రెస్ట్ తీసుకుంటే చాలటగా అంది విశాల. అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడానికి ఏముంది? తన భార్యని, పిల్లల్ని తను పోషించుకోలేడా? బావ సంగతి నీకు తెలియంది కాదు. అక్కని ఇక్కడ వదిలేసి అతగాడు వచ్చిన ప్రతి సినిమా చూస్తూ డబ్బు తగిలేస్తాడు. అయితే ఎలా చెప్పమంటావే? కాంతం ఏమైనా అనుకుంటుందేమో, దాని మనసు కష్టపెట్టుకుంటుందేమో. ఇందులో కష్టానికి ఏముంది? నిజానికి ఇక్కడికంటే దానింట్లోనే కాస్త సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకి 2 గదులు ఉన్నాయి. బీచ్ గాలి కాస్తలో కాస్త తగులుతుంది. గుడ్లు, పాలు కొనగలుగుతారు. ఆసుపత్రికి నడిచి వెళ్ళిపోవచ్చు. నాకు సెలవివ్వరమ్మా, జీతం నష్టం మీద పెడితే ఇల్లు ఎలా వెళ్తుంది? నువ్వు వెళ్ళి ఉండాలి అక్క దగ్గర అంది రాజమ్మగారు. అలాగే, ఓ నెల స్కూల్కి సెలవు పెడతాను. ఈలోగా నీకు వేసంగి సెలవులు వస్తాయి, ఆ తర్వాత చూసుకుందాం అంది విశాల. ఆ ఏడు పరీక్ష గుడ్డు కొడుతుందేమోనని భయంగా ఉంది విశాలకి. ఎలానో అలా ఆ పరీక్ష 4 రోజులు సర్దుకుందామని నిశ్చయించుకుంది. అక్క కుటుంబం తల్లి మీద విరుచుకుపడకుండా ఉంటే అంతే చాలు అనుకుంది విశాల. రామారావు భార్యని పుట్టింటికి కానీ, తాంబరంలోని శానిటోరియం కానీ పంపేద్దామని చూస్తున్నాడు. రాజమ్మగారికి శానిటోరియంకి వెళ్ళిన మనిషి తిరిగి వస్తుందని నమ్మకం లేదు. అందుకనే రామారావుని బ్రతిమాలుకుంది ఆ ప్రయత్నం ఆపమని. విశాల వచ్చి వండి పెట్టి పిల్లల్ని చూసుకుంటుంది అన్నప్పుడు రామారావు వెంటనే సుముఖత చూపడం అందరికీ సంతోషమైంది. కానీ ఇందులోని అంతరార్థం కాలక్రమేణా కానీ అవగతం కాలేదు విశాలకి. ఆమె ట్రిప్లికేన్ వెళ్ళిన 4 రోజుల దాకా ఏమీ గ్రహించుకోలేకపోయింది. కానీ సాయంత్రాలు బావగారు త్వరగా ఇంటికి రావడం, భార్య క్షేమం కంటే తన బాగోగులు ఎక్కువ విచారించడం, బజారు నుంచి పూలు తేవడం, వంటగదులకు పనిగట్టుకుని సాయంత్రాలు రావడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా, చికాగ్గా ఉండేది. బావ కావాలని తనతో చనువుగా ప్రవర్తిస్తున్నాడని గ్రహించుకుంది. ఈ ప్రవర్తన అక్క మనసులో ఎటువంటి భావాలను రేకెత్తిస్తుందో అని భయపడింది. అమృతాన్ని చేసుకుంటామని, తను భారీగా ఉందని అతని పినతండ్రి కొడుకు అన్నప్పుడు బావ హాస్యంగా ఎక్కడ దొరక్కపోతే అక్కమ్మగుడే దిక్కు అంటుంటే నవ్వి ఊరుకునేది. కానీ ఈ భావం వెనుక బావగారికి తనపై కోరిక ఉందని గ్రహించడానికి అట్టే రోజులు పట్టలేదు విశాలకి. బావగారు తన భావాన్ని పైకి చెప్పేవాడు కాదు. విశాల తన కోరికని గ్రహించినట్లు నడుచుకునేది. కానీ అక్కగారింట్లో ఉన్న ఆ నెల్లాళ్లలో చివరి 15 రోజులు విశాల ఒక విధంగా పులిజూదం ఆటలోని మేకపిల్లల అల్లరి పడకుండా తప్పించుకుంది. ఈ పరీక్షలు 4 రోజులు వంట చేయకు, క్యారియర్ తెప్పిస్తాను, పోనీ ఒసే కాంతం నువ్వు కుంపటి మించి అన్నదించలేము అని అనేవాడు బావగారు. ఇదిగో బావా, నువ్వు ఊరికే అనవసర విషయాలు కల్పించుకోకు, నువ్వు వంటింట్లోకి రాకుండా ఉంటే నేను 10 నిమిషాలు అంతా పని ముగించుకుంటాను అనేది విశాల. 2వ నెంబర్ బస్ దిగేసరికి అతను ట్రిప్లికేన్ బస్ స్టాప్ దగ్గర సిద్ధంగా ఉండడం చూసి కోపం వచ్చేది విశాలకి. ఇంటి దగ్గర పిల్లలు అక్క సంగతి కనుక్కోక నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని కసిరి కొట్టేది. ఏం చేయను, నిన్ను చూడందే ఉండలేను, నువ్వు లేని ఆ ఇంట్లోకి నేను వెళ్ళలేను అనేవాడు రామారావు. ఈ పిచ్చి పాకాన పడింది అనుకుంది విశాల. రాజమ్మ గారికి వేసంగి సెలవులు ఇచ్చాక బావ ప్రవర్తన తల్లి చెవన చూచాయిగా వేసింది. అమ్మా,
నువ్వు వెళ్ళి అక్క విషయం చూసుకో, బావ ఒట్టి మూర్ఖుడు, నేను చెల్లి ఇక్కడ ఉంటాం అంది విశాల తల్లితో. రాజమ్మగారు గుడ్ల నీరు కుక్కుకుంది. కూతురికి పుట్టిన రోగం, అల్లుడు ఈ మాదిరి. విశాల వివేకం కలది, తెలివి కలది కాబట్టి అల్లరి అవ్వకుండా బయటపడింది. ఏళ్లు పైబడుతున్న కొద్దీ ఈ ఇంటి బాధ్యతలు మోయలేకుండా ఉంది తను. అనంతయ్య గారి సాధింపు, ఆయన ముద్దు చేసి రాజశేఖరాన్ని చెడగొడుతుండడం తను గమనిస్తూనే ఉంది. దీనికి తోడు పెద్ద కూతురు జబ్బు. అమృతాన్ని పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చినట్లే ఈ విశాలకు కూడా ఏదైనా సంబంధం దొరికితే బాగుండును అనుకుంది రాజమ్మ. విశాల 5th ఫామ్లో ఉన్నప్పుడు పక్కవాట వాళ్ళ ద్వారా సంబంధం వచ్చింది. పిల్లవాడికి చదువులేదు కానీ గూడూరులో ఇల్లుంది, కట్నం అక్కర్లేదన్నారు. విశాల, అమ్మ నాకు ఈ పెళ్ళి వద్దే అని ఏడ్చింది. విశాల, నేను ఈ కుటుంబ భారం మోయలేనమ్మా. మీ బతుకులు మీరు బతికితే నా బాధ్యత తీరుతుంది. ఈ ఒక్క ఏడు ఊరుకుంటే స్కూల్ ఫైనల్ అయిపోతుంది. ఆ తర్వాత ట్రైనింగ్ చదువుకొని నీ దగ్గరే ఉంటాను అంది విశాల. నేను సంబంధాలు వెతికి తేలేను. మీ నాన్న అవిటివాడు, బావ చూడబోతే మూర్ఖుడు, కాంతమేమో రోగిష్టిది. ఈ పరిస్థితుల్లో నీకు పెళ్లి చేయడం మంచిది. నా మాట విను. నువ్వు పెళ్లి కాకుండా ఇట్లా ఉంటే మీ బావ అక్కని ఇక్కడ దిగబడిస్తానంటాడు, లేకపోతే నిన్ను రమ్మంటాడు. వాళ్ళ కోసం నాకు ఈ పెళ్లి చేస్తావా? నువ్వు కష్టపడతావని చెప్పలేదు కానీ మీ బావకి నేను చేసుకోవాలని ఉంది. కాంతాన్ని అడగమంటున్నాడు అని చెప్పి కుళ్ళి కుళ్ళి ఇచ్చింది. నన్నేం చేయమన్నావు చెప్పు? నేను ఆడదాన్ని. అమృతంతో పాటు నిన్ను ఒక ఇంటికి పంపితే నా భారం తీరిపోతుంది. కాంతానికి సగం మనోవ్యాధి. అటు మొగుడు ఇటు చెల్లెలును దాన్ని పీక్కు తింటున్నాడే అతను అంటూ బావురుమంది రాజమ్మగారు. విశాలకి ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ గత్యంతరం లేదు. పెళ్లి కొడుకు చూపులకి బాగున్నా తనకంటే తక్కువ చదువుకున్నాడు. అతని ముఖం ఆ పిల్లకి తెర్రగా అనిపించింది. ఈ పెళ్లి వద్దని ఏం చేయాలి? తల్లి అన్నట్లు తన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. 3 పిల్లల తల్లి అయిన అక్కని బావ పాత చొక్కా మార్చినట్లు మార్చేద్దామనుకుంటున్నాడు. చాలని జీతంతో ఆ మహానుభావుడికి మరొక భార్య కూడా కావాల్సి వచ్చిందా? చీచి, ఏం మనుషులు అనుకుంది విశాల. 5th ఫామ్ పూర్తి అవ్వకుండానే విశాలకి అమృతానికి ఇద్దరికీ పెళ్లి చేశారు. అయితే ఈ పెళ్లిళ్ళ వల్ల అమృతం గృహిణి అయింది, కానీ విశాల అత్తవారు పెళ్లిపీటల మీదనే తగులాడి వెళ్ళిపోయారు. పెళ్లి కొడుకు వెర్రిబాగులుగా ఉన్నాడు. అత్తగారు గయ్యాలి, మామగారికి నోరు లేదు. పెళ్లి కొడుకు మతి స్థిరం లేనివాడని అది కప్పెట్టి పెళ్లి చేశారని బయటపడింది. రాజమ్మగారు, నీ గొంతు కోసేశాని విశాల అంటే ఏడ్చింది కూతుర్ని కౌగిలించుకొని. విశాల తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. అమృతం భర్త మద్రాసులోనే ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్గా ఉన్నాడు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. పెళ్ళైన మరునాడే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇక ఎటొచ్చి పెళ్ళై పుట్టింట్లో ఉండిపోయింది విశాల. ఆమె జీవితం రెంటికి చెడిన రేవడైంది. ఇటు చదువు లేదు, అటు సంసారం లేదు. పిల్లని పంపితే అబ్బాయి మతి స్థిరంగా ఉంటుంది అంటారు అత్తవారు. నేను ఆ పిచ్చివాడితో కాపురం చేయను, నీకంత బరువు అయితే నన్ను చంపేయి అన్నది విశాల తల్లితో. రామారావుకి విశాల అందినట్టు అంది జారిపోయింది. అత్తగారు ఆ పిల్లని వేరే ఇచ్చినందుకు అతను కోపంగా ఉంది. మెళ్ళో పుస్తిపడ్డది కాబట్టి తన మనసులో కోరికను బాహాటంగా చెప్పలేకుండా ఉన్నాడు. కానీ ఈ కోపం భార్య కాంతం మీద చూపుతున్నాడు. కాంతం ఏ పూట వండకపోతే ఆ పూట పుట్టింట్లో దించేస్తానని బెదిరించేవాడు. కాంతం లేవకుండా ఉంది. మీరు కానీ విశాలకని రండి అన్నాడు రామారావు ఓ సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి సరాసరి వచ్చి. రాజమ్మ గారికి స్కూలు, విశాలని పంపడం కుదరదు. విశాలకి వెళ్ళడం ఇష్టం లేదు. డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది రాజమ్మగారు ఆదుర్దాగా. మంచం దిక్కూడదంటాడు. పాలు, గుడ్లు, టానిక్లు, నా సంపాదనంతా దాని మందులకే అవుతుంది. వండుకొని పిల్లలకు పెట్టి ఆఫీస్కి వెళ్ళేసరికి నా పని అవుతుంది. రాజమ్మగారికి ఏం పాలుపోవడం లేదు. విశాలను రేపు మాపు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. నేను స్కూల్కి వెళ్తాను. మీ మామగారు అవిటివాడయ్యి, నేనేం చేయను బాబు, నువ్వే చెప్పు. మందు మాగులకు డబ్బిస్తాను. మీ వాళ్ళని ఎవరినైనా 4 నాళ్ళు రమ్మని నాయన అంది ఆవిడ అల్లుడిని బతిమాలుతూ. ఎవరొస్తారండి? మీ పిల్ల కోసం మీరే నానంటున్నారే, బయట వాళ్ళు ఎవరొస్తారు? 3 నెలల పాటు వీరంతా వచ్చి చేసి అతను మర్చిపోయాడు. విశాలాన్ని పంపమని అతనికి మనసులో ఉంది, కానీ పైకి అనే ధైర్యం లేదు. రాజమ్మగారికి అప్పటికే ఆ పిల్ల గొంతు కోసానని ఏడుస్తుంది. అక్కడికి పంపితే ఇంకా ఊబిలోకి దిగపడిపోతామని భయంగా ఉంది. నాయనా, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. ఎవరైనా పని మనిషినైనా పెట్టు, నేను ఒక 200 ఇస్తాను. దాంతో మందులు అవి కొను. రోజు విడిచి రోజు నేను స్కూల్ నుంచి మధ్యాహ్నాలు వస్తాను అంటూ బతిమాలుకుంది. ఆ రాత్రి ఆవిడ విశాలం దగ్గర తీసుకుని బావురుమంది. 13 ఏళ్ల రాజశేఖరం ఆ రోజు పెట్లోంచి రూపాయి నోటెత్తుకుపోయి స్కూల్ ఎగ్గొట్టి మ్యాట్నీకి వెళ్ళి వచ్చాడు. రాజమ్మగారు వాడిని కొట్టబోతే అనంతయ్య గారు అడ్డు వెళ్ళి 4 వాటాల వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టాడు. పొట్ట మార్చుకొని పైసా లెక్క పెడుతుంటే, నువ్వు సినిమాలకు ఎడతావరా పాపిష్టివాడా, నువ్వు నాకు శత్రువి అంటూ రాజశేఖరాన్ని చావబాదింది రాజమ్మ. ఓ పక్క అల్లుడి బెదిరింపు, మరో పక్క చదువు లేక కాపురం లేక ఉండిపోయిన విశాల జీవితం, అవిటి భర్త. పైసా లెక్కించి కూడబెట్టిన ఆవిడకు ఒక్కసారి 200 బ్యాంకులోంచి దిగాలంటే దడగా ఉంది. భర్తలాగా తను కూడా మంచాన పడితే రేపు తమ జీవితాలు గడిచేదెలా? 1వ తారీఖు సాయంత్రం అద్దె డబ్బులు చేతుల్లో పడకపోతే మెట్ల మీద కూర్చొని సతాయించే ఇంటావిడ. 2వ తారీఖునే పాల లెక్క అంటూ వచ్చే పాల మనిషి. బియ్యం, ఉప్పు, పప్పు ఇవి తమకు ఎలా వస్తాయి? మగదక్షత లేని ఈ సంసారాన్ని ఎలా ఈదటం? విశాల గతేమిటి? విశాల, నాకు ఈ సంసారం వదిలి పారిపోవాలని ఉందే, ఎక్కడైనా 4 నాళ్ళు విశ్రాంతిగా ఉండాలని ఉందే అంది ఆవిడ కూతురితో.
తనకే చోటు లేని విశాల, తన జీవితమే ఎటు కాకుండా ఉండిపోయిన విశాల తల్లిని ఏమని ఓదారుస్తుంది, ఎలా అనునయిస్తుంది? ఉట్టి చాప మీద పడుకున్న తల్లి నడుం చుట్టూ చేయి వేసి ఆమెను మరీ మరీ దగ్గరలాక్కుంది విశాల. తల్లికి తన ప్రేమ, సానుభూతి తప్ప ఏమీ ఇవ్వలేదు. తను నిరాశ్రయురాలు. భగవంతుడా, ఎందుకు మమ్మల్ని ఇలా పుట్టించావు అని ప్రశ్నించింది విశాల. అమ్మా, నేను స్కూల్లో చేరి స్కూల్ ఫైనల్ ముగిస్తానే అంది తెల్లారగట్ల కాఫీ కలుపుతూ. చూద్దాంలే, ఏదో ఒక నిర్ణయానికి రావాలి. ఇంకా ముందు ఆ ప్రబుద్ధుడి సంగతి కనుక్కోవాలి. ఆఖరి పీరియడ్ పర్మిషన్ తీసుకుని బ్యాంక్కి వెళ్ళి డబ్బు తీసుకుని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. పాపం అదెంత కుళ్ళిపోతుందో అన్నది రాజమ్మ గారు. ఏమైనా నేను స్కూల్ ఫైనల్ చదివితే కానీ నాకు విశ్రాంతి ఉండదు. మన ఇద్దరం కలిసి సంపాదిస్తే దాంతో హాయిగా వెళ్ళిపోతుంది. ఇప్పటి నుంచి గాలి మెడలు కట్టుకోకే, ఎవరికెంత ప్రాప్తో వండుకున్నది తినేందుకు ప్రాప్తి లేని రోజులు అంటూ నిట్టూర్చింది రాజమ్మ గారు. తల్లి నోటంటే ఆ ఉదయం వేళ అటువంటి మాటలు ఎందుకు వచ్చినా తోసుకొస్తున్న మృత్యుదేవత అట్లా పలికించిందా అని లోలోన కుమిలిపోతూ ఏడ్చింది విశాల. అక్కగారికి అందజేద్దామనుకున్న 200 పర్సులో ఉండగానే తల్లి కారు కింద పడిపోయింది. డబ్బుతో బలిసి కళ్ళు మూసుకుపోయిన ఈ ధనవంతుడికి తమ బాధలేం తెలుసు, తమ కష్టాలేం తెలుసు? రోజులు ఎలా వెళతాయి? అరుగు మీద తల ఉంచుకొని కూర్చున్న అరుణగిరిని విశాల శపించిపోసింది. ఆమె కళ్ళు నిప్పులు కురిపించాయి. రాత్రి 11 గంటలకి అరుణగిరి ఇంటికి చేరుకోగలిగాడు. అనంతయ్య వాళ్ళని శ్మశానం నుంచి ఇంటికి తీసుకొచ్చి దింపి సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఇంట్లో దించి ఇంటికి చేరుకునేసరికి 11 దాటింది. పొద్దుటి నుంచి తిండి తిప్పలు లేవు. ఒక మహానాటకంలో తనకు తెలియకుండానే అతను సూత్రధారి అయిపోయాడు. అరుణగిరి మనసు, శరీరం రెండూ అలసిపోయినాయి. సావిత్రమ్మ గారు హాల్లో లైట్ వేసుకుని ఉన్నారు. కొడుకు ఫోన్లో ఆ ప్రమాదం గురించి చెప్పినప్పటి నుంచి ఆవిడ కాళ్ళు చేతులు ఆడటం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తానన్న అరుణగిరి వద్ద నుంచి కబురు లేదు. కొడుకు ఎక్కడున్నాడు? నాయన్ని ఎక్కడికని పంపాలి? దెబ్బలు తగిలిన ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? సావిత్రమ్మ మనసు భయ సంశయాలతో ఆరాటపడుతుంది. అరుణగిరి కారు హారం చెవిన పడగానే సావిత్రమ్మ గారు గేట్ దగ్గరకు ఒక్క పరుగున వచ్చింది. నాయర్ గేట్ తెరిచాడు. అరుణగిరి కారు లోపల తీసుకొచ్చి పోర్టికోలోనే ఉంచేసి డ్రైవింగ్ సీట్లోంచి దిగాడు నిస్త్రాణగా. నాయనా గిరి అంటూ ఒకసారి కొడుకుని తడిమి పట్టుకుంది సావిత్రమ్మ. రక్తసిక్తమైన తన ప్యాంటును చూసేసరికి ఆవిడ కాళ్ళలోంచి వణుకొచ్చింది. వాళ్ళకి అమ్మ లేకుండా పోయిందమ్మా అన్నాడు అరుణగిరి. పొద్దుటి నుంచి ఆపుకున్న శోకం తల్లిని చూసేసరికి కన్నీళ్ళైంది. గొంతుక బొంగురుపోయి ఏడుపొచ్చినట్లయింది. తన బేలతనం తల్లి కనపడనీయకుండా అమ్మ అమ్మ అంటూ ఆవిడ భుజం మీద తల అంచి నిలువెల్లా వణికిపోయాడు. సావిత్రమ్మ కుమారుని వీపు నిమిరింది. ఆ మృదు స్పర్శలో అనిర్వచనీయాన బంధంలో 25 ఏళ్ల యువకుడు పసివాడైపోయాడు. ఆ తర్వాత వేడినీళ్లు పోసుకొని బట్టలు మార్చుకున్నాడు. తల్లి ఎంత బలవంత పెట్టినా మెతుకు ముట్టలేకపోయాడు. ఒక కప్పు వేడిపాలు తాగి మంచం మీద వాలాడు. చాలాసేపు ఇటు అటు దొర్లి ఆ పైన వళ్ళెరకుండా నిద్రపోతున్న కొడుకు ముఖం చూస్తూ కూర్చుండిపోయింది తల్లి. ఎంత ప్రమాదం తప్పింది! ఆ దెబ్బలే తన కొడుకు తగిలి ఉంటే మరి ఆలోచించలేకపోయింది. భగవంతుడా, ఆ తల్లి లేని పిల్లల ఉసురు వీడికి తగలకుండా కాపాడు అని వేడుకుంది. సావిత్రమ్మ గారి కుటుంబానికి చనిపోయిన రాజమ్మ గారి కుటుంబానికి ఎక్కడా పోలికలు లేవు. సంఘంలో ఈ రెండింటికి అంతస్తులు వేరువేరు అవడం చేత వారి సమస్యలు కూడా వేరుగానే ఉన్నాయి. రాజమ్మ గారి కుటుంబానికి ధనం ఒకటే పెద్ద సమస్య. చాలినంత డబ్బుంటే వాళ్ళకి చెప్పుకోదగిన కష్టాలు బాధలు లేవు. కానీ సావిత్రమ్మ గారికి ధనం సమస్య కాదు. వాళ్ళ సమస్యలన్నీ మానసికమైనవి. వారి జీవితాల్లో 10లకి 100లకి లెక్కలేదు. వారు ఎప్పుడూ 1000 లక్షలు ఆస్తులు కానీ. రాజమ్మ గారిది ఒక రకమైన తాపత్రయం అయితే సావిత్రమ్మ గారిది మరో రకమైన పోరాటం. మధ్య వయస్కులైన స్త్రీలిద్దరూ తమ కుటుంబ క్షేమం కొరకు తమ తమ స్థాయిని బట్టి అంకితమయ్యారు. రాజమ్మ గారు దైహికంగా కష్టపడి సంపాదిస్తే సావిత్రమ్మ హృదయం తూట్లుపడే సాధింపులని బెదిరింపులని భరించి కొడుకు కోసం బ్రతుకుతుంది. సావిత్రమ్మ వివాహం విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. 7 ఆడపిల్లలకి తండ్రి అయిన ఉమాపతి మెదిలియార్కి పుత్ర సంతానం మీద కాంక్ష పోలేదు. 50 ఏళ్ల పైబడ్డ ఉమాపతి మెదిలియార్ భారీగా బుగ్గ మీసాలతో సూటు ప్యాకెట్ వాచిలో చేతికర ఊపుకుంటూ గంభీరంగా ఉండేవాడు. ఆయన సావిత్రమ్మని పెళ్లి చేసుకునే వేళకి జస్టిస్ పార్టీలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకనిగా పేరుపడ్డారు. ఉమాపతి మెదిలియార్కి టైప్ ఫౌండరీ ఒక్కటే కాక కలపవర్తకం కూడా ఉండేది. ఆయనకి కీల్పాక్లో సువిశాలమైన ఇల్లు, చుట్టూ చాలా పెద్దదైన ఖాళీ స్థలం ఉండేది. ఆ రోజుల్లో తెల్లదొరల క్లబ్లో ఈయనకు ప్రవేశం కలగటం ఘనంగా చెప్పుకునేవారు. ఆయన తమిళీలు మెదిలియార్ అని, తెలుగు వాళ్ళు నాయుడని పిలిచేవారు. ఎవరెలా పిలిచినా ఉమాపతి గారి మాతృభాష తెలుగు. ఆయన పూర్వీకులు తిరుత్తణి నుంచి మద్రాసు వచ్చిన నాయుడు కుటుంబాల్లో ఒకరు. ఉమాపతి గారి మొదటి భార్య జయమ్మ గారు లావుగా భారీగా ఉంటుంది. ఆవిడను ఆయనను కూడా మగపిల్లవాడు లేడనే లోటు బాధిస్తూ ఉండేది. ఇలా బాధపడుతున్నప్పుడే ఉమాపతి గారు సావిత్రిని చూడడం తటస్థించింది. 4 అక్కలు 3 తమ్ముళ్ళకి మధ్యది సావిత్రి. అంత ఉన్నవాళ్ళు కాదు వారు. తిండి బట్టకి లోటు లేదు. కానీ ఉమాపతి గారితో పోల్చి చూస్తే సావిత్రి వాళ్ళు బీదవాళ్ళనే ఒప్పుకోవాలి. ధనంతో పాటు సాంఘిక గౌరవం కలిగి పిల్ల జమీందారని పిలువబడే ఉమాపతి గారు సావిత్రిని చేసుకుంటారంటే ఆమె తల్లిదండ్రులు సంబరపడిపోయారు. వయసులో తేడా, మొదటి భార్య, 7 ఆడపిల్లలు, ఇవేవి పెద్ద అడ్డంకులుగా తోచలేదు. పిల్లనిచ్చే వాళ్ళకి, చేసుకునే వాళ్ళకి కూడాను.
పచ్చగా పొడవుగా కనుముక్కు తీరు బాగున్న 16 ఏళ్ల సావిత్రి రూపం ఉమాపతి గారిని ఆకర్షించింది. మగపిల్లవాడి కోసం అని పైకన్నాడే కానీ ఆయనలో శృంగారం ఇంకా చావలేదు. అప్పటికి బహుభారత్వం చట్టరీత్యా నిషిద్ధం కాదు. అంచేత అడగడమే తడువుగా సావిత్రి తండ్రి పిల్లనివ్వడానికి ఒప్పుకున్నాడు. సావిత్రి కూడా 16 ఏళ్ల వయసున్నా ఈ వయసు ముదిరిన వాడిని చేసుకోవడం ఏమిటా అనే ఆలోచనే రాలేదు. పెద్దలు అదృష్టవంతురాలివన్నారు. నిజమే అనుకుంది సావిత్రి. పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వచ్చిన వెనుక కానీ సావిత్రికి సవతి పోరు, తన తోటి స్త్రీ అయిన జయమ్మ హృదయంలోని అగ్ని అవగతం కాలేదు. పిల్లల ఏడుపులు, పెడబొబ్బులు, జయమ్మ నూతిలో దూకుతాననే బెదిరింపుల మధ్య సావిత్రి తొలి రోజు గడిచిపోయింది. ఉమాపతి రెండో భార్యని కింద నడవనిచ్చేవాడు కాదు. ఆమె కోసం ప్రత్యేకంగా బంగ్లా కట్టించాడు. పాతింట్లో పెద్ద భార్య, 7 ఆడపిల్లలు, కొత్త బంగ్లాలో సావిత్రి ఉండేవారు. ప్రతిరోజు ఆ రెండిళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉండేది. సాయంత్రం అయ్యే వేళకి జయమ్మ రోజు రాగాలు పెడుతూ ఉండేది. పెళ్ళేడుకొచ్చిన పెద్ద పిల్ల, సైజుల వారిగా ఉన్న 6 ఆడపిల్లలు సావిత్రిని ఒక పెద్ద భూతం అన్నట్లుగా చూసేవారు. నాన్న, అమ్మ పులావ్ చేసింది, మిమ్మల్ని భోజనానికి పిలుస్తుంది అంటూ వచ్చేది మూడో కూతురు. ఇక్కడికి పంపమను, మీ పిన్నికి కూడా పంపమను అనేవాడు ఉమాపతి. నాన్న, పెదమామయ్య వచ్చారు ఊర్లోంచి, అమ్మోసారి రమ్మంటుంది. ఇది నా ఇల్లే, ఇక్కడికి రమ్మను అనేవాడు ఉమాపతి. నా సవతి మందు పెట్టింది, నాకు పిల్లలకి కాకుండా చేసింది, నా ఇంటికి రానివ్వడం లేదు దేవుడా, నేను చచ్చిపోతాను రోయ్ అంటూ పెద్ద పెట్టున అరుస్తూ ఉండేది జయమ్మ. నాన్న, అమ్మ విరుచుకు పడిపోయింది అంటూ పిల్ల వచ్చేది. ఉమాపతి మొదట్లో కంగారు పడి పరిగెత్తేవాడు పెద్ద భార్య దగ్గరకు. ఆయన వెళ్ళగానే ఆవిడ లేచి కూర్చుని ఏడుపులు, సాధింపులు మొదలుపెట్టేది. స్త్రీ సహజమైన అసూయ, నిస్సహాయత, తన భర్త తనకు కాకుండా పోయాడనే రంపపు కోత జయమ్మని పిచ్చిదాని చేసేవి. ఆవిడ ఈ వివాహం చేసుకోవడంలో భర్త తప్పులేదన్నట్లు, అంతా సావిత్రి తప్పే అన్నట్లు తిట్టిపోసేది. భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోవడం భరించలేకపోయిన జయమ్మ మానసికంగా వేదన పడి పోరాడి అలసిపోతుండేది. 16 ఏళ్లు నిండిన సావిత్రి అక్కలు తమ్ముళ్లతో బిలబిలమంటున్న పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. ఎప్పుడు సందడిగా ఉండే తండ్రి ఇంట్లోంచి పెద్ద ఇల్లు, చుట్టూ నౌకర్లు తప్ప ఇంకెవరూ లేని ఈ ఇంట్లో వచ్చి పడింది. ఉమాపతి గారి బిజినెస్ అని, క్లబ్లని తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి చిన్న భార్య మీద ప్రేమ తక్కువని కాదు, కానీ భార్య ఎదురుగా 24 గంటలు కూర్చునే తత్వం కాదు అతనిది. ఉమాపతి ఇంట్లో లేని సమయంలో జయమ్మ బంధువులు, ఉమాపతి గారి బంధువులు పనిగట్టుకుని సావిత్రి ఇంటికొచ్చి ఏదో సూటిపోటీగా అనేవారు. వచ్చిన ప్రతివారు ఈ పిల్ల గర్భవతి అయిందా లేదా, ఈ ఇంటికి వారసుడు పుట్టబోతున్నాడా లేదా అని పరిశీలిస్తూ ఉండేవారు చూపులతో. సావిత్రి అత్తవారింటికి వచ్చిన 5 ఏళ్ల దాకా గర్భవతి కాలేదు. ఉమాపతికి చిన్న భార్య అలవాటు పోయి తనకి మగపిల్లవాడిని ఇవ్వలేదనే అసంతృప్తిగా ఉండేది. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకి చికాకులు, కష్టాలు ఎక్కువైనాయి. పెద్ద భార్యకి ఆయన మీద కోపం, కక్ష. ఇటు చిన్న భార్యతో ఆయనకు తగినంత చనువు, ఆత్మీయత ఏర్పడడం లేదు. 25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని, పెద్ద భార్యతో గల అనుబంధాన్ని ఆయన సావిత్రి విషయంలో పొందలేకపోయేవారు. ఏదో సుఖపడతాని తాత్కాలిక వ్యామోహంతో ఈ చిన్నపిల్లని కట్టుకున్నానా అనిపిస్తుండేది అప్పుడప్పుడు. వివాహమైన మొదట్లో ఉమాపతి ఎప్పుడూ సావిత్రి ఇంట్లోనే గడిపేవాడు. 2-3 ఏళ్ళు గడిచేసరికి ఆయన మళ్ళీ పెద్ద భార్య పిల్లలు అంటూ ఆ ఇంటిపై మోజు చూపించడం సాగించాడు. కానీ జయమ్మలో భర్తపై కోపం, తిరస్కారం, అసహాయత నుంచి జనించిన మొండితనం ఆమెను కొంత కఠినురాలుగా మార్చాయి. పూర్వంలాగా ఆమె కళ్ళకి ప్రత్యక్ష దైవం కాదు, చిన్న భార్య పొమ్మంటే గదిలేకొచ్చినవాడు. ఆ 3 ఏళ్లలో ఉమాపతి పెద్ద ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేశాడు. సావిత్రిని పెళ్లి చేసుకున్న 5 ఏళ్లకి ఉమాపతి ఆశలు చిగురించడం మొదలుపెట్టినాయి. సావిత్రి గర్భవతి అయింది. తన వంశాంకురం కొరకై యువకుని వలె సంబరపడ్డం మొదలుపెట్టారు. అయితే అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు. సావిత్రి 5 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఉమాపతి గారికి క్లబ్లో ఉండగా గుండె నొప్పి వచ్చింది. స్మారకం లేని ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. సావిత్రి లోపల పడుకొని ఉంది. జయమ్మ గారి గేట్లో ఆడుకుంటున్న పిల్లలు తండ్రిని తీసుకురావడం ముందు చూశారు. పిల్లలు ఏడుస్తూ లోపలికి వెళ్ళి తల్లికి చెప్పారు. ఆ విధంగా ఉమాపతి గారి ఆఖరి ఘడియలు పెద్ద భార్య ఇంటిలో గడిచిపోయినాయి. ఆయనకి మళ్ళీ తెలివి రాలేదు. సావిత్రి ఏడ్చుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళింది. బలగమంతా జయమ్మదే. అందువల్ల సావిత్రిని సూటిపోటిగా అన్నవారే తప్ప అయ్యో అన్నవాళ్ళు లేదు. ఆ మహారాజుని చిన్న భార్య కాల్చుకు తింది, అందువల్ల వెళ్ళిపోయాడంటూ ఏడ్చింది జయమ్మ. జయమ్మని, పిల్లల్ని ఓదార్చేవారు ఎక్కువ ఉన్నారు. సావిత్రిని అనునయించేవారు లేరు. ఆ మరునాటికి తల్లిదండ్రి వచ్చేదాకా సావిత్రి స్థితి అయోమయమైపోయింది. ఆడపిల్లో మగపిల్లవాడన్న తేలకుండానే చచ్చిపోయాడు కాబట్టి ఈ ఆస్తికంతా తనే సర్వాధికారిణి అని సవతిని తన కాళ్ల కింద అణిచిపెట్టవచ్చునని అనుకుంది జయమ్మ. కానీ ఆవిడ ప్లాన్లను తలకిందులు చేసింది ఉమాపతి రాసిన విల్లు. ఉమాపతి సావిత్రి గర్భంతో ఉండగానే విల్లు రాసేసి రిజిస్టర్ చేశాడు గప్చుప్గా. ఆయనకి చిన్న భార్య మీద సానుభూతి కలిగిందో లేక రాబోయే మృత్యు ఆయనని ఈ కర్తవ్యం వైపు ప్రేరేపించిందో తెలియదు. కానీ 50 ఏట వ్యామోహంతో పెళ్ళై 4 నవ్వులు పాలైన ఉమాపతి చచ్చిపోతూ న్యాయంగా ప్రవర్తించాడు. భగవద్ అనుగ్రహం వల్ల నా రెండో భార్య సావిత్రికి మగపిల్లవాడు గనుక కలిగితే నా యావదాస్తి నా కుమారునికి చెందవలెను. నా పెద్ద భార్య జయలక్ష్మి, నా రెండో భార్య సావిత్రి, వీరిద్దరూ నివసిస్తున్న గృహాలు సర్వ హక్కులతో వారికి చెందవలెను. ఈ 2 ఇళ్లకి చుట్టుగల సువిశాలమైన 5 గ్రౌండ్ల స్థలము, ఇతర చరాస్తి నా కుమారునికే చెందవలెను.
నా అవివాహితులైన కుమార్తెల 5గురికి వివాహ సమయంలో తలా 15,000 రొక్కంగా కానీ అంత ఖరీదుగల ఆస్తి కానీ నా కుమారుడు ఇవ్వగలవాడు. నా కుమారుడు పెరిగి మేజర్ అయ్యే సమయం దాకా నా రెండో భార్య సావిత్రి నా కుమారుని తరపున గార్డియన్గా వ్యవహరించగలదు. ఈ ఆస్తిని ఆమె అభివృద్ధిపరచగల అధికారం కలిగి ఉంది. తగిన మార్పులు చేర్పులు ప్లీడర్ల సమ్మతితో చేయగలదు. భగవద్విలాసం ఇట్లు లేక నా రెండో భార్య సావిత్రికి ఆడపిల్లే కలిగిన ఎడల నా యావదాస్తి 8 ఆడపిల్లలకి నా 2 భార్యలకి సమభాగాలుగా చెందుతుంది. అది విల్లులోని సారాంశం. ఈ వీలునామా చాలా న్యాయంగా ఉందని అందరూ అనుకున్నారు. కానీ జయమ్మ గారికి ఆమె తరపు బంధువులకి ఆశాభంగం కలిగింది. వారు సావిత్రికి గర్భనష్టం కావాలని, ఆడపిల్ల కలగాలని, ధర్మం తమ పట్లనే ఉన్నదని బాహాటంగా అనేవారు. ఉమాపతి చనిపోవడంతో జయమ్మ విజృంభించింది. ఆవిడ సావిత్రి మీద ప్రచండ యుద్ధం మాని ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. 22 వైధవ్యం, గర్భంలో ఎదుగుతున్న ప్రాణి, ఆస్తి కొరకు గద్దల్లా కాచుకున్న బంధువులు, వీటితో తన ప్రమేయం లేకుండానే సావిత్రి ఆస్తి వ్యవహారాల్లో చిక్కుకుంది. సావిత్రి అంత పెద్ద బంగ్లాలో నౌకర్లతో మట్టికి ఉండటం మంచిది కాదన్నారు ఆమె తల్లి తండ్రి. సవతి కొడుకు కలిగితే తమ ఆస్తంతా అన్యాక్రాంతమవుతుందనే బాధతో జయమ్మ వాళ్ళు ఏ అఘాయిత్యం తలపెడతారో అని భయపడ్డారు సావిత్రి తరపు వాళ్ళు. సావిత్రికి ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రాణికి ఎవరి వల్ల అపాయం కలగకుండా కాపాడడానికి సావిత్రి తల్లిదండ్రులు మద్రాసుకి తరలి వచ్చేశారు. కుమార్తె ఆస్తిని, ఆమె ఆరోగ్యాన్ని కాపాడాలనే కారణం పైకి చెప్పినా ఉమాపతి గారు బ్రతికి ఉన్నప్పుడు సావిత్రి తరపు వారికి ధైర్యం ఉండేది కాదు. అల్లుడు పోయాడు, కుమార్తె చిన్నది, ఇంత పెద్ద ఆస్తికి వారసుని ఇవ్వబోతుంది, ఆ ఆస్తిని తాము కాపాడాలి అంటూ కూతురింట్లో స్థిరపడిపోయారు సావిత్రి తల్లిదండ్రులు. వారు కూతురు పెళ్లి ముందు పెట్టుకున్న ఆశలు కార్యరూపంలోకి రావడానికి 5 ఏళ్లు పట్టింది. భర్త పోయాడని జయమ్మ రాగం తీస్తూ ఆస్తంతా తినబోతున్నారు అని ఏడ్చేది రోజు. సావిత్రి ప్రసవించేదాకా ఆస్తి వ్యవహారాలు, పంపకాలు ఎక్కడికక్కడ తాత్కాలికంగా ఆగిపోయినాయి. సావిత్రి తన వైధవ్యానికి చిందించడం కానీ, జయమ్మ వాళ్ళ బంధువులు ఆడిపోసుకోవడాన్ని చూసి బాధపడటంగా జరిగేది కాదు. ఆమెకి ఉమాపతి మీద ఒక విధమైన కృతజ్ఞతాభావం, గౌరవం ఉండేది. ఆయన ఆమెను ఎప్పుడు దయగా, ప్రేమగా చూసేవాడు. అటువంటి వ్యక్తి ఆత్మశాంతికి, ఆయన కడసారి కోరిక తీరడానికి కొడుకు కలిగితే బావుండును అనుకునేది. ఆఖరి రోజుల్లో ఉమాపతి పొందిన తిరస్కారాలు, హేళనలు ఆమె గ్రహించకపోలేదు. అందుచేత కనీసం ఆయన చిరకాల వాంఛితం తీరితే తను ధన్యురాలను అనుకునేది. సావిత్రికి నెలలు నిండాయి. జయమ్మ వాళ్ళు పురుడు తమ ఇంటి డాక్టర్ చేత జరిపించాలన్నారు. సావిత్రి తరపు వాళ్ళు ఇందులో ఏదో మోసం ఉందని పేచీ పెట్టినా తమ డాక్టర్ కూడా దగ్గర ఉండాలన్నారు. ఆఖరికి ఆడపిల్ల కలిగిన ఏ మగపిల్లవాడిని తెచ్చి మార్పిడి చేసి ఆస్తంతా హస్తగతం చేసుకుంటారని జయమ్మ గారి బాధ. మగపిల్లవాడు కలిగిన పిల్లవాడిని మాయం చేసేసి తన కూతురికి అన్యాయం చేస్తారని సావిత్రి తండ్రికి భయం. ఈ పుట్టబోయే ప్రాణిపై లక్షల ఆస్తి ఆధారపడటంతో ప్రతి ఒక్కరూ రెండోవారిని అనుమానాస్పదంగా చూశారు. సావిత్రి సులువుగా, హడావుడి లేకుండా ప్రసవించింది. ఆరోగ్యంగా, ఏ లోపము లేకుండా మగపిల్లవాడు కలిగాడు. 2 వైపుల వారి డాక్టర్లు పక్కనే ఉండటం వల్ల ఇందులో మోసాలు, మార్పులు అనే వాటికి తావు లేకుండా పోయింది. ఈ వార్త తెలియగానే జయమ్మ గారి ఇంట్లోంచి పెద్ద పెట్టిన ఏడుపులు, సావిత్రి ఇంట్లో అందరికీ మిఠాయి పంచడాలు జరిగినాయి. అరుణగిరి భూమి మీద పడటానికి ముందే తగినంతమంది శత్రువుల్ని సిద్ధం చేసుకుని మరీ ఈ లోకంలోకి వచ్చాడు. అందుచేత అతన్ని కంటికి రెప్పలా కాపాడడం సావిత్రికి ముఖ్య కర్తవ్యమైపోయింది. అందరి పిల్లలాగా పెంచటం కాదు. అరుణగిరిని ఎవరైనా ఎత్తుకుపోతారేమో, ఆస్తి కోసం ఏదైనా చేస్తారేమో, జయమ్మ వాళ్ళు తినడానికి ఏదైనా పెట్టి ఏం చేస్తారో అని ఇలా రకరకాల భయాలు ఆమెలో ప్రవేశపెట్టేవారు చుట్టూవారు. దీనికి తోడు అరుణగిరి పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా 5 ఏళ్ల దాకా అతని ప్రపంచంలోని అన్ని జబ్బులకి గురయ్యాడు. 5-7 దాకా మాటలు రాలేదు. సన్నగా, బలహీనంగా ఉండి అన్నిటికీ సంజ్ఞలు చేసి అతన్ని మూగవాడన్నారు. డాక్టర్లు, మందులు, రాత్రులు ఆదుర్దాగా ఈ పిల్లవాడి కొరకు కన్ను ముయ్యకుండా కూర్చోవడం సావిత్రికి నిత్యకృత్యమైంది. వీటన్నిటి వల్ల ఈ తల్లి కొడుకుల మధ్య అతి గాఢమైన అనుబంధం ఏర్పడి అరుణగిరి తల్లి కొంగు పట్టుకుని వదిలేవాడే కాదు. సావిత్రి అతని కంట పడకపోతే క్షణం ఉండలేకపోయేది. జయమ్మ ఆస్తి అంతా సవతి దక్కిందని కుమిలిపోతూ పోరాటంలో కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉండేది. ఉమాపతి ఆడపిల్లలకి పంచమన్న 15,000 రొక్క రూపంలో కాక ఇళ్ల స్థలాల రూపంలో కావాలని పేచీ పెట్టింది. సావిత్రి బంగ్లాకు చుట్టూ ఉన్న 20 గ్రౌండ్ల స్థలం 5 కూతుళ్ళకి రాసిమ్మని తగువకొచ్చింది. ఇళ్ల స్థలాలకి, ఇళ్లకి విపరీతమైన డిమాండ్ కలిగే అవకాశం ఉన్నదని సావిత్రి ఆస్తిపాస్తులు చూస్తున్న ప్లీడరు ఈ కోరిక న్యాయసమ్మతం కాదని, రొక్క రూపంలో ఇచ్చినా, ఆస్తి రూపంలో ఇచ్చినా అది సావిత్రమ్మ ఇష్టప్రకారం జరగాలని వాదించి వాళ్ళకి రావాల్సిన డబ్బు రూపంలో పైసలు చేశాడు. జయమ్మ గారు సావిత్రిని బెదిరించి ఇళ్ల స్థలం కాచేద్దామనుకుంది పిల్లల కోసం. ఈ పేచీలు కోర్టు దాకా వెళ్లడంతో ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలడం మానుకుంది. ఉమాపతి గారు చనిపోయి అరుణగిరి కలిగాక సావిత్రి కాస్త వ్యవహార జ్ఞానం అలవరుచుకుంది. ఆమె ఉమాపతి టైప్ ఫౌండరీ, కల్పవర్తకం ఇవి సగం సగం లాభాలు పంచుకునే ఒప్పందంతో లీజుకిచ్చింది. అందుచేత సావిత్రమ్మకి కొడుకు డబ్బు కూడేయడం, భర్త సంపాదించి దాన్ని రెట్టింపు చేయడం వీలైంది. ఇంత కలిగి ఉన్న సవతి తన పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు, ఆ ఒక్క కొడుకు ఎంత తినిపోతాడని జయమ్మ గోల. కానీ జయమ్మ సావిత్రిని ఏనాడు అభిమానంతో చూడలేదు, ఆదరంగా మాట్లాడలేదు. చిన్న వయసులో ఇంటికొచ్చిన సావిత్రిని జయమ్మ గారి ప్రవర్తన అమితంగా గాయపరిచింది. ఆమెకి, జయమ్మ గారి పిల్లలకి ఎప్పుడు సంబంధం
సావిత్రికి అంత మనస్థిమితం చిక్కసాగింది. అరుణగిరిని ఎంత ముద్దుగా పెంచినా అతని చదువు సంధ్యల పట్ల చాలా శ్రద్ధగా ఉండేది సావిత్రి. స్కూల్లో చెప్పింది, ప్రైవేట్ మాస్టర్లు చెప్పింది కొడుకుకి అబ్బుతుందా లేదన్న తాపత్రయం కొడుకుతో పాటు సావిత్రిని కూడా ఇంగ్లీష్ నేర్చుకునేట్లు చేసింది. సావిత్రి తన తీరిక కాలాన్ని పుస్తక పఠనంపై మరల్చడం అలవర్చుకుంది. అరుణగిరి స్కూల్కి వెళ్ళిపోయాక సావిత్రి తెలుగు, క్రమంగా ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది. ఇంట్లో వంటవాడు, పై పనికి ఆడనౌకరు, ఆమె రక్షణకి తల్లిదండ్రులు ఉండడం చేత సావిత్రికి ఇంటి బాధ్యత ఉండేది కాదు. పెళ్ళైన కొత్తలో అలవడిన ఏకాంత జీవనం, పిరికితనం ఆమె నలుగురిలో కలవనిచ్చేవి కావు. ఎప్పుడూ పుస్తక పఠనంలో మునిగి ఉండటం చేత సావిత్రి చాలా ముక్తసరిగా మాట్లాడేది, ఎక్కువగా ఆలోచించేది. సర్ వాల్టర్ స్కాట్, హార్డీ, చార్లెస్ డికెన్స్, అలెగ్జాండర్ డ్యూమాస్, జేన్ ఆస్టిన్ మొదలగు ఉత్తమ రచయితలను చదవడం చేత సావిత్రి సామాన్య సమస్యలను కూడా ఉదాత్తంగా చూడడం నేర్చుకుంది. మానసికంగా చిన్నప్పుడే గాయపడడం వల్ల ఆమె స్వభావంలో నిదానం, ఇతరుల పట్ల సానుభూతి అలవడ్డాయి. అందుచేత ఆమె పెంపకంలో అరుణగిరి దెబ్బలు తింటం, కఠిన వాక్కులు పడటం వంటివి జరగలేదు. సావిత్రి అరుణగిరి పట్ల గుడ్డి వాసనలను ప్రదర్శించడంతో ఊరుకునేది కాదు. తన కొడుకు ఎదుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు, వాడికి ఆలోచనలు, ఆశయాలు ఉంటాయి. అవి తాను గుర్తించినాడే కొడుకు తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు అనుకునేది. అరుణగిరి 23వ ఏట ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. చిన్నప్పుడు మాటలు రావనుకున్న తన కొడుక్కి క్లాస్ వచ్చింది. నెంబర్ చూసిన రోజు సావిత్రి తన జన్మ సార్థకమైంది అనుకుంది. ఆమెకు చాలా రోజులకి ఉమాపతి గారు జ్ఞాపకం వచ్చారు. తన భర్త చివరి రోజులో తప్పు చేసినా తన ఆ తప్పుని ఒప్పుగా మార్చగలిగింది అనుకున్నది సంతృప్తిగా. అరుణగిరి పెద్దవాడుతున్న కొద్దీ సావిత్రమ్మకు కొంత స్థైర్యం ఏర్పడొచ్చింది. ఆమె తండ్రి పోయాడు, ఇటు జయమ్మ చచ్చిపోయింది. తల్లి పోయాక సవితి కూతుళ్ళు సావిత్రితో సమాధానపడి రాజీకొచ్చారు. ఇంచుమించు సావిత్రి ఈడుదే అయిన ఆమె సవితి పెద్ద కూతురు తన కూతుర్ని అరుణగిరికి ఇచ్చి చేయాలని ఆశగా చూస్తుంది. సావిత్రికి సంబంధం సుతరాము ఇష్టం లేదు. ఆవిడకు తన కొడుక్కు ఈ ఆస్తిపాస్తులు, డబ్బు గొడవ లేని దూర పిల్లని తెచ్చి చేయాలని ఉంది. సావిత్రి ముగ్గురు తమ్ముళ్ళు మా పిల్ల అంటే మా పిల్ల అంటూ ఈ బంగారు పిచ్చుకుని వల వేసి తమ అల్లుని చేసుకుందామని చూస్తున్నారు. అరుణగిరికి తల్లి అంటే విపరీతమైన ఆరాధన. తన భూమి మీద పడినప్పటి నుంచి తనని ఎలా ఆమె కాపాడిందో అతనికి తెలుసు. తన కోసం ఎన్ని మాటలు పడిందో అతను ఎరుగును. అతని తల్లిని ఏనాడు పరుషవాక్యం అని ఎరగడు. అటువంటి పరిస్థితి ఏనాడు రానివ్వలేదు ఆ తల్లి కొడుకులు. బంగారం బొడ్డున పెట్టుకు పుట్టిన అరుణగిరికి డబ్బంటే పెద్ద వ్యామోహం లేదు, అలా అని నిర్లక్ష్యము లేదు. డబ్బు ఎలా ఎంతవరకు సద్వినియోగం చేయాలన్న విచక్షణ అతనికి సహజంగా అబ్బింది. అందుచేత అతను క్లబ్లోకి వెళ్ళినా, అమ్మాయిలతో తిరిగినా, అప్పుడప్పుడు సరదాకి జల్సా చేసినా తన పరిధిని మర్చిపోయేవాడు కాదు. తల్లి, తన ఇల్లు, ఆస్తిపాస్తులు, వీటి తర్వాతనే అతనికి స్నేహాలు, అమ్మాయిలును. ఇవి కేవలం కాలక్షేపాల కొరకునే విషయం అతను ఏనాడూ మర్చిపోలేదు. కొడుకు ఈ విషయంలో తండ్రి పోలిక వచ్చిందనుకునేది సావిత్రమ్మ. అతని కారులో అప్పుడప్పుడు అమ్మాయిని వేసుకుని తిప్పుతాడని, బెంగళూరు, హైదరాబాద్ స్నేహితులతో వెళ్తాడని సావిత్రమ్మకు తెలుసు. అయితే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా తిరగకూడదు అని కొడుకుని శాసించేది కాదు. ఆమె చదివిన పుస్తకాలు, ముఖ్యంగా ఆంగ్ల గ్రంథాలు, ఇవి యువకుల పెరుగుదలలో ఒక భాగం అన్నట్టు సూచిస్తుండేవి. అందుకని సావిత్రమ్మ కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగేదే తప్ప అతను చెడు తిరుగులు తిరుగుతున్నాడని ఎత్తి పొడిచేది కాదు. అరుణగిరి అన్ని విషయాల్లో తల్లి మాట వినేవాడు, కానీ పెళ్ళంటే మటుకు మాట తప్పించేవాడు. అరుణగిరి ఎంఏ పాస్ అయ్యేదాకా ఎన్ని సంబంధాలు వచ్చినా సరే సావిత్రి కూడా విముఖత చూపేది. తీరా అరుణగిరికి చదువు అయిపోయింది. ఆర్థికంగా మరి 3 తరాల దాకా తరగని డబ్బు ఉంది. అతనికి ఉద్యోగం చేసే అవసరం లేదు. అనేక మంది తన పిల్లలంటే తన పిల్లలంటూ పోటీలు పడుతూ సావిత్రిని అడుగుతున్నారు. కానీ అరుణగిరి పెళ్లి విషయం అనగానే, అమ్మ నన్ను తొందర చేయకు, నాకు నచ్చిన పిల్ల కనబడగానే తప్పక చెప్తాను అనేవాడు తల్లితో. అది కాదురా, నిన్ను పెంచి పెద్ద చేశాను. మీ నాన్నగారు నీ గురించి ఎంత కొట్టుకుపోయారో. నేను అంతకు మించి నీకు కలగబోయే పిల్లల కోసం కరువు వాచి ఉన్నాను. మన బంధువుల పిల్లలు ఇష్టం లేకపోతే బయట అమ్మాయిని చూద్దాం. ఆ అమ్మాయిలకేం గో అంటే కొల్లలు. మన ఇల్లు, ఆస్తి ఈ రోజుల్లో చాలామందికి కావాలమ్మా. అందరూ కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ డబ్బు గలవాన్ని పెళ్ళాడినా ఆనక నువ్వు కాక ఎవరుంటారా పిల్లకి? అదే నాన్న అనుకున్నారు. పెద్దమ్మ నాన్నగారిని ప్రేమించిందా, ఆస్తిని ప్రేమించిందా? నువ్వు ఎన్ని చెప్పు, మన చుట్టూ వాళ్ళకి మన డబ్బు కావాలి, కానీ మనం కాదు. అందుకని ఎవరిని దగ్గర రానివ్వవా? మనకంటే డబ్బు గల వాళ్ళు సుఖంగా లేరని అనను, కానీ బాధ్యతల కోసం నీలాగా కష్టాలు పడే ఆడవారు మటుకు లేరు. నాకు మరొకళ్ళతో సాపత్యం దేనికి? ఏదో అదృష్టం కొద్దీ నువ్వు కలిగావు. నీకు పిల్లలు కలిగితే మీ నాన్నగారి కళలు నిజమవుతాయి. అమ్మ, నీకు జీవితమంతా నాన్నగారి కళలు తలుచుకోవడంతోనే సరిపోతుంది. నీకు మరొకటి ఏమీ లేదా? మన ఇద్దరం ఇండియా అంతా తిరిగి వద్దాం రా అమ్మ, నీకు పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు చూపిస్తాను అన్నాడు అరుణగిరి. ఆ 7 సావిత్రమ్మ ప్లీడర్ గారి సలహా వల్లను, అరుణగిరి ప్రోత్సాహం చేతను తమ ఇంటిని ఆనుకుని ఉన్న 5 గ్రౌండ్ల స్థలం అమ్మడానికి ఒప్పుకుంది. దేశానికి స్వతంత్రం వచ్చి పుష్కరం దాటిపోయింది. పంచవర్ష ప్రణాళికలు, పరిశ్రమలు, గృహ నిర్మాణ పథకాలు, జనాభా అన్నీ పెరుగుతున్నాయి. మద్రాసులో ఇళ్ల స్థలాలకై ఎగబడుతున్నారు. అరుణగిరి ఇదే అదనుకొని గ్రౌండ్ 15,000 చొప్పున 5 గ్రౌండ్లు 2 దఫాలుగా అమ్మేశాడు. ఆ స్థలంలో సినిమా హాలు, షాపులు, చిన్న బజార్లా ఏర్పడ్డాయి. ఉమాపతి గారు యథాలాపం కొని పడేసిన ఈ స్థలానికి ఇంత డబ్బు రావడం సావిత్రమ్మకి ఆశ్చర్యం కలిగించింది.
తమ ఉన్నతిని ఐశ్వర్యాన్ని చూసి ఎవరికైనా కన్ను కుడుతుందేమోనని ఆమెకు భయం. తన కొడుకు పెళ్లి చేసుకుంటే సంపదని పంచుకునే మరో పిల్ల, ఆ పిల్లకి పిల్లలు, ఇలా తమ గృహం పసిపిల్లల ఏడుపులతో మారుమోగాలని ఆమె ఆశ. జయమ్మ కలిగిన 7 ఆడపిల్లలు తామర తంపరగా పెరిగి 60 మంది అయ్యారు. జయమ్మ పెద్ద కూతురు అప్పుడే మనుమల్ని ఎత్తుకోబోతుంది. కానీ తన కొడుకు ఇంకా పెళ్లి కాలేదు. సవతి ఉసురు ఇంకా తమని వదిలిపోలేదా? అప్పుడప్పుడు సావిత్రమ్మకు ఈ ఆస్తిని, సంపదని అంతని వదిలేసి తన కొడుకు ఎక్కడో మామూలు సామాన్య కుటుంబీకుల వలె బ్రతకాలి అనిపించేది. అప్పుడు కానీ తన కొడుక్కి వివాహయోగం కలగదని వాపోయేది. కానీ ఈ ధనం, ఆస్తి తనది కాదు, తన భర్తది. తన భర్తకి అరుణగిరి వారసుడు. తను ఆనాడు ఈనాడు కూడా తనకని నిర్దేశించిన కర్తవ్యం నెరవేరుస్తున్నది. ఏమైనా వివాహం పట్ల అరుణగిరి ఉదాసీనత ప్రదర్శించడం ఆమెకు అర్థం అవడం లేదు. పోనీ కొడుకు ఎవరైనా ప్రేమించాడేమోనని అనుమానపడటానికి అలాంటి లక్షణాలేవి కనిపించడం లేదు. అతని హృదయాన్ని ఆకట్టుకొని అతనిలో ప్రేమ భావన రేకెత్తించే కన్య కోసం ఎదురు చూస్తుంది సావిత్రమ్మ. ఆమె జీవితమంతా ఎదురు చూడడంలోనే గడిచిపోవాలా? పుట్టబోయే శిశువు కోసం కొన్నాళ్ళు, కొడుకు పెరిగి పెద్దవాడయ్యే కాలం కోసం మరికొన్నాళ్ళు, ఇప్పుడు తమ ఇంటికి రాబోయే శుభోదయం కోసం ఇంకెన్నాళ్ళో ఎదురు చూడటమేనా? భగవాన్, ఎన్నాళ్ళి నిరీక్షణ, ఎందుకు నాకు ఈ తాపత్రయం అని సరిపెట్టుకో చూసేది. నిద్రపోతున్న అరుణగిరి ముఖం ఆమెలో గత స్మృతులని తెరలుగా లేపుతున్నది. ఈ కారు ప్రమాదం తమ కుటుంబాన్ని ఎటువంటి చిక్కుల్లోకి లాగుతుంది? అరుణగిరికి శిక్ష వేస్తారా? ఆ కుటుంబాన్ని తాము ఎలా ఆదుకోవాలి? తెల్లవారగట్ల 5ంటికి అరుణగిరి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. పక్కన ఈజీ చైర్లో కూర్చున్న తల్లిని చూసి కంగారు పడుతూ, అమ్మా, నీవింకా పడుకోలేదా? నాకు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది, పడుకో అమ్మా అన్నాడు అనునయంగా. గిరి, నాకు నిద్ర పట్టలేదురా, నువ్వు పడుకో అందాం అలవాటు ప్రకారం అతను నుదుటి మీద చెయ్యి వేస్తూ. బాల్యంలో అరుణగిరి నుదుటి మీద చెయ్యేసి చూస్తుండేది ప్రతిరోజు. అప్పట్లో ఏడాదికి సగం రోజులు అతనికి ఒళ్ళు వెచ్చబడుతూ ఉండేది. నాకు జ్వరం రాలేదు, కానీ నీరసంగా ఉంది, నాయర్ని లేపి కాఫీ పెట్టమను అన్నాడు అరుణగిరి. తల్లి నాయర్ని లేపదు, తనే గ్యాస్ పొయ్యి మీద కాఫీ పెడుతుందని అతనికి తెలుసు. వంట వాళ్ళు అతని పనులు చేస్తే ఆమెకు తృప్తిగా ఉండదు. ఇటువంటి అవకాశం వస్తే ఆవిడ పనికి నాయన్ని పురమాయించదు. అతను మెలకువ రాగానే క్రితం రోజు దుర్ఘటనలో చనిపోయిన రాజమ్మగారి ముఖం, రక్తసిక్తమైన ఆమె తల వెంట్రుకలు కళ్ళలో మెదిలాయి. ఒక్కసారి సినిమా రీలువలే క్రిందటి రోజంతా అతని కళ్ళెదుటి తిరిగింది. తనెంత పాపం చేశాడు, ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ అవిటి అతను ఎలా బతుకుతాడు అనే ఆలోచనలు అతను తరిమి కొడుతున్నాయి. కాఫీ తాగుతున్న అరుణగిరిని ప్రశ్నించింది సావిత్రమ్మ గారు, అసలు ఏం జరిగింది అని. అరుణగిరి మంచం మీద కూర్చుని కిటికీలోంచి అప్పుడే ఎర్రనవుతున్న ఆకాశం చూస్తున్నాడు. దూరాన వేప చెట్టు మించి కోయిలది ఒకటే పాట. బొడ్డు మల్లెల ప్రాతకాల వాయువులతో పాటు తమ సౌరభాన్ని మోసుకొస్తున్నాయి. అమ్మ, మల్లెపువ్వులు కొయ్యలేదా అని అడిగాడు అరుణగిరి. లేదురా, నిన్న నాకు కాలు చేయి ఆడలేదు, పొద్దునే పని మనిషికి వస్తుందిలే అంది ఆవిడ. రోజు మల్లె మొగ్గలు కోసి సావిత్రమ్మ చుట్టుపక్కల వాళ్ళకి పంపినవన్నీ పంపి మిగతావి మాలలు కట్టి దేవుడి పటాలకు వేస్తుంది. భర్తను కోల్పోయిన సావిత్రమ్మ చెయ్యి పచ్చని చెయ్యి అంటుంటారు ఆ చుట్టుపక్కలందరూ. గేటులోంచి ఇంటి ద్వారం దాకా గేటుకి 2 వైపుల లైనుగా క్రోటన్స్ మొక్కల వలె బొడ్డు మల్లె కుదుళ్ళు పెంచిందామె. ప్రతి వేసంగికి ఆవిడ ఆ చెట్ల ఆకుల్ని దుయ్యడం, నీళ్లు పోయించడం ఇలాంటివి స్వయంగా చూస్తుంది. సావిత్రమ్మ గారింటి పూసే మల్లెపూలు ఆ చుట్టుపక్కలంతా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. రోజుకు 2-3 బుట్టలు చొప్పున వెర్రిగా 15 రోజులు పూసేస్తాయి. ఆ పైన పూత కాస్త తగ్గుతుంది. ఏమైనా వేసంగి 3 నెలలు వారింట మల్లెపూలు లేని రోజుండదు. అరుణగిరి అన్యమనస్కంగా ఉండి ఏదో అడగాలని ఈ పూల గురించి అడిగాడు. అంత క్రితం రోజు రాత్రి అతను 11 గంటల వేళ గేటు తెరిచే సమయానికి మల్లెపూలు ఊపిరి సరపనంత మత్తుగా గుబాళించాయి. కానీ అతను గమనించలేదు. తల్లి అడిగిన విషయాన్ని ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక పూల విషయం ఎత్తాడు. ఉత్తప్పుడైతే సావిత్రమ్మ మల్లెపూల ప్రస్తావనలో తను అడిగిన విషయం మర్చిపోయేదేమో, కానీ ఇప్పుడు అలా కాదు. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని అడిగింది. ఆవిడ టీచర్ అటమ్మా, భర్తకి పక్షవాతంలో కాళ్ళు పడిపోయాయి, అందుకని ఉద్యోగం చేస్తుంది. పాపం, ఆడది మగాడిలా పిల్లల్ని వదిలి పారిపోలేదుగా. పిల్లలు అంది రాలేదా? ఆడపిల్లలు పెద్దవారు, మగపిల్లవాడికి 12-13 ఏళ్ళు ఉంటాయి. అయితే అల్లుళ్ళు కాస్త ఆదుకుంటారేమో. 3 కూతుళ్ళు, 2 అల్లుళ్ళు. ఆ కుంటి ఆయన పిల్లవాడు తప్ప నాకు ఇంకెవరు కనపడలేదు ఆ ఇంట్లో. అమ్మ, వాళ్ళది చాలా బీద సంసారం అన్నాడు అరుణగిరి బాధగా. నువ్వు వాళ్ళకి తప్పకుండా సాయం చేయి, ఎంతో కొంత నికరంగా వాళ్ళకి సాయం చేయి. పుచ్చుకుంటారంటావా? ఎందుకు పుచ్చుకోరు? నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. అసలు మద్రాసులో ఈ మాదిరి సందులు, ఇంత బీద సంసారాలు ఉంటాయనుకోలేదు నేను. వాళ్ళు చాలా బీదవాళ్ళు. రిక్షా వాళ్ళు బీదాబి కిందకంటే హీనంగా ఉంటారు. ఈ కుటుంబం అలాంటిది కాదు. కాస్త చదువుకొని గౌరవంగా ఇంత లేమిలో బతకడం నేను మొదటిసారి చూశాను. రేపటి నుంచి వాళ్ళు ఏమైపోతారు? ఆ కుంటాయన, ఆ పిల్లవాడు. నువ్వు వివరాలన్నీ కనుక్కో. గిరి, నువ్వు కావాలని చేయలేదు, దురదృష్టం కొద్ది ప్రమాదం జరిగింది. కోర్టులు, పోలీస్ కేసులు ఇవన్నీ అనిపోక వాళ్ళ కుటుంబానికి కొంత డబ్బు సాయం చేయి. మరి జీవితానికి ఆ గృహస్థు ఆడపిల్లల మీద ఆధారపడకుండా ఏర్పాటు చేయి. ఒక కుటుంబాన్ని నిరాధారణ చేశానన్న బాధ నీకు ఎప్పుడు ఉండకూడదు. అది మనకి జయం కాదు. నేను స్నానం చేసేలా ఒకసారి వెళ్ళొస్తాను, వాళ్ళకి ఏమైనా సాయం కావాలేమో. నువ్వు వచ్చేదాకా నేను భోంచేయను, త్వరగా మటుకొచ్చేయి అంది సావిత్రమ్మ. అరుణగిరి దారిలో బ్యాంకు దగ్గర ఆగి 500 విత్డ్రా చేసి రాజమ్మ గారింటికి బయలుదేరాడు.
అతను వెళ్లే వేళకు రామారావు, బాలకృష్ణ అరుగు మీద కూర్చుని ఉన్నారు. కారులోంచి దిగుతున్న అరుణగిరిని చూడగానే వాళ్ళిద్దరూ కూర్చున్న చోటు నుంచి లేచి నిల్చున్నారు. అరుణగిరి వాళ్ళ పక్కగా అరుగు మీద చతికిల పడిపోయాడు. అతనికి సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? రాత్రి భోజనాలు చేశారా అని అడిగాడు. ఎలా ఉంటారు? ఏదో ఎంగిలిపడ్డారు. మరీ మా మరదలు విశాలను పట్టుకోవడం కష్టంగా ఉంది అన్నాడు రామారావు. అంటే నిన్న ఆసుపత్రిలో పడిపోయారే ఆ అమ్మాయా అని అడిగాడు అరుణగిరి. అవును అదే. దానికి వాళ్ళమ్మ దగ్గర మరీ మాలిమే. నా భార్యకు, ఈ తమ్ముడి భార్యకు మా కుటుంబాలంటూ ఏర్పడ్డాయి. పాపం విశాల బతికే మరీ అధ్వానం అన్నాడు రామారావు. అతనికి విశాల పట్ల గల ఆశ పూర్తిగా చావలేదు. మామగారు రాజశేఖరం తమ నెత్తిన పడతారేమోనని ఒక పక్క భయంగా ఉంది. మరోవైపు ఈ అదునులో విశాలను తమ ఇంటికి తీసుకెళ్లాలని ఉంది. అరుణగిరి గురించి రామారావుకి అట్టే ఏమీ తెలియదు. అతను సంపన్నుడని, డబ్బుగల వాళ్ళందరికీ మళ్ళీ కారుని కొట్టించి పారిపోయే రకం కాదని గ్రహించుకున్నాడు. అతను మళ్ళీ ఉదయం వస్తాడా రాడా అని మదన పడుతున్నాడు తనలో తను. క్రితం రోజు అరుణగిరి డబ్బు విరజిమ్మి దహనక్రియలు యథావిధిగా జరిపించడం చూశాడు. అరుణగిరి వల్ల ఈ కుటుంబానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అరుణగిరి కల్పించుకోవడం వల్ల మామగారి బాధ్యతను వదులుచుకోవచ్చా? పోలీస్ కేసు పెట్టి నష్టపరిహారం ఎంత డబ్బు చెల్లించమంటారు? ఆ డబ్బు మామగారికి, బావమరిదికి వస్తుంది, కానీ విశాలకు రాదు కదా. అప్పుడు విశాల ఏం చేస్తుంది? ఒకవైపు ఇల్లు కాలి ఏడుస్తుంటే మరొక వైపు చేతికి అందినది చిక్కించుకుపోవాలని కకృతిపడే వాళ్ళలా ఆలోచిస్తున్నాడు రామారావు. బంధువులకు తెలియపరిచారా? మీకేమైనా సహాయం కావాల్సి వస్తుందేమోనని వచ్చాను అన్నాడు అరుణగిరి. రేపు పాలు పోస్తారు. బంధువులందరికీ ఇవాళ రాస్తాం. ఊళ్ళో ఉన్న వాళ్ళు రాత్రి రానే వచ్చారు. పొరుగురు నుంచి వచ్చేవాళ్ళు అట్టే లేరు. మా అత్తగారి తరపున ఎవరూ లేరు అన్నాడు రామారావు. మీ మామగారిని ఒకసారి బయటికి పిలవండి, వారికి డబ్బు ఏదన్నా అంటూ ఆగిపోయాడు అరుణగిరి. రామారావు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ కుటుంబానికి తాను పెద్దనన్న విషయం ఇతగాడు గుర్తించదలుచుకోలేదన్నమాట. ఆయన ఇంకా లేచినట్లు లేదు. రాత్రి నుంచి అలా పడి ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే నేను లోపలికి వెళ్ళి చూస్తాను. నాకు తండ్రి లాంటి వారు అన్నాడు అరుణగిరి. రామారావు విధిలేక లేచాడు అరుగుమించి. ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి, మీరు వచ్చారని చెప్పాను. ఆయన లేచే స్థితిలో లేరు. లోపలికి రమ్మన్నారు అంటూ లోనికి దారి తీశాడు. అరుణగిరి ఈ పక్క గదిలోంచి ఆ పక్క గదిలోంచి తనను కుతూహలంగా పరిశీలిస్తున్న అనేక కళ్ళు తప్పించుకొని 6వ గదిలో ఉన్న అనంతయ్య గారి వాట అనబడే గది గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అనంతయ్య గారు గది ముందు చాప మీద పడుకుని ఉన్నారు. లోపల నుంచి సన్నగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల కూర్చునేందుకు బల్ల కానీ కుర్చీ కానీ లేదు. అరుణగిరికి నిల్చొని కింద చూస్తూ మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. ఆయన పక్కనే కూలబడిపోయాడు నేల మీద. అనంతయ్య పడుకునేవాడు చేతుల ఆసరాతో లేచి కూర్చున్నాడు గోడ కనుకొని. బాబుగారు, నన్ను క్షమించండి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను అన్నాడు అరుణగిరి బొంగురు కంఠంతో. పక్షి పాదాలు ఎండిపోయిన ఆయన అరచేతిని తన చేతిలోకి తీసుకొని, అది అదృష్టవంతురాలు వెళ్ళిపోయింది. నువ్వు మటుకు ఏం చేస్తావు? నువ్వు నిమిత్త మాత్రుడివి. ఈ అవిటివాడిని, ఈ పిల్లాడిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. దాని కష్టాలు తీరిపోయాయి. ఆయన కనుకొలకుల్లో కన్నీటి బిందువులు నిలిచాయి. బాబుగారు, నన్ను మీలో ఒకనిగా భావించండి. నేను మీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాను అనుకోకండి. మీ అబ్బాయి ఒకటి, నేనొకటి కాదు అన్నాడు అరుణగిరి ఆ వృద్ధునితో. ఆ అవిటివాణిలో తన మీద కొంత నమ్మకం కలిగించాలని. అనంతయ్య గారికి దుఃఖంతో గొంతు పెగిలి మాట రాలేదు. ఈ యువకుని అభ్యర్థన తాత్కాలికమా, లేక అతను నిజంగా తమ కుటుంబాన్ని దరితీర్చగలడా అన్నది కూడా ఆయనకు అంతుబట్టలేదు. నువ్వేం చేస్తావు నాయన? అంతా మా దురదృష్టం, ఫేట్ అన్నారు ఆయన వణికే కంఠంతో. అందరికీ ఉత్తరాలు అవి రాయాలనుకుంటా. ఖర్చులకి ఇవి ఉంచండి. ఆమె జరగవలసినవన్నీ లోటు లేకుండా చూడండి. మీరు నన్ను క్షమిస్తే అంతే చాలు అంటూ అరుణగిరి 500 ఆయన చేతిలో పెట్టబోయాడు. నేను కదలలేని వాణ్ణి. అమ్మ విశాల అంటూ పిలిచాడు ఆయన. ఎదురుగుండా ఉన్న రామారావు కానీ పక్కన నిల్చున్న రెండో అల్లుడు బాలకృష్ణకి ఆయన పిలవపోవడం గమనించాడు అరుణగిరి. శోకదేవతలా బయటకు వచ్చింది విశాల. ఆమె అరుణగిరి ఉనికినే గుర్తించినట్లు, నాన్న పిలిచావా అంటూ ఆయన పక్కకొచ్చింది. అరుణగిరి లేచి పక్కగా తప్పుకొని నిల్చున్నాడు. అమ్మ, బాబుగారు ఖర్చులకు డబ్బు ఇచ్చారు అన్నాడు అనంతయ్య. చీచి, మనకు ఆ డబ్బొద్దు. అమ్మ ప్రాణాన్ని డబ్బుతో కొంటారా? మనకున్న దాంట్లోనే జరుపుదాం. ఆ పాపిష్టి డబ్బు మనకొద్దు. నువ్వు తీసుకోకు నాన్న అంటూ ఏడ్చింది విశాల తండ్రిని పట్టుకొని. నేను అలా ఇవ్వలేదు. మీ కుటుంబానికి కలిగిన లోటు డబ్బుతో తీరుతుందా? దయచేసి అలా ఇప్పుడు అనుకోకండి. రేపటి నుంచి జరగవలసిన వాడికి తడుముకోకుండా ఇచ్చాను అంటూ నివేదించుకున్నాడు అరుణగిరి. నాన్న, నువ్వు ఆ డబ్బు తీసుకుంటే అమ్మకు ఆత్మశాంతి ఉండదు అనింది విశాల ఆ డబ్బుని దూరంగా చాప మీద పెడుతూ. మీరు చెప్పండి, నేను మరో భావంతో ప్రాయశ్చిత్తం కోసం ఇవ్వడం లేదు. మా అమ్మగారి మాట ప్రకారం మీకు ఇస్తున్నానంటూ రామారావు వంక చూశాడు అరుణగిరి. విశాల, పసిపిల్లలా ప్రవర్తించకు. లేలే, ముందు కర్తవ్యం ఆలోచించాలి, కానీ ఆ ఖర్చులన్నీ సవ్యంగా జరిగేట్లు నేను భారం వేసుకుంటానంటూ రామారావు ఆ డబ్బు తీసి జేబులో పెట్టుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు అరుణగిరి. విశాల వరండాలో ఉన్న 4 మగవాళ్ళని అసహ్యంతో తిలకించి వెళ్ళిపోయింది. అరుణగిరి ఉలిక్కిపడ్డాడు. అతన్ని ఇంతవరకు ఎవరు ఏహేభావం కాదు కదా, నిర్లక్ష్యంతో కూడా చూడలేదు. ఎదుటి వారిలో నిర్లక్ష్యం రేకెత్తేటట్లు అతను ఏనాడు ప్రవర్తించలేదు. కానీ ఈనాడు ఒక అమ్మాయి తనని చులకనగా ఏవగింపుతో చూస్తుంది. అవును, ఆమె గుండెలని మంట తనకేం తెలుసు? అరుణగిరి 11 దాకా కూర్చున్నాడు. బజార్ నుంచి తెప్పించాల్సిన సరుకులు, చేయవలసిన కార్యక్రమం చెప్పాడు అతనితో రామారావు. అనంతయ్య గారు ఈ సంభాషణలో పాల్గొనలేదు. చుట్టూ ఉన్న గోడలు ఒక్కసారి కూలిపోయినాయి.
తను నిరాధరుడు, అవిటివాడే నిరాధారుడు, అన్నం తిన్నారా అని అడిగే తన రాజీ లేదు. ఈ భావం ఆయన హృదయాన్ని భయకంపితుని చేస్తుంది. ఏ ఆధారం లేకుండా తను ఎట్ల కాలం వెళ్ళబుచ్చగలుగుతాడు? ఎవరి మీద తన బ్రతుకు భారాన్ని నిలుపుతాడు? ఆయనకి లోకమంతా శూన్యంగా ఉంది. ఈ 10 ఏళ్ల తన అవిటితనము ఆయన తాత్కాలికంగా మరిచి తను సంపాదించే కాలం నాటి స్వర్ణఘడియలు నెమరు వేసుకుంటున్నాడు. వర్తమానంలో ఆయన బతకలేకుండా ఉన్నాడు. భవిష్యత్తులోకి భయంతో చూడలేకుండా ఉన్నాడు. ఈ లోకంలో లేనట్టు ఎక్కడో కళ్ళప్పగించి చూస్తున్నాడు. బాబుగారు, సాయంత్రం వస్తాను అని అరుణగిరి సెలవు తీసుకునేదాకా ఆయన బాహ్య ప్రపంచంలోకి రాలేదు. అరుణగిరి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో 2 వర్గాలు ఏర్పడినాయి. మానవులు మృత్యు సాన్నిధ్యంలో ఎంత భయభ్రాంతులవుతారో అంత త్వరగా ఆ భీతి నుంచి తేరుకుంటారు. కాసేపు పోయిన వాళ్ళ కోసం ఏడ్చి వాళ్లతో పాటు మనం పోలేంగా అని సరిపెట్టుకుని నిత్యకృత్యాల్లో పడిపోతారు. తల్లి చచ్చిపోయింది, ఆ దుఃఖం ఒక వంక. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండి వార్చాలి, ఆ బాధ్యత మరో వంక. విశాల పొయ్యి మించి అన్నం దించి అందరికీ వడ్డించింది. పిల్లలు ముందుగా తినేశారు. అనంతయ్య గారు ముందు రానని అన్న విశాల తండ్రిని రెక్కపుచ్చుకొని లాక్కొచ్చింది. ఆయన 2 చేతులు ఊతంగా పోరాడుతూ గది గుమ్మం దాటి గుమ్మం దగ్గర కూర్చున్నారు. కాంతం భోజనాలు చేస్తూ అడిగింది, 500 కర్మకు సరిపోతుందా అని. ఏం, ఎందుకు చాలదు అని బాలకృష్ణ ప్రశ్నించాడు. అది కాదు, అతను అన్ని ఘనంగా చేయమంటున్నప్పుడు మనం లోభించడం దేనికి? పాపం, ఆయన చాలా జాలి స్వభావం కలవాడు. మరొకడైతే పోలీస్ కేసు అయ్యాక కోర్టులో నష్టపరిహారం ఇస్తాను అని ఉండేవాడు అనింది అమృతం. మీకింకా లోకజ్ఞానం తెలియదు. పోలీస్ కేసు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే ఓ 10,000 దాకన్నా కక్కాలి అన్నాడు రామారావు. 10,000 అంది అమృతం ఆశ్చర్యంగా. అవును, మీ అమ్మ బ్రతికుంటే ఆమె రిటైర్ అయ్యేదాకా ఎంత సంపాదించి ఉండేదో అంత నష్టపరిహారం కింద ఇప్పిస్తారు కుటుంబానికి. అదంతా ఇవ్వాల్సి వస్తుందని రాజీ బేరానికి వస్తున్నాడేమో నాకు సందేహంగా ఉంది. ఏమైనా తొందరపడి అప్పుడే ఒక నిశ్చయానికి రాకూడదు. చీచీ అంది విశాల. దేనికి, ఎవరి మీద అని అడిగాడు రామారావు. అందరి మీదాను, నా మీద నాకును. అమ్మపై 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఆమె ప్రాణాలకి విలువ కడుతున్నాం. డబ్బు ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అంతా కసాయి వాళ్ళు అంది విశాల. అయితే ధర్మపన్నాలు నీకు ఒక్కదానికే తెలుసు అనుకుంటున్నావా? నిజంగా నిన్న అతను డబ్బు ఇచ్చి ఉండకపోతే శవాన్ని వీధిలో పెట్టుకుని అప్పు కోసం పరిగెత్తాల్సి వచ్చును. నీకు తెలుసునో తెలీదో, ఇలాంటి సమయాల్లో అప్పులు ఇవ్వరు, చందాలిస్తారు అన్నాడు రామారావు దూకుడుగా. నాన్న అంటే ఏడ్చింది విశాల కంచంలో నీళ్లు పోసి. రామారావుకి మరదల మీద కోపం వచ్చింది. విశాలకి బావగారి డబ్బు లెక్కలు అసహ్యం అనిపించింది. ఏదైనా అరుణగిరి అవసరం ఆ కుటుంబానికి ఉన్నదన్న విషయం ఒక విశాల తప్ప అందరూ నిశ్శబ్దంగా అంగీకరించారు. ఆ సాయంత్రం అరుణగిరి వచ్చి 1 గంట సేపు అనంతయ్య గారి పక్కన కూర్చున్నాడు. ఆయన మధ్య మధ్య ఓదారుస్తూ రామారావుతో ఈ మాట ఆ మాట మాట్లాడాడు. బాలకృష్ణని భార్యతో పాటు ఈ 11 రోజులు ఇక్కడే ఉండిపోమని సలహా ఇచ్చాడు. అతని ఈ కుటుంబంలోని వ్యక్తి అయినట్టు, వీరిద్దరు అల్లుళ్ళు అయినట్టు అతను మాట్లాడుతుంటే విశాలకి చికాగ్గా ఉంది. ఇక అనంతయ్య గారు 10 ఏళ్ల బట్టి తన బాధ్యతని భార్య మీద వదిలి నిశ్చింతగా ఉన్నారు. ఒక 24 గంటలు ఆయన నిరాధాడి వల్లే కంగారు పడ్డాడు. ఆ 24 గంటలు దాటేసరికి అరుణగిరి ఆయాచితంగా ఆయన బరువును తనపై మోసుకునేందుకు ముందుకొచ్చాడు. ఆయన మళ్ళీ తన అవిటి భారాన్ని మరో మనిషి మీద నెట్టేసి కూర్చుండిపోయాడు. తండ్రి ఇలా నిర్వికారంగా కూర్చోవడం విశాలకి ఆశ్చర్యంగా ఉంది. ఇక రామారావు మీద ఆమెకి ఎప్పుడు సదభిప్రాయం లేదు. అతను కాంతా కనకాల విషయంలో బలహీనుడు. అంచేత అరుణగిరికి వంగి వంగి సలాములు చేస్తున్నాడు. మరిది బాలకృష్ణకి పెళ్ళైతే అయింది, కానీ వ్యక్తిత్వం రాలేదు. అది వచ్చే ఆశ కనుచూపు మేర లేదు. అక్కగారు కాంతం, చెల్లెలు అమృతం ఇద్దరు భర్త నీడలే తప్ప వారికి ఆత్మాభిమానం ఉన్నట్టు కనిపించలేదు విశాలకి. ఈ అరుణగిరి నిర్లక్ష్యం వల్ల తమ తల్లి చనిపోయిందని, ఇతను తమ తల్లిని చంపిన కిరాతకుడని వీళ్ళు మర్చిపోయారా అని ఆ లోలోన మదనపడి ఏడుస్తుంది విశాల. కర్మకాండలు జరిగేదాకా అరుణగిరి ఆ 12 రోజులు ప్రతిరోజు ఆ ఇంటికి తప్పకుండా వచ్చేవాడు. రోజు అనంతయ్య గారిని ఓదార్చడం, ఆ వచ్చి 4-5 బంధువుల మర్యాదలు కనుక్కోవడం, ఇవన్నీ తనపై మోసుకున్న బాధ్యతలు. ఆ 12 రోజులు గడిచేసరికి ఆ ఇంట్లో అందరూ అరుణగిరి కారు కింద రాజమ్మ గారు పడి చనిపోయారనే విషయం మర్చిపోయారు. ఆవిడ అకాల మృత్యు వాతపడటానికి కారణం ఈ యువకుడేనన్న భావం అడుగున పడింది. ఈ ఇంటిని మునిగిపోతున్న ఈ కుటుంబ భారాన్ని ఆదుకోవడానికి వచ్చిన ఆప్తునిలా కనిపించాడతను వారికి. 12వ రోజు దాకా అరుణగిరికి విశాల అసలు పరిస్థితి అవగతం కాలేదు. విశాల అందరూ అమ్మ అంటూ అమ్మాయిని గురించి సానుభూతిగా మాట్లాడేవారు. ఇంటిలో మిగతా 2 స్త్రీలు కూర్చొని కబుర్లాడుకోవడం చూశాడు. కానీ విశాల ఒక్క క్షణం విశ్రాంతిగా కూర్చోవడం అతని కంటపడలేదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో, ఒక బాధ్యతలో నిమగ్నమై ఉండేది. పెద్దలకు వండి మార్చడం, పిల్లలకు భోజనాలు పెట్టడం, తండ్రి ఆలనా పాలన, వచ్చేపోయే వారికి కాఫీలు, ఇలా ఈ సంసార చక్రమంతా ఆమె చేతుల మీద తిరుగుతుందని అతను గ్రహించుకున్నాడు. మొదట్లో కొంత బిడిపడినా కాంతమ్మ, అమృతం అరుణగిరితో కష్టం సుఖం అన్నీ మాట్లాడేవారు. విశాల మటుకు తల్లిపోయిన మరునాడు డబ్బు పుచ్చుకోద్దని తప్ప అరుణగిరి ఎదుటికి రాలేదు. వచ్చినా అతడు అక్కడ లేనట్టే తన పని మీద తను వెళ్ళిపోయేది. ఈ ఇంట్లో అందరూ నన్ను క్షమించారు, ఈ విశాల తప్ప అనుకున్నాడు అరుణగిరి. తనకు లభ్యం కాని వస్తువుని పొందాలనుకోవడం, తనని లక్ష్యం చేయని వారు తన ఉనికిని గుర్తించాలనుకుని తాపత్రయపడటం మానవ సహజం. ఇవి అతనికి తెలియని అతి సున్నితమైన లోతులు. ఎవరైతే తనని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే తనని అసహ్యించుకుంటారో వారు తనని గమనించాలని, తనని ఇష్టపడాలని ప్రయత్నిస్తాడు మనిషి.
ఇది మానవుని బలహీనతకి, ఔన్నత్యానికి రెండిటికీ హేతువవుతున్నది. అరుణగిరి స్థితి కూడా అలాగే ఉంది. ఎందుకు ఈ అమ్మాయికి తన మీద అంత అసహ్యం? ఎందుకు తన ఉనికిని విస్మరిస్తుంది? అది అతని ఆవేదన. ఈ ఆవేదనలో అతను తనకు తెలియకుండానే ఆ అమ్మాయి వైపు ఆకర్షితుడవుతున్నాడు. ఆమెను గురించి తెలుసుకోవాలని ఆత్రపడుతున్నాడు. చదువుకున్నవాడు, సభ్యత సంస్కారం తెలిసినవాడు కాబట్టి అరుణగిరి విశాలను గురించి ఎవరిని సూటిగా ప్రశ్నించలేదు. కానీ ఈ 12 రోజుల పరిచయంతో ఆమెకు వివాహం అయిందని, అందులో ఏదో కొంత తిరుకాసు పడి ఉంటుందని అనుకున్నాడు. కర్మకొచ్చిన బంధువుల్లో కెనడియన్ ఇంజన్ లాంటి కంఠంతో గొంతు చించుకు మాట్లాడే స్త్రీ విశాల అత్తగారని, సన్నగా భార్య వెనకాల భయభక్తులతో తిరిగే పట్టుదల మనిషి విశాల మామగారని గ్రహించుకున్నాడు అరుణగిరి. 11వ రోజున కాకుల పిండాన్ని ముట్టుకున్నప్పుడు అందరినీ తలో మాట చెప్పి దండం పెట్టుకోమన్నారు. సత్రం వీధరుగు మీద కూర్చున్న అరుణగిరిని కూడా ఆ ఇంటి భారం వహిస్తానంటూ దండం పెట్టుకోమన్నారు. అరుణగిరి అలానే చేశాడు. ఇలా ఇంట్లో అందరూ రాజమ్మగారి ఆత్మశాంతి కంటూ తలో రకంగా దండం పెట్టారు. అమ్మ, నేను నాన్నని తమ్ముని వదిలి వెళ్ళను అంటూ ఏడుస్తూ దండం పెట్టుకుంది విశాల. దాంతో కాకులు ముట్టుకున్నాయి. ఆ సమయాల్లో నలుగురు అనుకున్నట్లే ప్రేతాత్మలోని ఈ కోరిక విశాల ఒక్కతే గ్రహించుకుంది అన్నారు. ఈ తద్దంగమంతా అరుణగిరికి కలలా ఉంది. అతని లాంటి వెన్నడూ చూడలేదు. ప్రేతాత్మ, జీవుడు, తీరని కోరిక ఇదంతా బూటుకొన తోచేది ఓ క్షణం. మరో క్షణంలో హేతుకందని ఇందులో కొంత నిజం ఉందేమో అనిపించేది. ఏమైనా రాజశేఖరం, అనంతయ్య వీళ్ళిద్దరినీ, విశాలని ఎవరు వేరు చేయకుండా తను జాగ్రత్త పడాలి. అందు తన సాయశక్తులా దోహదం చేయాలి. రాజమ్మగారి స్థానే ఆ ఇంటికి విశాల పట్టుకోమవ్వాలి అనుకున్నాడు అతను. అయితే అది ఎలా సంభవం? పెళ్ళైపోయిన విశాల ఎల్లకాలం తండ్రి దగ్గర ఎలా ఉండగలుగుతుంది? విశాల భర్త ఏం చేస్తుంటాడు? అతన్ని ఇక్కడ రప్పిస్తే? అలా మసకగా ఆలోచిస్తున్న అరుణగిరికి 12వ రోజు మధ్యాహ్నం జరిగిన యుద్ధంలో అన్ని విషయాలు బోధపడ్డాయి. విశాల అత్తగారు కోడలు దండం పెట్టుకోవడం చెవులారా విని కుతుకుదలాడిపోతుంది. 12వ రోజు అరుణగిరిని కూడా భోజనం చేయమని బలవంతం చేశారు. అతను తింటే రాజమ్మగారి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. అరుణగిరి రామారావు వాళ్ళ బంతిని భోజనానికి కూర్చున్నాడు. ఆ టైంలోనే విశాల అత్తగారు కథన రంగంలోకి దూకింది. అన్నగారు, మా కోడలు రేపు మాతో తీసుకెళ్తాం అంది ఆవిడ యుద్ధానికి వాంతి ప్రస్తావనగా. అవిటివాణ్ణి, అది కూడా వెళ్ళిపోతే నేనెలా బతకను? అందుకని కూతురు కాపురం చెడగొట్టుకుంటారా? కావాలంటే మీరు మాతో రండి. మీకు పెట్టే గుప్పుడు మెతుకులు మాకు బరువు కాదు. రాజశేఖరాన్ని మీ అమ్మాయిలో ఒకరుంచుకుంటారు. అది పోయి 12 రోజులు కాలేదు. ఎప్పుడైనా తెలుసుకోవాల్సిందే. అసలు మీకు పిల్లని పంపాలని ఉందా లేదా అది చెప్పండి. అది కాదండి పెద్దవారు, మీరు కూడా తొందరపడితే ఎలా? ఈ ఇల్లు ఏం చెయ్యాలి? రాజశేఖరం చదువు ఇవన్నీ చెక్కబడ్డాక అని సర్దబోయాడు రామారావు. అవన్నీ మీరు చక్కదిద్దుకోండి. మీ భార్యలు, మీ ఇళ్ళు మీకుండాలి. ఎటొచ్చి నా కొడుకైనా తీసిపోయింది. మీరందరూ కలిసి దాని చేత దన్నాలు, వాగ్దానాలు చేయించి కట్టిపడిద్దామనుకుంటున్నారు. అది రేపు మాతో వచ్చేస్తుంది అంది ఆవిడ గాండ్రుమంటూ. అరుణగిరి తినే ముద్దని అలానే చేతిలో పట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పటిదాకా ఈ సంభాషణలో కల్పించుకుని విశాల ఒక్కసారి వడ్డన ఆపేసి దృఢంగా, నిశ్చయంగా, నిదానంగా, నేను మీ ఊరు రాను, మా నాన్నని తమ్ముడిని వదిలి మీతో రాను అన్నది స్పష్టంగా. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దమైపోయింది. ఏమిటే నీ పొగరు? ఎవరిని చూసుకొని ఈ ఎగురుడంతా? అంత ఇష్టలేని దానివి ఎందుకు చేసుకున్నావు? ఆ చేసుకున్నవాడు పిచ్చివాడని తెలియక ఒప్పుకున్నా. తెలిసి ఆ వెర్రివాడితో నేను కాపురం చేయను అంది విశాల స్పష్టంగా, నిదానంగా. ఎంత మాట అన్నావు? నా కొడుకు పిచ్చివాడా? ఎవరంటారో రమ్మను. వాడికి పిచ్చేం కాదు. పెళ్ళం రాలేదని వాడలా వెర్రివాడయ్యాడు. నీ వల్లే పిచ్చివాడయ్యాడు అంటూ కప్పు ఎగిరిపోయేటట్లు కేకలు మొదలుపెట్టింది. ఆ చుట్టుపక్కల వాటాల వారు, అరుణగిరి చుట్టూ బంధువులు అందరి ఎదుట ఆవిడ రామాయణం విప్పేసింది. ఆ రామాయణంలోని ఘట్టాలు ఆవిడ వరుస క్రమంలో వర్ణించి వీణులకు విందు చేసింది. అందులో కొన్ని ఘట్టాల తాలూకు విసురు అక్కడ కూర్చున్న వ్యక్తులకి, చనిపోయిన రాజమ్మ గారికి కూడా సూటిగా తగిలాయి. ఆవిడ కొడుక్కి పిచ్చిలేదట, నిక్షేపమైన కుర్రాడట. పుస్తకట్టిన మర్నాటి నుంచి భార్య మీద ప్రేమతో పిచ్చివాడయ్యాడట. పెళ్ళాం వస్తే అతని పిచ్చి తగ్గిపోతుందట. రాజమ్మ గారు తను తప్పుడు నడత నడవడమే కాక కూతుర్ని కూడా తప్పుడు మార్గాన దింపిందట. విశాలకి రామారావుకి మధ్యన సంబంధం ఉందట. కొత్తగా వచ్చిన ఈ నాయుళ్ళ అబ్బాయితో కోడలు సరసాలాడటం ఆవిడ కళ్ళారా చూసిందట. ఆవిడ వాగ్ధోరణి ఇంకా ఎలా తిరుగుతుందోనని అందరూ సిగ్గుతో, భయంతో హడలిపోతున్నారు. నేను ఇంత చెడు నడతగలదాన్ని అంటూ మళ్ళీ మీ ఊరు రమ్మంటారు ఎందుకు? నేను ఎలాగూ చెడిపోయాను. నా మాన నన్ను వదలండి అంది విశాల ఆవిడ వాక్ ప్రవాహాన్ని కట్టేద్దామని. నేను వదులుతాననుకున్నావా? 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగిస్తాను. ఎలా రావో చూస్తాను. కోర్టు కీడుస్తాను నీ బతుకు. నీ వాళ్ళ బతుకు బజారుపాలు చేస్తానంటూ పూనకం పూనినట్టు లేచిందామె. విశాల, నువ్వు లోపలికి వెళ్ళు, భోజనాలు కానివ్వండి అంటూ సర్దాడు రామారావు. కానీ విశాల అత్తగారు అందరినీ తిడుతూనే ఉంది. అరుణగిరికి మింగుడు పడటం లేదు. తన వంక కన్నెత్తైనా చూడని ఆ పిల్ల మీద ఎటువంటి అభాండం వేయడమా? చాచా అనుకున్నాడు. తను పరాయివాడు. తనకి సమస్యలు కల్పించుకునే హక్కు లేదు. ఏమైనా విశాల వంటి తెలివిగల పిల్ల పిచ్చివాడికి భార్య అయిందా? ఆ అమ్మాయి తన మాట మీద నిలబడి ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆ సాయంత్రం విశాల అత్తగారు మరో కురుక్షేత్రం ప్రకటించి అరచి సామాన్ సర్దుకొని భర్తను తీసుకుని రైలు ఎక్కేసింది.
ఆవిడ నోట్లో వావి వరుస లేకుండా తిట్లు శాపనార్థాలు దొర్లినాయి. ఆవిడ మాటలకి ఎవరూ బదులు చెప్పలేదు. తుఫాను బీభత్సం తర్వాత వలె ఆ ఇల్లు ఆమె వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అరుణగిరి అనంతయ్య గారిని అసలు విషయం ఏమిటండి అని అడిగాడు. ఆవిడ అక్కడ ఉన్నంతసేపు అతని పెదవి మీదపై సాహసం లేకపోయింది. మాకు తెలియక గోతులు పడ్డా నాయన, ఆ పిల్లవాడు ఒట్టి పిచ్చివాడు. అంటే మేధ కూడా అమాయకుడు కాదు. చిన్నప్పుడు జ్వరం వస్తే ఏదో నాటుమందు వాడారని అది వికటించిందని అంటారు. డాక్టర్లకు చూపించలేదా? చూపించారు, లాభం లేదు. అందుకోసమే తమ తదనంతరం ఆ పిచ్చివాడిని కనిపెట్టుకుని ఉండేందుకు ఈ పెళ్లి చేశారు. మీకు మొదట్లో తెలియదా? తెలిస్తే దాన్ని గొంతుకొస్తామా? రాజు కుళ్ళి కుళ్ళి ఏడ్చేదంటూ ఆయన వాపోయారు. అది ప్రమాదకరమైన పిచ్చి కాదు, పసిపిల్లవాడి తంతు. మెంటల్ గ్రోత్ లేదు. వీళ్ళు జ్వరం అంటూ కథలు చెప్తున్నారు కానీ అది పుట్టుకతో వచ్చి ఉండాలి. అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలి, బట్టలు కట్టాలి అన్నాడు పక్కనే కూర్చున్న రామారావు. ఈ కాలంలో కూడా ఇలా కళ్ళు మూసుకుని పెళ్ళిళ్ళు చేసేవారున్నారా అని. బట్టలు వేసి కూర్చోబెడితే అంత కనిపెట్టలేం. కళ్ళు మటుకు గాజు కళ్ళలా ఖాళీగా ఉంటాయి. ఆ విషయం మేము గమనించాం కానీ అది కళ్ళ తీరు అనుకున్నాం అన్నాడు రామారావు. అరుణగిరికి ఈ కుటుంబ వ్యవహారాలు తను తలదూరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక పక్క అవిటివాడైన అనంతయ్య, ఇంకోవైపు బాల్యం వదిలిన రాజశేఖరం, మరోవైపు పిచ్చి భర్తం చేసుకున్న విశాల. వీళ్ళని ఇలా వీళ్ళ కర్మానికి వదిలి వెళ్ళిపోవటం ఎలా? వదిలి వెళ్ళిపోతే తనకి మనశ్శాంతి ఉంటుందా? ఏం చేయాలి అని రాత్రంతా ఆలోచించి ఎటూ తెగక నిద్రపోయాడు. ఆ రాత్రి విశాల వాళ్ళ ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. అమృత మరియు బాలకృష్ణ మరునాడు వెళ్ళిపోతున్నారు తమ ఇంటికి. అక్క, ఎలా బతుకుతావే? నీ గతేమిటే? నాన్న ఏమైపోతాడే అంటూ అమృతం విశాల పక్కన పడుకొని ఆందోళన పడసాగింది. అత్తమామలు, బావలు, మరుదులు గల ఉమ్మడి కుటుంబం వారిది. అందరూ తెచ్చే జీతం అత్తగారి చేతుల్లో పోస్తుంటే ఆమె ఇల్లు తిప్పుతుంది. తండ్రిని, అక్కగారిని తీసుకెళ్లి తనతో అట్టి పెట్టుకునే స్వతంత్రం కానీ, పోని నెలకి 10-15 దానికి ఇచ్చే అవకాశం కానీ లేదు అమృతానికి. 2 పూటల తిండి, కట్టుకునేందుకు చీరలు, వీటితో కటాబొట్టికి వెళ్ళదీస్తున్న పరిస్థితులు వాళ్ళవి. ఎలాగో అలా బతుకుతాం. నువ్వు చిన్నదానివి, నీకెందుకు ఈ గొడవలు? అనవసరంగా మనసు పాడు చేసుకోకు అని చెల్లెల్ని ఓదార్చింది విశాల. తను అమృతానికంటే 2 ఏళ్లే పెద్దన్న విషయం మర్చిపోయింది విశాల. అమృతంలోని ఆవేదన, నిస్సహాయత ఆమెకు అర్థమవుతున్నాయి. కనీసం తన చెల్లెలన్న సుఖంగా ఉంటే చాలు అనుకుంది. విశాల కళ్ళకి అమృతం ఇంకా 10 ఏళ్ల పిల్లలానే కనిపించింది ఆ క్షణంలో. విశాల, ఇక కర్తవ్యం ఏమిటే? నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానంది కాంతం. ఆమె చెల్లెల దగ్గర ఉండాలని ఉంది, తమ ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. అనారోగ్యం, పిల్లల బాధ్యత, భర్త సాధింపు ఇవన్నీ తప్పించుకోవాలంటే తండ్రి వద్ద ఉండిపోవడం మంచిది. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిపెడతారు? తన భర్త విశాలకు దూరంగా ఉంటే మంచిదే అనిపించింది మరుక్షణాన. విశాల జవాబు చెప్పలేదు అక్కడిగిన దానికి. పైకి మాట్లాడటం లేదు కానీ ఇద్దరి మనోభావాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. పోనీ నాన్న నేను తీసుకెళ్ళిపోనా అని అడిగింది కాంతం. నువ్వే అసలు లేవలేకుండా ఉన్నావు, పైగా నాన్నకేం చేస్తావు? ప్రస్తుతానికి ఎవరు ఎక్కడికి మారవద్దు. అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం అంది విశాల. మరి ఇల్లు ఎలా గడుస్తుంది అని అడిగింది కాంతం. ఇంకా 2 నెలల దాకా సరుకులు ఉన్నాయి. ఈ లోపల నేను ఎక్కడైనా ఉద్యోగం వెతుకుంటాను. పోనీ మీ బావన్నట్లు మీరంతా మాతో వచ్చేయండి, అక్కడే కలబోసుకుని తిందాం అంది కాంతం. అక్క, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. మీకొచ్చే జీతం మాకు పెడితే మీరేం తింటారు, పిల్లలకేం పెడతారు? మందు సరిగా తీసుకోకపోతే నువ్వేమవుతావు? పోనీ మీ బావ ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తే? ఈ 12 రోజులు కాబట్టి మన ఇంటావిడ ఊరుకుంది. రేపటి నుంచి ఒక గదిలో ఇంతమంది జనమా అంటూ నీళ్ళ దగ్గర నుంచి తగువులు వస్తాయి. నీ ఆరోగ్యం ఇక్కడ ఉంటే బాగుపడదు. అక్క, నేను అందరి మంచి ఆలోచించే చెప్తున్నా. నువ్వు మాతో ఉండి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మీ బావ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో డబ్బిస్తారంటున్నారు. అరుణగిరిని గారిని అడగమంటావా? అవన్నీ ఏమీ వద్దు. అమ్మేపోయాక ఇవన్నీ ఎందుకు? అసలు ఇప్పటికీ ఆయనకి చాలా రుణపడి ఉన్నావు. అతను ఏమన్నా నీకు ఉద్యోగం ఇప్పిస్తాడేమో. మీ బావని అడగమంటా. దయచేసి బావని ఈ విషయంలో కల్పించుకోవద్దను. ఈ 12 రోజులు ఎవరడిగితే ఆయన సాయం చేశారు? మనం దేబరించడం నాకు ఇష్టం లేదు. ఇంటద్దే, పాలు ఇవి ఎలా? అమ్మ పర్సులో 200 నీ మందులు తీసుకో. ఖర్చులకు ఆయన ఇచ్చిన డబ్బులో ఏదైనా మిగిలి ఉంటే అది సరిపెట్టుకుంటాం. ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. మా బాధలు మేము పడతాం. ఈ పాపిష్టి దానివల్లే అమ్మ చచ్చిపోయింది. నా కోసం ఆ రోజు బ్యాంకుకు వెళ్లకుండా ఉన్నా బతికి ఉండేదేమో అంటూ వాపోయింది కాంతం. ఇంకా అలా అనుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. ఆయన కారు నిర్లక్ష్యంగా నడిపాడేమో. ఆ సైకిల్ వాడు పడుంటే వాడు మనకంటే కటిక దరిద్రుడేమో. వాడి మీద ఆధారపడ్డ పెళ్ళాం బిడ్డలు ఎంతమంది ఉన్నారు అంది విశాల. నేను ఎలాగో అలా మందులు పుచ్చుకుంటా. ఆ 200 దాచి ఉంచు. ఎప్పటికి అది కావాల్సి వస్తుందో ఏమో. అమ్మ ఆ రోజు ఉదయం నీ గురించి ఎంత బాధపడిందో నీకు తెలియదే. అమ్మ ఆత్మశాంతికైనా నువ్వు ఆ డబ్బుతో మందులు తీసుకోవాలి. అందులో కానీ కూడా బావకి, పిల్లలకి ఖర్చు అవ్వకూడదు అంది విశాల ఖచ్చితంగా. ఈ డబ్బు బావగారు చేతి ఖర్చుకు వాడేస్తాడేమోనని ఇద్దరికీ తెలుసు. అందుకే ముందే హెచ్చరించింది విశాల. ఆ మరునాడు అరుణగిరి వచ్చే వేళకి అమృతం, బాలకృష్ణ వెళ్ళిపోయారు. కాంతం ఇల్లు సర్దుకొస్తానని రాజును తీసుకుని ట్రిప్లికేని వెళ్ళింది. రామారావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనంతయ్య గారు శూన్యంలోకి చూస్తూ గది ముందు చాప మీద కూర్చున్నారు. విశాల గదిలోని పప్పులు, ఉప్పులు డబ్బాలు సర్దుతుంది. కాంతం, పెద్ద పిల్లలిద్దరూ వీధి అరుగు మీద ఆడుకుంటున్నారు. పసిపిల్లవాడిని విశాల నిద్రపుచ్చింది. అరుణగిరి అనంతయ్య గారి పక్కనొచ్చి కూర్చున్నాడు.
అతనికి ఎన్నో చెప్పాలని, విశాలతో ముఖాముఖి మాట్లాడాలి అని ఉంది. బాబుగారు అన్నాడు, నాయనా నీకు చాలా శ్రమ ఇచ్చాం, నాకు ఎదిగిన కొడుకులేని లోటు తీర్చావు, నీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేం అన్నారు ఆయన. అలా నన్ను చిన్నపుచ్చకండి, నేను మీకు రుణపడి ఉన్నానేమో, ముందు కర్తవ్యం మీతో ఆలోచించాలని వచ్చాను. రామారావు గారు మిమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్తానంటున్నారు, ఆ ఏర్పాట్లు మీతో. వద్దు నాయన, మేము ఎవరింటికి వెళ్ళము, వాళ్ళ కుటుంబం మీద పడి తినడం నాకు ఇష్టం లేదు. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను ఆ విషయాలన్నీ చూడననుకున్నారా? రామారావు మీరు ఇలా ఒంటరిగా ఉండిపోవడం మంచిది కాదన్నారు అన్నాడు నెమ్మదిగా. తన మాటలన్నీ విశాలకి వినిపిస్తున్నాయని అతను తెలుసు. ఆమె అభిప్రాయం తెలుసుకునేందుకే అతను ఇలా ప్రసంగం ఎత్తాడు. నాన్న, మనం 20 ఏళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాం, మనకి ఇక్కడ భయం అంటే ఎవరైనా నవ్వుతారు. తల్లి తోడు కంటే ఎక్కువగా ఉంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళు. బావ చాదస్త మాటలు నువ్వు పట్టించుకోకు అంది విశాల. నిజానికి ఈ మాటలు అరుణగిరిని ఉద్దేశించి అన్నవి, కానీ సూటిగా అతనితో మాట్లాడడం విశాలకి ఇష్టం లేదు. మాకిక్కడ భయమేమీ లేదు. రాజీ పిల్లలు పగలంతా బయటికి వెళ్ళిపోతే ఒక్కడిని ఉన్నట్టే ఉండేది కాదు, నాకు ఇక్కడ అలవాటైపోయింది అన్నాడు అనంతరామయ్య గారు. మీకు ఇష్టం లేకపోతే ఆ ప్రయత్నం వదిలేద్దాం. బాబుగారు నా మాటలు నమ్మండి, మీకు కానీ మీ అమ్మాయికి కానీ ఇష్టమైన పని మీ చేత ఎవరూ చేయించరు, చేయించలేరు. రామారావు గారు ఆ విషయం కదిపితే మీతో సంప్రదిద్దామని వచ్చాను అంతే అన్నాడు అతను. మళ్ళీ ఒక 5 నిమిషాలు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అరుణగిరి ఒకసారి గొంతు సవరించుకొని, మీరు నన్ను పరాయవాడిగా భావించడం తలుస్తూ చొరవ చేసుకొని మీ కుటుంబ వ్యవహారాల్లో కల్పించుకుంటున్నాను. ఏదైనా పొరపాటుగా మాట్లాడితే మందలించండి. అమ్మగారికి ఇన్సూరెన్స్ డబ్బు ఎలానూ వస్తుంది, అంచేత నేను దయాధర్మంగా ఇస్తున్నానని మీరు మొహమాట పడకండి. ఈ కుటుంబ భారం నేను చూసుకుంటాను, మీ అమ్మాయిని చదివించండి అన్నాడు అరుణగిరి. విశాలకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. చెవులు నిక్కపొడుచుకొని వింటుంది. అరుణగిరి లోపల నుంచి వచ్చే సమాధానానికి ఎదురు చూడకుండా అవకాశం వచ్చిందని గబగబా చెప్పడం మొదలుపెట్టాడు. మీ అమ్మాయిని గురించి ఆ రోజు అంతా విన్నాను, మిగతాది రామారావు గారు చెప్పారు. ఆవిడ చేత ముందు స్కూల్ ఫైనల్ పూర్తి చేయించండి. ముందు చదువులో చేరితే మిగతా సమస్యల తర్వాత పరిష్కరించుకోవచ్చు. విశాల గదిలోంచి అంది, స్కూళ్ళు మరో నెలలో తెరుస్తారు అని. అయితే మీరు చేరిపోండి, మిగతావి మీరు ఆలోచించవద్దు. ఈ ఏడాది అయిపోతే నేను ట్రైనింగ్లో చేరతాను, ఆ పైన ఏ సమస్య ఉండదు. ఏమంటావు నాన్న అంది విశాల గబాలన బయటకు వచ్చి. చదువుకో, నువ్వు చదువుకోవడం మంచిదని ఎవరైనా విశాలకి ఆ క్షణంలో పట్టుకొమ్మ దొరికినట్లుగా ఉంది. ఎలాగైనా తండ్రిని తమ్ముడిని పోషించాలని అనుకుంటుంది. ఏ బట్టల షాప్లోనో ఇంటింటి తిరిగే సేల్స్ గర్ల్గానో ఒడిదుడుకులతో బతకడం విశాలకి భయంగా ఉంది. కనీసం స్కూల్ ఫైనల్ అన్నా కాందే తనకెవరు ఉద్యోగం ఇస్తారు? అరుణగిరి దగ్గర నుంచి సహాయం పొందడం విశాలకి ఇష్టం లేదు. అయినా వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఈ అవకాశం కూడా వదులుకుంటే తనకి తమ కుటుంబానికి కనుచూపు మేరలో విముక్తి లేదు. ఇన్సూరెన్స్ క్లెయిములు, డబ్బు లావాదేవీలు ఎరగని విశాల తన తల్లికి థర్డ్ పార్టీ క్లెయిమ్ వల్ల డబ్బు వస్తుందని తెలియదు. వచ్చినా తీసుకోవడం ఆమెకి ఇష్టంగా లేదు. ఆ డబ్బు పుచ్చుకుంటే తన తల్లి ప్రాణాలను అమ్మినట్టుంటుందనిపించింది. అరుణగిరి వద్ద నుండి పొందే సహాయం ఆమెకు బరువుగా తోచిందే కానీ అందులో న్యూనత ఏమీ కనపడలేదు. మీ పిల్లల బాధ్యత, మీ బాధ్యత నా పైన వదిలి నిశ్చింతగా ఉండండి అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళిపోతూ ఇంటి ఖర్చులకు ఉంచండి అని 100 రూపాయల నోటు అనంతయ్య పక్కనున్న దిండి కింద పెట్టాడు. ఆయన అమ్మ విశాలను పిలవబోతే ఆమెకు మొహమాటం ఉండవచ్చు. నేను వెళ్ళాక ఇవ్వండి అన్నాడు సెలవు తీసుకుంటూ. అరుణగిరి వెళ్ళిపోయాక విశాల తండ్రితో, మనకు ప్రస్తుతం అవసరం లేదుగా, ఎందుకు తీసుకున్నావు నాన్న, వద్దనకపోయావా అంది. నాకు ఆ పిల్లవాడిని చూస్తే ఏమి అనబుద్ధి పుట్టదమ్మా. మొదటి తేదీ వస్తుంది, ఇంటద్దె పాలు మీ అమ్మ లేదుగా, ఇవన్నీ నువ్వే సర్దాలి, అందుకు పుచ్చుకున్నానమ్మా అంటూ ఏడ్చాడు ఆయన. భార్య పోయినప్పటి నుంచి అనంతయ్య గారు పూర్వంలాగా దెబ్బలాడటం లేదు, సాధించడం లేదు. భార్యను తలుచుకొని పసిపిల్లాడిలా ఏడుస్తున్నాడు. తల్లిని కోల్పోయిన పసివాడిలా ఆయన తల్లడిల్లిపోతున్నాడు. విశాలకి తండ్రిని చూస్తే జాలేసింది. నాన్న, మన విషయాలు అవి బావ దగ్గర అనకు, వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళిపోని, మనం ఎలాగలా బతక్కపోలేం అని హెచ్చరించింది. అలానే అన్నాడు ఆయన. ఆ రాత్రి రామారావు భోజనాలప్పుడు ఇల్లు ఖాళీ చేసేద్దాం, మీరు మాతో వచ్చేసి అక్కడే ఉండండి అన్నాడు మామగారితో. వద్దు నాయనా, మేము ఇక్కడే ఉంటాం. విశాలని ట్రిప్లికెన్ స్కూల్లో చేర్పిస్తాను, వాళ్ళక్కకి సాయంగానే ఉంటుంది, తన చదువు పూర్తి అవుతుంది. బావా, నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను, అమ్మ ఇస్తానన్న డబ్బు అక్కకిచ్చాను, దానికి మందులు అవి ఇప్పించి జాగ్రత్తగా చూడు. మరి మీకు ఎలా గడుస్తుంది? ఎలాగో అలా గడుస్తుంది. అరుణగిరి గారు సాయం చేస్తానన్నారా? అవన్నీ ఎందుకు ఇప్పుడు అంది విశాల, సంభాషణ అటు దొరలకుండా ఉండాలని. అట్లానా అన్నాడు రామారావు. ఆ అనటంలో చాలా అర్థాలున్నాయి. విశాల మరో మాట తన చేతుల్లోంచి జారిపోతుంది. అరుణగిరి ఆర్థికంగా ఆదుకోవటం రామారావు కొంత బాగానే ఉంది, కానీ ఇలా ప్రతిదీ కల్పించుకుని చక్కదిద్దటం నచ్చలేదు. అతని మద్దతు ఉంటే విశాల తమ ఇంటికి వస్తుందన్న ఆశ పూర్తిగా వదులుకోవచ్చు అనుకున్నాడు రామారావు. అతనికి అరుణగిరి మీద అసహనం తలెత్తడం మొదలుపెట్టింది ఆ క్షణాన. 15 రోజుల తర్వాత అరుణగిరి క్లబ్కి వెళ్ళాడు. క్లబ్లో ఫ్రెండ్స్ అంతా అతన్ని ఏమైపోయావంటూ చుట్టుముట్టారు. వాళ్ళ ప్రశ్నల పరంపర తప్పించుకొని కాసేపు కూర్చొని రోజారాణి ఉంటున్న హాస్టల్కి వచ్చాడు. రోజారాణి పూనమల్లి హైరోడ్లో ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు ఉంటున్న హాస్టల్ అవ్వడం వల్ల రూల్స్ మరి అంత కఠినంగా ఉండవు. ఆనాడు రోజారాణితో తగులాడిన అరుణగిరికి ఈనాటి అరుణగిరికి ఎక్కడా పోలిక లేదు. 15 రోజుల్లో తన 100 ఏళ్ల అనుభవం సంపాదించినట్లు ఫీల్ అయ్యాడు.
రోజా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి బట్టలు మార్చుకొని క్యాంపస్లోని చెట్టు కింద కుర్చీ వేసుకుని పేపర్ చూస్తుంది. అరుణగిరి హలో రోజా అంటూ పలకరించాడు. రోజా కళ్ళు ఒక్కసారిగా దీప్తితో వెలిగాయి. అరుణ్, ఎక్కడ నల్లపూసవైపోయావే, ఎప్పుడొచ్చో కొడై నుంచి అని ప్రశ్నించింది ఉత్సాహంగా. ఎంత సరిపెట్టుకున్నా ఈ అరుణగిరి తనలో సంచలనం కలిగిస్తూనే ఉన్నాడు. నేను కొడై వెళ్ళలేదు రోజా. ఆ రోజు నిన్ను ఆఫీస్లో దించాక పెద్ద గొడవ జరిగిందిలే. ఇన్నాళ్ళ నుంచి టైం లేక రాలేదు. ఆ రోజు నీతో చాలా మోటుగా ప్రవర్తించాను, నన్ను మన్నించు అన్నాడు. అతనికి రోజాని చూస్తే ఇదివరకటి స్పందన కలగడం లేదు. ఏదో జాలిగా ఉంది తప్ప. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివని. ఇంకెప్పుడు నేను అలాంటి ట్రిప్ సజెస్ట్ చేయనులే. ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. ఇతని మాట తీరులో ప్రవర్తనలో మార్పుని రోజా ఇట్టే కనిపెట్టేసింది. తాము ప్రేమించేవారిని శల్య పరీక్ష చేయటం ప్రేమికుల ముఖ్య లక్షణమాయే. అందులోనూ రోజా వంటి స్త్రీ అరుణగిరిలోని మార్పు ఇట్టే కనిపెట్టేయగలదు. అతనిలో అహం దూకుడు తగ్గింది. ఎందువల్ల, ఎవరి వల్లని ప్రశ్నించుకోసాగింది రోజా. నేను ఇక వెళ్తాను అంటూ లేచాడు అరుణగిరి. మళ్ళీ ఎప్పుడొస్తావని అడిగింది రోజా. అరుణగిరి పిలిస్తే ఏదైనా పిక్చర్కి వెళ్ళాలని ఉంది ఆమెకి. 15 రోజుల క్రితం అయితే అరుణ్ సినిమాకి వెళ్దాం అనేది చొరవగా. కానీ ఈరోజు అలా అనలేకుండా ఉంది. అరుణగిరిలో పైకి కనిపించిన మార్పు ఏదో ఫీల్ అవుతుంది రోజా. చెప్పలేను, ఎప్పుడో ఇలాగే వస్తానంటూ లేచాడు అరుణగిరి. ఆ రాత్రి భోజనాలు చేశాక సావిత్రమ్మ గారు తను మదన పడుతున్న విషయం కదిపింది. అరుణగిరి ఆ కుటుంబాన్ని గురించి అప్పుడప్పుడు ఓ మాట జారిస్తున్నాడే తప్ప వివరంగా ఏమీ చెప్పడం లేదు. కొడుకు వారికి ఆర్థిక సాయం చేసి కుటుంబ భారం నెత్తిన వేసుకున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఆ కుటుంబం గురించి, రాకపోకల గురించి అతను ఎక్కువగా మాట్లాడకపోవడం, ముభావంగా ఉండటం కష్టంగా ఉంది ఆమెకి. కొడుకు తన నుంచి అది దాస్తున్నాడని కాదు, కానీ మనసు విప్పి అన్నీ చెప్పుకోవడం లేదని మాతృ హృదయం పసిగట్టింది. గిరి, కర్మాంతరాలన్నీ సవ్యంగా జరిపించావా అని అడిగింది. అన్నీ అయిపోయాయి. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆ పెద్ద అయినా పిల్లవాడు వాళ్ళ సంగతి ఏమిటి? ఇక్కడే అరుణగిరికి ఇబ్బందిగా ఉంది. విశాల గురించి ఎలా చెప్పాలో అతను తెలియడం లేదు. అలా అని విశాల మీద అతనికి ఏ భావము లేదు. కానీ ఆ అమ్మాయి గురించి మాట్లాడటం అతనికి ఇష్టంగా లేదు. ఆమె సమస్యలని తన బదిలీగా మనసులో దాచుకోవాలి అనిపిస్తుంది. డాబా కింద నుండి నైట్ విన్ పరిమళం గుప్పుమని వీచింది ఒక్కసారి. తమ జీవితాలకి వారి జీవితాలకి ఎంత తేడా. అమ్మ వేడివేడి ఆమ్లెట్లు వేసి సెగలు కక్కుతున్న మల్లె పువ్వు లాంటి అన్నం మీగడ పెరుగుతో రెడీ చేసి తన కోసం కాచుకొని ఉంది. ఒకవైపు నుంచి నైట్ విన్, మరోవైపు నుంచి బొడ్డు మల్లెల సౌరభం. కానీ విశాల వాళ్లకు ఆ ఇరుకు సందుల్లో మూడో ఇంట్లో ఉన్న పాలవల రొచ్చుకంపు, సగం విరిగి ఉన్న కార్పొరేషన్ సైఫెన్ మూతలోంచి వచ్చే మురికి వాసన, వీటన్నిటి మధ్య అభిమానంతో బతికే ఆ కుటుంబ నౌకరు చుక్కానిలా విశాల. వాళ్ళు తాము ఒకే పట్టణంలో బ్రతుకుతున్నారు, కానీ జీవితాల్లో ఎంత వ్యత్యాసం. విశాల వాళ్ళతో పోల్చి చూస్తే తమ ఈ సమస్యలా. ఈ రోజాలని కొడైకెనాల్ రాననటం, తన తల్లి మల్లె పొదలకి పురుగు పట్టిందని వాపోవడం, టైప్ పౌడర్ మీద 50,000కి బదులు 40,000 లాభం రావడం, ఇన్కమ్ ట్యాక్స్ మరో 5,000 పెంచారని పెద్ద గుమస్తా గారు నెత్తినోరు బాదుకోవడం, ఇవి సమస్యలా? కాలు లేని అవిటి తండ్రి, పెళ్లిలో తప్ప ముఖం చూడని పిచ్చి భర్త, కాళికమ్మ వారిలా అరిచే అత్తగారు, వీళ్ళందరి మధ్య ఆ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకున్న 20 ఏళ్ల యువతి ఎదుర్కొనే సమస్యల ముందు తమ సమస్యలు ఏమిటి? అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండా ఆలోచనలో పడిపోయిన కొడుకుని గమనించింది సావిత్రమ్మ. కొడుకు అన్యమనస్కంగా ఉండటం ఆమె ఈ మధ్య చూస్తుంది. అక్కడ ఎవరున్నారు? ఆ ఇంట్లో గిరిని కదిలించే తీవ్రమైన సమస్య ఏమున్నాయో తను ఒకసారి వెళ్ళి చూస్తే. కానీ సావిత్రమ్మ 25 ఏళ్లుగా ఇంచుమించు రాణివాసం లాంటి ఈ ఇంటి ఆవరణలో గడిపింది. బంధువులు, స్నేహితులు తన వద్దకు రావడమే కానీ తను ఒకరిళ్ళకి వెళ్ళడం లేదు. ఏదో శుభకార్యాలు, అత్యవసర పనులు వస్తే కానీ ఆమె ఎవరిళ్ళకు వెళ్ళదు. అలాంటప్పుడు తన కొడుకు సూచించినప్పుడు తన ఇంటికి ఎలా వెళ్తుంది? ఈ 25 ఏళ్లుగా అలవరుచుకున్న గంభీరత, నిగ్రహ శక్తి ఆమెను ఆ పని చేయనివ్వలేదు. గిరి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. వారి కుటుంబం, వాళ్ళ బాధలు చూస్తే మనకి కష్టాలేం తెలుసు అనిపిస్తుంది. సావిత్రమ్మ తనలో తను నవ్వుకుంది. బాధలు అంటే తిండి, బట్ట, దేహరుగ్మత ఇవేనా? ఇవి కాక హృదయాన్ని తూట్లు పొడిచే బాధలున్నాయి. దైహికమైన బాధ నలుగురికి చెప్పుకోవచ్చు, వైద్య ప్రక్రియ చేయవచ్చు. ఒంటరితనం, శత్రువుల మధ్య చిక్కుకున్నాననే భయం, తన సర్వస్వాన్ని ఎత్తుకుపోవడానికి కాచుకున్న జాగిలం లాంటి బంధువులు, ఇవి బాధలు కావా? ఇవన్నీ మనిషిని కృంగతీయవా అనుకుంది. ఇంతకీ ఆ పెద్దాయన సంగతి ఏం చేశావు? ఆయన ఎవరు చూసుకుంటారు? మొన్న రెండో కూతురు విషయం కూడా బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని పిచ్చివాడికిచ్చి చేశారట. ఆ అత్తగారు గయ్యాలి. ఈ పిల్లని రమ్మని తగులాడింది. తరువాత అంది సావిత్రమ్మ. పెళ్లి పీటల మీదనే పిచ్చివాడని తెలిసి తగువైందట. భార్య మీద బెంగవారు అతనికి పిచ్చి అని తల్లి అంటుంది. అసలు పుట్టుకతో పిచ్చి అంటారు వీళ్ళు. ఈ అమ్మాయి వెళ్ళనంది. మరి వాళ్ళు ఊరుకుంటారా? కోర్టుకి వెళ్తామన్నారు. కోర్టా? అవును. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను రాను. నన్ను బలవంతాన్ని తీసుకెళ్ళలేరు. చదువుకుని మా నాన్నని, తమ్ముడిని పోషిస్తాను అన్నది విశాల అన్నాడు అరుణగిరి. ఆ పిల్ల పేరు విశాల అని అడిగింది సావిత్రమ్మ. అసలు పేరు విశాలాక్షి. అందరూ విశాల విశాల అంటారు. ఆ అమ్మాయి లేకపోతే ఒక్క క్షణం గడవదు ఆ ఇంట్లో ఎవరికి. ఆ అమ్మాయి చదువుకుంటుందట. చదువుకోమన్నాను అన్నాడు అరుణగిరి. నువ్వు చిక్కులో పడకుండా ఎంతైనా సాయం చేయి, తప్పకుండా చదువుకోమను అంది సావిత్రమ్మ. కానీ ఆమెకేదో దుడుకుగా ఉంది.
ఆ రాత్రి సావిత్రమ్మకి చాలాసేపు నిద్ర పట్టలేదు. అరుణగిరి ఆ కుటుంబ సమస్యలు ఎంత లోతుకెళ్తాడు? విశాల విశాల అంటున్నాడు. ఆ పిల్ల ప్రభావం ఎటువంటిది అని ఆలోచించసాగింది. తను స్త్రీనని ఆలోచించి సతమతమవడం తప్ప తను చేయగలిగేది ఏమీ లేదని సావిత్రమ్మకు తెలుసు. ఈ సంపదని ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ తన కొడుకు కష్టం కలిగించకుండా ప్రవర్తించడం తప్ప తను చేయగలిగింది ఏమీ లేదని తెలుసు. కానీ మనసు చెప్పినట్లు వినదుగా. అందుకనే సావిత్రమ్మ ఆ రోజు సంశయాలతో ఆలోచనలతో సతమతమై తెల్లారగట్ల 3 దాకా నిద్ర లేకపోయింది. అరుణగిరి తల్లితో నిద్రొస్తుందని చెప్పి లోపలికి వచ్చాడే కానీ అతనికి నిద్ర పట్టలేదు. అనంతయ్య, విశాల, రాజశేఖరం వాళ్ళే జ్ఞాపకం వచ్చారు. ముఖ్యంగా విశాల మోము అతనికి పదే పదే జ్ఞాపకం వస్తుంది. పచ్చగా పెద్ద పెద్ద కళ్ళతో నిస్సంకోచంగా సూటిగా మాట్లాడుతూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండే విశాల జీవితం అతనికి అర్థవంతంగా ప్రయోజనం కలిదిగా కనిపించింది. ఆమెతో పోల్చి చూస్తే తన జీవితంలో ఏం ప్రయోజనం ఉంది? క్లబ్లు, ఫ్రెండ్స్ తప్ప తను ఈనాటి దాకా గట్టి సమస్యలను ఏమైనా ఎదుర్కొన్నాడా? జీవితం అంటే అంబాసిడర్ కార్లు, కొడైకెనాల్ ట్రిప్లు, ఖరీదైన అలవాట్లు కావు. విశాలలాగా నిశితంగా సూటిగా సమస్యలను ఎదుర్కోవటం అనుకున్నాడు. ఆ సంవత్సరం విశాల మొదట్లో అనుకున్నట్లు స్కూల్లో చేరలేదు. ఆంధ్ర మెట్రిక్ కట్టమని సలహా ఇచ్చాడు అరుణగిరి. స్వతహాగా గల తెలివి, ఏకాగ్రత, పట్టుదల కల విశాల ట్యుటోరియల్లో చేరినా అతి శ్రద్ధగా ఇంట్లో క్షణం కూడా వృధాపరచకుండా చదివేది. అరుణగిరి తరచూ వారింటికి రావడం, అతని కారుని ఆ ఇరుకు సందులో చూడటం ఆ చుట్టుపక్కల వారికి అలవాటైపోయింది. మొదట్లో ఇతను రాకపోకలని, ఇతను ఆ కుటుంబానికి చేస్తున్న సహాయాన్ని ఆశ్చర్యంతో తిలకించేవారు. క్రమేణా అతని గురించి, అతని రాకపోకల గురించి 2 అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొందరు అరుణగిరి బాగా డబ్బున్నవాడు, కాలక్షేపం కోసం వస్తున్నాడు, రాజమ్మగా చచ్చిపోతూ మంచి అండను ఏర్పాటు చేసిపోయింది అనుకునేవారు. విశాల బంగారు పిచ్చుకను పట్టేసుకుంది అనుకునేవారు కొందరు. కానీ ఆ పిల్ల తఫావతుగా మాట్లాడడం కానీ, అతనితో చనువుగా ప్రవర్తించడం కానీ ఎవరికంటా పడలేదు. ఏటొచ్చి ఇతను చేస్తున్న ఆర్థిక సాయం వల్ల ఆ కుటుంబం దేనికి తడుముకోవాల్సి వచ్చేది కాదు. విశాల తండ్రికి, తమ్ముడికి వండి పెట్టి వాళ్ళతో పాటు తిని ట్యుటోరియల్కి వెళ్ళి చదువుకునేది. ఇంట్లో ఉన్న సమయంలో చదువుకోవడమో, ఇంటి పనో, లేక పక్కవాట వారికి సాయపడటమో ఇలా తల్లి ఉన్న రోజుల్లోకి మళ్ళీనే ఉండేది. ఆ పిల్ల ప్రవర్తనలో, మాటలో అరుణగిరి అండవలన కలవలసిన అహం ధ్వనించేది కాదు. సినిమాలకి వాటికి తల్లి ఉన్నప్పుడు వెళ్ళేది కాదు, ఇప్పుడు వెళ్ళడం లేదు. కానీ ధనం, చదువు అన్నీ కలిగిన యువకుడు ఈ బీదవారి కోసం రోజు రావడం మొదట్లో విచిత్రంగానూ, అతనిలోకి జాలికి తార్కాణంగానూ కల్పించినా రాను రాను విశాల మీద, అరుణగిరి మీద ఆ చుట్టుపక్కల వారికి జాలిపోయి ఏదో తమకు తటస్థపడని అదృష్టదేవత ఆమెను పలకరించిందేమిటని బాధ కలిగేది. విశాల, నువ్వు అరుణగిరితో చెప్పి మా వాడికి కాలేజీలో సీట్ ఇప్పించవే, మా ఆయనకి ఫలానా కంపెనీలో ఖాళీ ఉందట, వేయించవు అని తమాషాగా అడిగేవారు. స్త్రీ అవ్వడం వల్లనూ, సహజంగా తెలివైనది అవ్వడం వల్లనూ విశాల ఈ అభ్యర్థుల వెనుకనున్న అవసరాన్ని గుర్తించేది. ఆ అడిగేవారిని బట్టి ఒక్కోసారి అరుణగిరితో తనే చెప్పేది, మరోసారి వాళ్ళని అడగమనేది. అసలు అరుణగిరికి చాలా పరపతి ఉన్నదన్న విషయం 3వ గదిలో ఉన్న అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించిన వెనక కానీ ఆ చుట్టుపక్కల వారికి తెలిసి రాలేదు. అలిమేలు భర్త బట్టల కొట్లో గుమస్తాగా ఉన్నాడు. అతనికి 100 110 ఇస్తున్నారు. ఇతను బట్ట సరిగా కొలవలేదనో, లేక లెక్కల్లో తప్పు వేశాడనో ఉద్యోగానికి ఉద్వాసం చెప్పారు షాపు వాళ్ళు. అలిమేలు భర్తకి యూనియన్ వెళ్లే ధైర్యం, దెబ్బలాడే చొరవ లేదు. అప్పటిదాకా ఆయన జీతం డబ్బులు అతను రావాల్సిందంటూ ఇచ్చిన 200 పుచ్చుకొని గుడ్ల నీళ్లు కక్కుకుంటూ ఇంటికొచ్చాడు. అలిమేలు నల్లగా, పొడవుగా ఉంటుంది. భర్త ఆమె కంటే చూపువాసి, పొట్టిగా, పీలగా ఉంటాడు. ఉద్యోగం పోయిన 2 నెలల దాకా ఈ దంపతులు ఇంటి అద్దె, పాలు మొదలు కనీస అవసరాలకు ఇబ్బంది పడకుండా దాటుకుంటూ వచ్చారు. పెట్టెలు, జేబులు ఖాళీ అయినాయి. అలిమేలు భర్తకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. 20వ తారీఖు దాటింది. అప్పటికే 20 రోజుల పాటు అద్దె డబ్బుల కోసం ఆగిన ఇల్లావిడ మరి ఆగలేకపోయింది. శివాలెత్తినట్టు అరిచేస్తుంది పొద్దుటి నుంచి. అలిమేలు గదిలోని ఎలక్ట్రిక్ బల్బ్ ఊడ తీసుకెళ్ళింది ఆవిడ. గదిలో మూలగా కుక్కిన పేరులా కూర్చునిపోయింది అలిమేలు. ఉదయం నుంచి ఉద్యోగం కొరకు ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంతో ఉసూరుమంటి ఇంటికొచ్చిన అలిమేలు భర్తని వీధి గుమ్మంలో ఎదుర్కొని మంగళహారతులు ఇచ్చింది ఇల్లుగల ఆవిడ. అతను ఆవిడకేదో సర్ది చెప్పి తమ గదిలోకి వెళ్ళాడు. లోపల కటిక చీకటి. భారీ గదిలో మూలగా కూర్చుంది. చీకట్లో ఆ పిల్ల చెవులకి, ముక్కులకి ఉన్న రాళ్ల ఆభరణాలు మెరుస్తున్నాయి. మిగతా అలిమేలు చీకటితో కలిసిపోయింది. ఆ దుద్దులు బేసరివు, తాకట్టు పెట్టి అద్దె కడతా అన్నాడు అలిమేలు భర్త. ఆ అమ్మాయి ఇవ్వనంది. అతను నెమ్మదిగా చెప్పాడు, బతిమాలాడు. కోపం వచ్చి అంటిస్తున్నాడు. అలిమేలు ఏడుస్తుంది. అతను తిడుతూ కొడుతున్నాడు. మెట్ల మించి ఇంటావిడ అరుస్తుంది. సరిగ్గా ఈ సంగ్రామం ఇలా మంచి పట్టులో ఉండగా అరుణగిరి వచ్చాడు. భార్యని భర్త కొట్టడం, ఇంటావిడ కరెంటు కత్తిరించడం, అద్దె కట్టలేకపోవడం ఇవన్నీ చుట్టుపక్కల ఎవరికి కొత్త విషయాలు కాదు. ఇటువంటి సంఘటనలు ఆ 10 కుటుంబాల్లో అందరూ ఎప్పుడప్పుడు ఎదుర్కొన్నవారే. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరో కుటుంబం ఆ భార్యాభర్తల మధ్యకి తీర్పు చెప్పడానికి వెళ్లరు. ఎవరికి వారే సర్దుకుపోతారు క్రమంగా. ఇటువంటి కొట్టుకోడాలు, ఏడుపులు ఎప్పుడు ప్రత్యక్షంగా చూడని అరుణగిరి తడబడ్డాడు. అతన్ని చూసి ఇల్లుగలావిడ రంగంలోంచి నిష్క్రమించింది. అలిమేలు ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి పైకి. ఏం జరిగింది విశాల అని అడిగాడు అరుణగిరి ఆదుర్దాగా. ఇది మామూలు విషయమే, పాపం అతనికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వకపోతే సామాను వీధులకు పారిస్తానంటుంది ఇల్లుగలావిడ. చీచి, 1 నెల అద్దెకా? బాగుంది. ఈ అద్దెతో ఆవిడ బ్రతుకుతుంది. ఆవిడ అవసరం ఆవిడది.
అలిమేలుని దుద్దులిమ్మని భర్త అడిగాడు. ఇవ్వనంటుంది. అందుకు కొడుతున్నాడు. అందుకని ఆడదాని మీద చేయి చేసుకుంటాడా? బార్బారిక్గా ఉందే. అతని మటుకు ఏం చేయమంటారు? 3 నెలల నుంచి ఉద్యోగం కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. పట్నంలో అతనికి ఎవరు ఆదుకుంటారు? ఆ అమ్మాయిని పుట్టింటికి వెళ్ళిపోమంటాడు. తను వెళ్ళిపోతే అతనికి తిండి ఎలా అమరుతుంది? కలో గంజో ఇద్దరం ఉన్న రోజు తిందాం, లేని రోజు పస్తుందాం అంటుంది అలిమేలు. అసలు పుట్టింటికి వెళ్ళాలంటే రైలు ఛార్జీలు ఎక్కడి నుంచి వస్తాయి? అరుణగిరి ఆశ్చర్యంగా వింటున్నాడు. విశాల ఇదేదో చాలా సామాన్య విషయంలో చెప్పుకుపోతుంది. అతని మొహం చూస్తే ఆ అమ్మాయికి జాలి నవ్వు 2 కలిగాయి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ, కానీ మాకు ఈ సంఘటనలు కొత్త కాదు. నిజానికి మీరు మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను అలిమేలులాగా ఏడవవలసి వచ్చేది అంది సామాన్యంగా. స్టాప్ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు అరుణగిరి. అతను ఇంత ఉద్రేకంగా ప్రవర్తించడం విశాల ఎప్పుడూ చూడలేదు. అసలు అతను ఆ అమ్మాయిని అంతవరకు ఎన్నడూ తాకలేదు. విశాల ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అరుణగిరి తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు. విశాల, వాళ్ళకి నువ్వేదైనా అప్పుగా ఇయ్యి. రేపొచ్చి మా ఫ్రెండ్ని చూడమను, అడ్రస్ ఇస్తాను, అప్లికేషన్ అవి తీసుకురమ్మను. మీరే చెప్పండి, నేను అతనితో మాట్లాడితే బాగుండదు. నువ్వు మీ అలిమేలుకి చెప్పు, ఇదిగో అడ్రస్ అంటూ తన విజిటింగ్ కార్డు వెనక రాసిచ్చాడు. విశాలకి చాలా సంతోషంగా ఉంది, తను ఒక మంచి పని నెరవేర్చడానికి కారకురాలయ్యానని. కానీ అరుణగిరి అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించడం ఒక విధంగా మంచిది, ఒక విధంగా ఇబ్బందికరమో అయింది విశాలకి. అరుణగిరి ప్రాపకం వల్ల తమకి మళ్ళీ నిలవనీడ దొరికిందని అడిగిన వాళ్ళది పాపంగా చెప్పుకొచ్చింది అలిమేలు. తూచి మాట్లాడుతూ కృతజ్ఞతలు కళ్ళలోనే తప్ప అదే పనిగా మాటల్లో వ్యక్తం చేయకూడదు అనేటువంటి సంస్కార కుటుంబాలకు చెందని ఈ ఇంట్లో వారు కోపం వచ్చినా ఆప్యాయత వచ్చినా దాచుకోలేరు. హాయిగా మనసులో ఉన్నది చెప్పేస్తారు. అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించడంతో అరుణగిరి చుట్టుపక్కల వారికి ఓ పెద్ద పెన్నిధి అయ్యాడు. అతని సీట్ల కోసం, రికమెండేషన్ల కోసం తమ తరపున సిఫారసు చేయమని విశాలని అడుగుతుండేవారు. అలిమేలు భర్తకి ఉద్యోగం వేయించడం కాకతాళీయంగా జరిగింది. అంత క్రితం క్లబ్లో అరుణగిరి ఫ్రెండ్ నమ్మకమైన క్లర్క్ కావాలని మాటలు అనడం అరుణగిరికి జ్ఞాపకం రాగా అడ్రస్ ఇచ్చి తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. పరిస్థితి విని అలిమేలు భర్తకి ఉద్యోగం రావడంతో అరుణగిరి పైన ఆ చుట్టుపక్కల వారికి భయభక్తులు నినవడించాయి. దాంతోపాటు ఈ పెన్నిధి విశాలకు ఒక్కదానికే దొరకటమా అనే అసూయ లేకపోలేదు. విశాల, నువ్వు చెప్పవే, మా వాడికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించమని, మా ఇంటి పన్ను ఎక్కువ చేశారు, కాస్త వారితో చెప్పి తగ్గించమను. ఇలా ఇంటిగల ఆవిడ కూడా విశాలను పీకేది. నాదేం లేదు, మీరు చెప్పండి అంటే అతని చుట్టూ ఈగల్లా ముసిరి చిన్నదానికి పెద్దదానికి పీకుతుండేవారు. ఇలా 2-3 సార్లు అయ్యేసరికి విశాలకి అతని మీద జాలి కలిగింది. సహజంగా మొహమాటస్తుడు, ఇటువంటి కుటుంబాలు పరిస్థితులు ఎరగనివాడు. అలాంటి అరుణగిరికి తమ సమస్యలు వెళ్ళబోసి అతనిపై అడ్వాంటేజ్ తీసుకోవడం గమనించి సూటిగా మాట్లాడనివ్వడం ఆపింది. అతనికి ఇవ్వవలసిన స్థానం చుట్టూ ఉన్నవారు ఇవ్వడం లేదని, అతని మంచితనం ఆసరాగా తీసుకుంటున్నారని బాధపడి ఎవరిని అతని దరిదాపులకు రానిచ్చేది కాదు. దాంతో విశాల మీద ఒకరిద్దరి కోపం వచ్చి తేలిగ్గా అనడం మొదలుపెట్టారు. అరుణగిరి ఎందుకు ఇలా అందరికీ సాయం చేస్తానంటాడు? అవతల వాళ్ళు తన మంచితనాన్ని ఆసరా తీసుకుంటున్నారని ఎందుకు గ్రహించలేకుండా ఉన్నాడు? పెడితే పెళ్ళి లేకపోతే శ్రాద్ధమన్న ఈ చుట్టుపక్కల వారి దృక్పథం ఈ పెద్ద మనిషికి ఎందుకు అర్థం కాదు? 10 పరక సిఫార్సులు, కాలేజీ సీట్లు అన్నీ ఈయనే తీర్చాలా? వాళ్ళు అడిగితే మటుకు ఈయనన్నీ తన్నెత్తిన ఎందుకు ఎత్తుకోవాలి అని ఒక్కోసారి అరుణగిరి మీద కూడా అలక వస్తుండేది. ఈ ఆలోచన స్రవంతిలో విశాలకే స్పష్టంగా అవగతం కానిది ఒకటి ఉంది. అరుణగిరి తనవాడు, అతని బాధ్యత బాగోగులు తనపై ఉన్నాయన్నది. అరుణగిరిపై తనకు హక్కు ఉన్నది అనుకుంటుంది. ఇకపోతే అరుణగిరి తనకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాడని చెప్పవచ్చు. అతనికి డబ్బు పట్ల ఏనాడు కాపీనం చూపే అవసరం రాలేదు. డబ్బు పుష్కలంగా ఉంది, బాధ్యతలు లేవు. క్లబ్బులు, గిండి రేసులు, కార్లు, అమ్మాయిలు వీటన్నిటిలో కంటే అతను చూస్తున్న విశాల వల్ల ప్రపంచంలో నిజమైన సమస్యలు, తీక్ష్ణమైన అవసరాలు కనిపిస్తున్నాయి. వారు అడుగుతున్న సహాయాలు, సిఫార్సులు అతనికి ఫోన్ మీద జరిగిపోయే అతి స్వల్ప విషయాలు. విశాల అనుకున్నట్లు అతను వీటి కొరకై పెద్ద శ్రమపడటం లేదు, మానసిక ఆందోళనకి గురి అవ్వడం లేదు. వారు అడిగిన సహాయాలని, చేసిన సిఫార్సులని అతను ఆ క్షణంలోనే మర్చిపోతున్నాడు. కానీ ఈ పనులన్నిటి వెనక అతను విశాల వైపు ఆకర్షితుడవుతున్నాడు. అంతవరకు అతను తెలిసిన ఆడపిల్లలకి విశాలకి ఎక్కడా సామ్యం కనిపించడం లేదు. ముందు ముందు వీరి జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, వీరిరువురు ఎలా కలిసిపోయారనేది తర్వాతి భాగంలో చూద్దాం. అంతవరకు కథ కొనసాగుతుంది.